అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇంటి పెత్తనం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రామనాథానికి కోటేశ్వరినిచ్చి ఒక 20 కాసుల బంగారం తప్ప మేమేమీ పెట్టలేం బాబు అని చెప్పి కోటేశ్వరి తల్లిదండ్రులు వివాహం చేసి పంపించి చేతులు దులిపేసుకున్నారు. ఇక రామనాథానికి అన్నదమ్ములతో పాటు అక్క చెల్లెళ్లతో పాటు తండ్రి వాటాలు పంచగా 10 ఎకరాల పొలం వచ్చింది. రామనాథం ఒక 5వ తరగతి వరకు చదువుకున్నాడు. కోటేశ్వరికి ఆ చదువు కూడా లేదు. ఇక రామనాథం ఆ ఉన్న 10 ఎకరాల పొలాన్ని సేద్యం చేస్తూ బాగానే సంపాదించేవాడు. చాలా బాగా పండే పొలం కాబట్టి 2 చేతుల రూపాయి కనపడుతూ ఉండేదే. అది కాక రామనాథానికి తల్లిదండ్రులు ఒక ఇల్లు కట్టించి మరీ ఇచ్చారు పెళ్ళైన వెంటనే. అలా వేరు కాపురం పెట్టుకున్నాడు కోటేశ్వరితో. ఆ తర్వాత రామనాథం తల్లిదండ్రులు కాలం చేయటం అవన్నీ వెంటనే జరిగిపోయాయి. ఇక కోటేశ్వరి గర్భవతి అయింది. గర్భవతి అయిన కోటేశ్వరికి మొదట 2 కాన్పుల్లో 2 మగపిల్లలు పుట్టారు. పెద్దవాడి పేరు రమణ, రెండో వాడి పేరు శరత్ అని పెట్టారు. తర్వాత 2 కాన్పుల్లో 2 కూతుళ్ళు పుట్టారు. పెద్ద కూతురు పేరు రమ, రెండో కూతురు పేరు రత్న అని పెట్టింది కోటేశ్వరి. కోటేశ్వరి నిలువెత్తు స్వార్థానికి స్వరూపం. తను ఏదైతే అనుకుంటుందో అది ఎలాగైనా సరే జరిపించేయగల తెలివితేటలు కోటేశ్వరికి. చదువు లేకపోయినా సరే ముంజేతి మీద మీసాలు మొలిపించగలిగిన తెలివితేటలు, నోటితో మాట్లాడకుండా నొసలతో వెక్కిరిస్తూ కంటి సైగతోనే ఎదుటి వాళ్ళని గురించి వాళ్ళ లైఫ్ హిస్టరీ చెప్పేయగలిగినంత మహా తెలివితేటలు బాగా ఉంటాయి కోటేశ్వరి దగ్గర. పెళ్ళి కాకముందు రామనాథం చాలా పౌరుషంగా, చాలా ధైర్యంగా, చాలా రాజసంగా, మగాడిలా మగతనంతో ఉండేవాడు ఒక రకంగా చెప్పాలంటే. ఎప్పుడైతే కోటేశ్వరి రామనాథం జీవితంలోకి వచ్చిందో తొక్కేస్తూ ఇప్పుడు రామనాథం అంటే పెళ్ళాం కొంగుచాటు మొగుడు. పెళ్ళాం కూర్చోమంటే కూర్చోటం, నుంచోమంటే నుంచోటం, పెట్టింది తినటం, చెప్పింది వినటం, ఏది చేయమనమంటే అది చేయటం తప్ప రామనాథానికంటూ ఒక ఇష్టం, ఒక నోరు, ఒక ఆలోచన, ఒక మాట, ఒక మంచి అలాంటివి అతని జీవితంలో నుంచి వెళ్ళిపోయాయి. ఇదివరకు రామనాథం కాస్త వెళ్ళి ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర కూర్చుంటూ ఉండేవాడు రచ్చబండ దగ్గర. కోటేశ్వరి లేని తెలివితేటలు నేర్చుకుంటాడని రామనాథాన్ని అక్కడి నుంచి మానిపించేసి ఇంటి చుట్టూ పెరడుంటే అక్కడ మొక్కలు నాటిచ్చేసి అక్కడ కూర్చొని ఆ మొక్కల్ని చూసుకోమనమని చెప్పటం, కావాలని గేదెల్ని పెట్టి గేదెల దగ్గర పనులు చేయించటం, ఆ తర్వాత పని అయిపోతే ఇంట్లోనే ఉండి నోరు మూసుకొని టీవీ చూస్తా కూర్చోమంటాం, నువ్వేమీ బయటికి వెళ్ళక్కర్లేదులే అంటాం. ఆ టీవీలో కూడా రామనాథానికి ఏ న్యూస్ చూస్తే తెలివితేటలు ఎక్కడ పెరిగిపోతాయోనని చెప్పి టామ్ అండ్ జెర్రీ కార్టూన్లు పెట్టి కూర్చోబెట్టి చూపించేది కోటేశ్వరే. ఇక రామనాథానికి ఇంకేం బ్రెయిన్ పెరిగి చచ్చుద్ది, ఎక్కడ ఉన్న మనిషి కాస్త అక్కడే ఆగిపోయాడు రామనాథం. అది కాక కోటేశ్వరి నోటి ముందు రామనాథం నిలబడి గెలవలేడు. కోటేశ్వరి పేరుకు అక్షరం ముక్క లేనిదనే మాటే కానీ అమ్మో కోటేశ్వరి నోట్లో నోరు పెడితే ఇంకేమైనా ఉందా అని ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా జడిసిపోయేంత నోరుంది కోటేశ్వరికి. ఇక కోటేశ్వరికి కూతుళ్ళంటే మహాపంచ ప్రాణాలు. అందరికీ కొడుకులంటే ఇష్టం ఉంటుంది. అయితే కోటేశ్వరికి మాత్రం ముఖ్యంగా తన కూతుళ్ళిద్దరూ అంటే మహాపంచ ప్రాణాలు. దానికి తోడు పెద్ద కొడుకు రమణ అంటే కాస్త ఇష్టం ఉండేది. రెండో వాడి విషయంలో మాత్రం ఎందుకో చిన్నప్పటి నుంచి అంత నచ్చేవాడు కాదు శరత్. ఎందుకనంటే తన వరకు తను కోటేశ్వరి చేసేటటువంటి స్కీముల్లో అలాంటి వాటిల్లో అడ్డమైన కథలమారే విషయాల్లో, అనవసరమైన విషయాల్లో శరత్ చిన్నప్పటి నుంచి కలగజేసుకునేవాడు కాదు. తనేంటో, తన చదువేంటో, తన తిండేంటో, తన విషయాలేంటో తప్ప మిగతా ఏ విషయాలు పట్టించుకునే అలవాటు శరత్కి లేదు. అలా ఉండేవాళ్ళంటే యథార్థవాది, లోక విరోధి అని తప్పుని తప్పు అని చెప్పేవాళ్ళంటే ప్రపంచంలో ఎవరికీ నచ్చరు. కాబట్టి ఆబ్వియస్గా కోటేశ్వరికి కూడా రెండో కొడుకు నచ్చడు. ఇక కాలచక్ర భ్రమణంలో రోజులు తరలిపోతున్నాయి. పెద్దవాడు రమణ ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుని 10th క్లాసు పరీక్షలు రాసిన తర్వాత ఇక నేను కాలేజీ మొహం చూడనని, నేను కాలేజీకి వెళ్ళనని, నాకు చదువుకోవాలంటే అసహ్యం వేస్తుందని, నేను చదువుకోనని మొత్తానికి మొండి పట్టు కూర్చున్నాడు. నువ్వు చదివి తీరాలని కానీ, ఎందుకు చదవని కానీ, నువ్వు ఎందుకు చదువుకోవటం లేదని కానీ నిందించి కొడుకుని 4 దెబ్బలు వేసి
కొడుకుని నిలబెట్టి అడగాల్సిన తండ్రిగా రామనాథం ఆ పని చేసింది లేదు. కోటేశ్వరి 2 దెబ్బలు కొట్టో లేదా నీ బతుకు నాశనం అయిపోద్ది చదువుకోపోతే అనో కొడుక్కి 4 హితబోధలు చెప్పింది లేదు. తీసుకెళ్లి వ్యవసాయంలో పడేసి రమణకి వ్యవసాయం చేయటం నేర్పించేశాడు రామనాథం. కోటేశ్వరి ఆజ్ఞాబద్ధుడు కాబట్టి కోటేశ్వరి చెప్పిన దాన్ని శిరసా వహించి అలా రమణని పొలం పనులకు తీసుకెళ్ళిపోయాడు రామనాథం. ఇక రెండోవాడు శరత్ మాత్రం చాలా బాగా చదువుకునేవాడు. చిన్నప్పటి నుంచి వేసింది గవర్నమెంట్ స్కూల్లోనే అయినా ప్రతి దాంట్లో 100కి 98, 97, 95 మార్కుల పైనే కానీ తక్కువ మాత్రం వచ్చేవి కాదు శరత్కే. ఇక 6వ తరగతి నుంచి స్కాలర్షిప్ యాడ్ అయింది శరత్కే. ₹1 కూడా కోటేశ్వరి శరత్ కోసం ఖర్చు పెట్టి ఎరగదు. పిల్లాడు ఇలా చదువుకుంటూ ఇక 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటరు గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటూనే తనకి ఎంసెట్ రాసేపాటికి చాలా మంచి సీటు చాలా పెద్ద కాలేజీలో తెచ్చుకున్నాడు శరత్. అది కూడా మెరిట్ మీద ఫ్రీ సీట్ వచ్చింది. ఎటు స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి మీరు నాకేమీ కట్టక్కర్లేదని సిటీకి వెళ్ళిపోయి శరత్ శుభ్రంగా కాలేజీలో జాయిన్ అయిపోయాడు చదువుకోవటానికి. ఈలోపు పెద్దవాడు రమణకి పెళ్లి వయసు వచ్చింది కాబట్టి కోటేశ్వరి ఏ రోజో తన అన్నకి మాటిచ్చుకొని ఉంచుకుంది. అలా తన అన్న కూతురు సరోజ 5వ తరగతి వరకే చదువుకొని మేనత్త చెప్పిందని బావని పెళ్లి చేసుకోవటానికి కాసుకొని కూర్చొని ఉంది కాబట్టి తన మేనగోడల్నిచ్చే తన కొడుక్కి పెళ్లి చేసేసింది కోటేశ్వరే. పుట్టింటి వాళ్ళు ఏం పెట్టారో ఏం చేశారో అనే విషయాలు సరోజ ఏ రోజు కోటేశ్వరి దగ్గర మాట మాత్రం ప్రసక్తికి తేదు. ఎందుకంటే మేనత్త ఎలాంటిదో సరోజకి తెలియకనే తెలుసు. ఇక కోటేశ్వరి అన్నకి వదినకి కూడా కోటేశ్వరి గురించి బాగా తెలుసు కాబట్టి పిల్లకి కోటేశ్వరి చేతానే మంగళసూత్రం గొలుసు నల్లబూసలు పెట్టించి వాళ్ళు నలుగురిలో బాగోదని చెప్పి అల్లుడికి ఒక గొలుసు పెట్టి ఊరుకొని కూతురుకని చేయించిన 25 కాసుల బంగారాన్ని పుట్టింట్లోనే ఒక లాకర్ ఓపెన్ చేసేసి బ్యాంకీలో దాసేసుకొని వచ్చింది సరోజ. ఏమీ లేదు మామూలుగా వచ్చినట్టు. ఇక ఇక్కడికి వచ్చి రాగానే 2 సంవత్సరాల్లో సరోజ 2 పిల్లల్ని ప్రసవించింది. ఎటు వచ్చింది మేనకోడలే కాబట్టి బయటమ్మాయి కాదు కాబట్టి మేనకోడలకి కోటేశ్వరికి మధ్య పెద్ద గొడవలు ఘర్షణలు అల్లర్లు ఏమీ ఉండేవి కాదు. చిన్న చిన్న విషయాలు ఉన్నప్పటికీ కూడాను కోటేశ్వరి తన మేనగోడలు కాబట్టే కలుపుకుని వెళ్ళిపోయేదే. కోటేశ్వరి కూతుళ్ళిద్దరూ రమారత్నతో కూడా సరోజ చాలా కలిమిడిగా ఉండేదే కాబట్టి వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. ఇక రమణ పొలానికి వెళ్ళొస్తూ ఉండేవాడు రామనాథంతో పాటు. ఈలోపు వెంటనే కోటేశ్వరి రామనాథానికి కాస్త ఆరోగ్యం బాగోకుండా నలత పట్టం మొదలైంది. రేపొద్దున పరిస్థితులు ఎటుపోయి ఎటుంటాయో ఎవరికి తెలుసని ముందాలోచనలతో ఉన్నటువంటి కోటేశ్వరి కూతుళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే అల్లుళ్ళని తీసుకురావాలని నిశ్చయించుకుంది. పెద్ద కూతురు రెండో కూతురు చదివిన చదువులేంటబ్బా అంటే పెద్ద కూతురు రెండో కూతురు ఇంటర్లు కూడా తప్పి కూర్చున్నారు ఇద్దరు. అంత పెద్ద చదువులు కూడా లేవు వాళ్ళకి. లేకపోయినా కట్నం పారేస్తామని సంబంధాలు వెతికించడం మొదలుపెట్టింది కోటేశ్వరి. దాంతో కోటేశ్వరి ఆశించిన విధంగానే పెద్ద కూతురికి పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసే అబ్బాయి సంబంధం వచ్చింది. అయితే వాళ్ళు 2 ఎకరాల పొలం అడిగారు. అయితే మాకేమైనా లేదా ఏంటి, మేము పెట్టలేక ఏంటి అని కోటేశ్వరి దగ్గర ఉన్న 20 కాసుల బంగారంలో నుంచి ఓ 10 కాసుల బంగారం పెద్ద కూతురికి పెట్టి 2 ఎకరాల పొలం పెట్టించి 1 అరెకరం పొలం అమ్మిచ్చి చాలా గ్రాండ్గా ధూమ్ధామ్గా కూతురు పెళ్లి జరిపించింది. అయితే అదే మండపంలో వియ్యాల వాళ్ళు అంతా బాగానే చేశారు కానీ కూతురికి బంగారమే కొర చేసి పెట్టింది కోటేశ్వరి అని చెప్పుకుంటుంటే నా మాటలోనే కోట్లున్నాయి, నా పేరులోనే కోట్లున్నాయి, అలాంటిది నేను పెట్టలేకుండా ఉన్నానా? 5 ఏళ్ళు తిరిగేసరికి 10 లక్షల రూపాయల బంగారం నా కూతురికి నేను పెట్టి పంపించుకుంటా. మీరేమీ నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదు రెండోసారే. ఇది నా మాటే శాసనం. ఇక్కడ పెళ్ళికొచ్చిన అందరు బంధువులు చుట్టాల్లో ప్రమాణం చేసి చెప్తున్నాను, అది నా కూతురు మీద ఒట్టేసి చెప్తున్నానని మాటిచ్చుకుంది కోటేశ్వరి వెనక ముందు ఆలోచించకుండా. ఇదంతా చూస్తున్న పెద్ద కోడలు ఏం కరిగిచ్చిచ్చుద్దో మరి, మాటల మీద మాటలు బాగానే ఇచ్చుకుంటా కూర్చుంటుంది మరి, వెనకాల ఉన్న వాళ్ళకి చెప్పిచ్చి కూర్చోబెడదాం అనుకుంటుందో ఏమో మరి.
చిచ్చి దరిద్రపు మొహందే, వెనక లేదు ముందు లేదు, ఆలోచించుకునే పని లేదు, కూతుళ్ళకి దొయ్యటం దోచిపెట్టడం. అసలు దేవుడా అనకూడదులే కానీ ఇలాంటి వాటికి ఎందుకయ్యా కొడుకుల్నిచ్చి కోడళ్ల రూపాల్లో మాబోటి వాళ్ళని పంపించి హింసలు పెట్టడం? కాకపోతే మేమేం పాపం చేసుకొని ఇంటికి కోడళ్ళగా వచ్చాము తండ్రి, నా జాగ్రత్తలో నేను ఉండకపోతే రేపొద్దున నా మొగుడు అసలే అతి గతి లేని గతిమాలినోడు, వీధిని పడి అడుక్కోవాలి నా పిల్లలతో సహా, ఇక నుంచి నేను అలర్ట్గానే ఉండటం మంచిది అనుకుంది సరోజ పావులేమైనా కోటేశ్వరి పారనిచ్చుద్దా? అయితే కోటేశ్వరి బుర్రలో నుంచి తిరిగి వచ్చింది సరోజ. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్తూ, ఆగమ్మా నువ్వు కంగారు పడకు, ఎత్తు వేసే ముందు ఆలోచించి వెయ్యాలని వాళ్ళు చెప్తే తొందరపడకుండా అన్నీ కళ్ళప్పగిచ్చి చూస్తూ చెవులతో వింటూ గుండె రగిలిపోతున్నా తట్టుకొని నిలబడుతూ ఉండేది సరోజ. ఈలోపు ఇక రెండో కూతురు రత్నకి సంబంధాలు వెతికిచ్చింది. అయితే రైల్వే డిపార్ట్మెంట్ అల్లుడు దొరికాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇద్దరే కూడా, ఇంకేం కావాలి అనుకొని మొత్తానికి రెండో కూతురు ఇంటర్ తప్పితే ఏమైంది, నేను రైల్వే ఉద్యోగస్తుని పట్టుకొచ్చానని ఊరంతా రొమ్ము విరిచి చెప్పుకుంది కోటేశ్వరి. ఆ తర్వాత పెద్ద కూతురికి పెట్టినట్టే 10 కాసుల బంగారం, అలాగే రెండో కూతురికి కూడా 2 ఎకరాల పొలం, అరెకరం పొలం అమ్మిచ్చి మొత్తానికి గ్రాండ్గా పెళ్లి జరిపించింది. అయితే వియ్యాల వాళ్ళు పందిట్లోనే కూర్చుని పెద్ద కూతురికి 10 లక్షల రూపాయల బంగారం పెడతానని మాటిచ్చావంట. మరి రెండో కూతురు ఒకలా పెద్ద కూతురు ఒకలానా అమ్మా నీకు కోటేశ్వరి అని అడిగితే, ఈ కోటేశ్వరి మాట ఇచ్చిందంటే 6 100 126 ఆ మాట తప్పే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీకు కూడా చెప్తున్నాను, నేను 5 ఏళ్ళని పెద్దమ్మాయికి ఏదైతే చెప్పానో అదే 5 ఏళ్లలో చిన్నమ్మాయికి కూడా 10 లక్షల రూపాయల బంగారం పెట్టి పంపించకపోతే నా పేరు కోటేశ్వరే కాదు, గుర్తుపెట్టుకోండి, ఇది నా మాట, నేను చేస్తున్న ప్రమాణం అనే కర్పూరం గడ్డ తెచ్చి మరీ ఆరిఫి చెప్పింది. దాంతో సరోజ అసలు ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయింది. ఆ తర్వాత కూతుళ్ళిద్దరూ అత్తారిళ్ళకి కాపురానికి వెళ్ళారు. ఏమంటా కాపురానికి వెళ్ళి తగలడ్డారో కానీ అటు 3 నిద్రలు ఇటు 3 నిద్రలు 16 రోజుల పండగలయ్యాక అత్తారిళ్లల్లో కాపురాలు తగలబెట్టారు కూతుళ్ళు. అలా కాపురాలు పెట్టినటువంటి కూతుళ్ళకి ఇక కోటేశ్వరి దోచిపెట్టడం మొదలుపెట్టింది. పొలం కనపడకుండా ఎటు బాగానే వచ్చేదే, ఆదాయం బాగానే ఉండేది పొలం మీద, అయితే రూపాయి మాత్రం కనపడనిచ్చేది కాదు కోటేశ్వరే. కూతుళ్ళిద్దరికీ ముందుగా ఫ్రిడ్జులు, డైనింగ్ టేబుళ్ళు, డబుల్ కాట్ మంచాలు, డ్రెస్సింగ్ టేబుళ్ళు, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, టీవీలు, కుక్కర్లు, వెట్ గ్రైండర్లు, ఇక కూతుళ్ళ కోసం సోఫా సెట్లు, డైనింగ్ టేబుళ్ళు, కూతుళ్ళకి ఇది ఉంది ఇది లేదనకుండా మిక్సీల దగ్గర నుంచే ఆ ఆషాఢ పట్టీలని, ఈ శ్రావణ పట్టీలని, ఆ పండక్కని ఈ పండక్కని, పెద్దల్లుడికో బైకు, రెండో అల్లుడికో బైకు, పెద్దల్లుడికి ఒక హ్యాండ్ చైను, రెండో అల్లుడికో హ్యాండ్ చైను, పెద్దల్లుడికో మెళ్ళో చైను, రెండో అల్లుడికో మెళ్ళో చైను, పెద్దల్లుడికో ఉంగరం, రెండో అల్లుడికో ఉంగరం, ఇలా బాగానే దోసి పెడుతూ ఉండేదే. ఇది చాలదని ఇహ నెయ్యి, పచ్చళ్ళు, కారపొళ్ళు, వీటికి తోడు నాన్ వెజ్లు, వీటికి తోడు నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, పిండి వంటలు, ఇవి మామూలుగానే వెళుతూ ఉండేవి. అవి చాలదన్నట్టు ప్రతి పండక్కి కూతుళ్ళని అల్లుళ్ళని రమ్మనమంటాం, వాళ్ళని తీసుకొని వెళ్ళటం సిటీలకే, వాళ్ళకి కావలసిన బట్టలు కావలసిన ఖరీదుల్లో కొనుక్కొచ్చుకోమంటాం. దర్జాగా కూతుళ్ళు ఉన్నన్ని రోజులు అన్న సంతర్పణలాగా నెయ్యి పోసి గారెలు వండి పెట్టడం, నాటుకోళ్ళు కూరలు వండి పెట్టడం, ఇక వేటపోతుని తెగ నరికిచ్చి అల్లుళ్ళని దున్నపోతుల్ని మేపినట్టు పందెం పుంజుల్లాగా మేపుతూ కూర్చోటం, జీడిపప్పు పకోడీలు వేసి పెట్టడం, ఇలాగా చేస్తూ ఉండేది. గుండె మండిపోతూ ఉన్నా సరే తనని టైం వచ్చేంత వరకు మాట్లాడొద్దన్నారు తన అమ్మ నాన్న అని సరోజ మొత్తానికి నోరు మూసుకొని భరించి మిగబట్టు కూర్చొని ఏం మాట్లాడకుండా కూర్చున్న తర్వాత ఈలోపు పెద్ద కూతురు ప్రెగ్నెంట్. ఇక వెంటనే రెండో కూతురు ప్రెగ్నెంట్, ఇద్దరు వచ్చి పుట్టింట్లో కూర్చున్నారు. అంతే, ఇక వందల బత్తాకాయలు, వందల కమలాకాయలు తీసుకొని గంటకి జ్యూసులు చేసి ఇవ్వటం, వాళ్ళని డాక్టర్ చెకప్లు తీసుకెళ్ళటం, టానిక్లని, ట్యాబ్లెట్లని, స్కానింగ్లని, బ్లడ్ టెస్ట్లని, అవి కాక వాళ్ళకి పెట్టెలు దానిమ్మకాయలు, యాపిల్ కాయలు, కాశ్మీర్ కుంకుమ పువ్వులు తెప్పించి ఇది చాలదని వాళ్ళకి మళ్ళీ సీమంతాలు, ఆ సీమంతాలకి కూతుళ్ళకి పెట్టిన బంగారాలు పెట్టంగా దోచిపెట్టంగా తన మెళ్ళలో 2 పేటల గొలుసు, చంద్రహారం, నెక్లెస్, చేతులకు డజను గాజులుంటే ఆ డజను గాజుల్లో నుంచే ఒక 1/2 డజను గాజుల్ని కరిగిచ్చి మరి పెద్ద కూతురికి ఒక నెక్లెస్, రెండో కూతురికి ఒక నెక్లెస్ పెట్టుకుంది. ఆ తర్వాత మొత్తానికి అప్పు చేయించి మరి మామ చేత కూతుళ్ళకి పురుళ్ళు పోసింది. పోసి
పుట్టిన పిల్లలకి ముడుగులు గొలుసులు ఉంగరాలు చేయించేసింది. అయిపోయింది. అక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే 6 నెలలు తిరగకుండా రెండోసారి కడుపుతో ఉన్నామని వచ్చారు. మళ్ళీ షరా మామూలే. రెండోసారి ఇలాగే దోచిపెట్టి వాళ్ళకు పురుళ్ళు పోసి రెండోసారి పుట్టిన వాళ్ళకి కూడా ఇచ్చి పంపించి రెండోసారి కూడా సీమంతాలు చేసి మొత్తానికి అయిపోయింది. ఇప్పుడు కోటేశ్వరి మెళ్ళో ఎక్కడ కోడళ్ళకి ఇవ్వాల్సి వస్తుందోనని ఒక ఒంటిపేట గొలుసు, ఒక చిన్న షార్ట్ నల్ల బూసలు, ఒక 6 గ్రాములది, ఆ చేతికి 3 ఈ చేతికి 3 మట్టి గాజుల మధ్యలో బంగారపు గాజులు వేసుకొని అవి కూడా తను పోయాక కూతుళ్ళని తీసుకోమని ముందే చెప్పు కూర్చుంది కోటేశ్వరి ఊళ్ళో అమ్మలక్కలందరి సమక్షంలో. అనుకొని ఊరుకుంది కోడలు. అయితే ఒక రోజున ఇలా మొత్తానికి రోజులు గడిచిపోతూ ఉండగా పెద్ద కోడలు వచ్చి కూర్చొని పెద్దగా ఏడుపు లంకించుకొని అన్నం తినకుండా 3 రోజుల పాటు పస్తు పడుకుంది. నీకేమైందే, పిచ్చి పట్టిందా అని అడిగేపాటికి ఏమోనమ్మా నా కూతురు చచ్చిపోతానంటుంది, పిల్లల్ని తీసుకొని బావిలో దూకుతానంటుంది అని సరోజ వాళ్ళమ్మ ఎత్తు వేయటానికి రెడీగా ప్లాన్ గీసుకొని మరీ వచ్చారు కోటేశ్వరి. అన్నా వదిన, నేను బతికుండగా నీకు అంత కర్మేం పట్టిందే, నా మేనగోళ్ళవి నువ్వు, నా విషయాలతో పుట్టావని నా పోలికలతో పుట్టావని కోడి నా కొడుక్కిచ్చి చేసుకుంటే అంది కోటేశ్వరి. ఇచ్చి చేసుకున్నావులే పెద్ద ఘనంగా, చాలే ఆపత్తయ్యా, ఎవరన్నా వింటే నోటితో నవ్వరు. నువ్వు చేసిన పని కాస్తా కూస్తా అత్త ఏమని చెప్పమంటావు నలుగురితోనూ. నా మొగుడు 10th క్లాస్ తర్వాత చదువుకుంది లేదు, నువ్వు నా మొగుడిని నయానో భయానో చదివించింది లేదో, పైగా నేనైనా చదువుకుందామంటే 5వ తరగతి తర్వాత 6వ తరగతికి నేను హై స్కూల్కి పోయిందే లేదో. బావే నీ మొగుడని నా కర్మకు నేను 5వ తరగతి అవ్వంగానే పుష్పవతి అయ్యానేమో. ఇక నన్ను కొంపలోనే కూర్చోబెట్టేశారు మా అమ్మ నాన్న. మొగుడు కన్నా పెళ్ళాం ఎక్కువ చదవకూడదని చెప్పారు. తీరా చూస్తే నేను చదివింది 5, ఆయన చదివింది 10. నా మొగుడు వ్యవసాయం చేసి రెక్కల కష్టం చేస్తున్నాడు. రేపు నీ చిన్న కొడుకు ఇంజనీర్ అయ్యి వస్తాడు, బాగానే ఉందే, ఉద్యోగం చేసుకొని నీ కూతుళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు తెప్పించుకున్నావు. ఎటుకూడి మేమేగా అన్యాయం అయిపోయింది, మా బతుకులేగా నాశనం అయిపోయింది. అందుకే ఎంతోటి బతకటం ఎందుకు, నా పిల్లల్ని తీసుకొని ఏ బాయో నుయ్యో గొయ్యో చూసుకొని పోతే ఏ రైలు పట్టాల కిందో పడితే పేడ ఇరగడైపోద్ది అందరికీ. నిన్ను నమ్మి నీ కొడుకుని చేసుకున్నందుకు ఇంతకన్నా నా బతుకులో ఇంకేం సంతోషాలు ఉంటాయిలే. కానీ నీ కూతుళ్ళ దగ్గరకు వచ్చేపాటికి బంగారాలు బాగానే పెట్టుకొని బాగానే జరిపించుకున్నావు. నేనేమి వాళ్ళకి పెట్టావని ఎప్పుడూ నిన్ను అన్నది లేదు, ఎందుకంటే వాళ్ళు నాలాంటి ఆడపిల్లలేనని సరిపుచ్చుకున్నాను. కానీ ఇది నీ మనవరాలు కాదా, పద సద్దాం పాపిష్టిదాన, ఈ ఇంట్లో పుట్టి ఏం పాపం చేసుకున్నావురా మనవడివని. రేపొద్దున్న నాయనమ్మకి వీడు సాంబ్రాణి వేసి వీడి తలకొడివి పెడితేనే తాతకైనా నానమ్మకైనా పెద్ద మనవడిగా ఏదైనా జరిగేదే. ఇంతవరకు వీడికో ఉంగరం పెట్టిన దిక్కు లేదు, వీడికో జుబ్బా మొక్క కొన్నోళ్ళు లేరు. ఎందుకు ఈ బతుకు, ఇంతోటి బతుకు, పుట్టింటి వాళ్ళని నా గొంతు కోసారు, నన్ను ఇచ్చి చేసి నా బతుకు నాశనం చేశారని మెలో డ్రామా ప్లే చేసి రమణని నన్నెందుకు పెళ్లి చేసుకుని నా గొంతు కోసావు, పైగా 2 పిల్లలకు తల్లిని చేశావని అసలేవి ఎరగనట్టే రమణ ఎంత చదువుకుంది తెలియనట్టే, తెలియకుండానే తను చేసుకొని ఇన్నాళ్ళుగా కాపురం చేసి పిల్లల్ని కననట్టే నాటకం మొదలుపెట్టింది సరోజ. ఆ మాటకి కోటేశ్వరి ఆలోచనలో పడి ఆగు, నువ్వంటే ఇప్పుడు నాకు ఆలోచన వచ్చిందే. నీకు నేను అన్యాయం ఎప్పుడూ కానివ్వను. నిజమే, పెద్దోడు చదువుకోలేదు, వాడిని ఆ రోజు చదువుకోమని మేము చెప్పాల్సింది చెప్పలేదంటానికి వాడు చదువుకోనని మొండికేశాడు. కాబట్టి రెండోవాడు ఎటు చదువుకొని ఇంజనీరింగ్ చేస్తున్నాడు కాబట్టి రేపు రెండో వాడి వాటాకి రావాల్సిన 2.5 ఎకరాలు కూడా నీకే రాయిస్తా, మొత్తం 5 ఎకరాల పొలం మీ పరమే చేస్తా, సరేనా అంది కోటేశ్వరి. ఎలా నమ్మేది నిన్ను అని అడిగింది పెద్ద కోడలు. ఇదిగో నా మంగళసూత్రం, మీ మామయ్య మీద ప్రమాణం చేసి నా పసుపు కుంకాల మీద ఒట్టేసి చెబుతున్నానే, ఒకవేళ నేను గనక మాటే తప్పిన మరుక్షణం ఆ పసుపు కుంకాలే లేకుండా పోతాయి చూడు నాకు అందే. అయ్యో ఆ మాట ఎందుకులే, మేము ఆ మాట అడిగామా, పెద్ద ముత్తైదువ్వి అంది మేనగోడలు. మరి ఇంకేందే, ఏముంది, మా పిల్లల దగ్గరకు వచ్చేపాటికేగా ముక్కు పుడక చేతికి గాజు ఏలు కుంగరం లేకుండా పోయింది అంది సరోజ. ఆ మాటకే నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు, నా తెలివితేటల్లో నేను బాగానే ఉన్నాను. నీకేంది, అలా అనుకుంటే రమకి రత్నకి కూడా పెళ్ళిళ్ళయ్యి 5 ఏళ్ళు కావస్తుంది. నేను మాట ప్రకారం చెప్పాను, 10 లక్షల రూపాయలు బంగారం పెడతాను 5 ఏళ్ళు అయ్యేటప్పటికి పెళ్ళయ్యి అని. వాళ్ళు అడగలేదని మనం ఊరుకుంటామా? మనకది నామూషి కాదు, మనకది పరువు తక్కువ కాదు. అడిగితే పెట్టడమే ఉందే, అడగకుండా పెట్టడమే రాజుల లక్షణం. మనం ఎడం చేత్తో పారేసే వాళ్ళమే తప్ప ఒకళ్ళ దగ్గర ఇది చేసేవాళ్ళం కాదు. పాడేసేంత హ్యాండ్ నుంచి ఉన్నాయని మన దగ్గర అంది పెద్ద కోడలు. ఆ మాటకి నా తెలివితేటల్లో నేను లేననుకుంటున్నావా ఏంటి? చిన్నోడికి
నేను ఒక సంబంధం వెతకటం మొదలుపెట్టాను. అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకుంది, అందుకే ఆలోచిస్తున్నాను అంది కోటేశ్వరి. ఏంటది అని అడిగారు అందరూ. ఏంటంటే అమ్మాయి చదువుకుందే, అబ్బాయి ఇంజనీరింగ్ అని చెప్పాము. అమ్మాయి డిగ్రీ చదివిందంట, బాగా బలిసినోళ్ళేలే, డబ్బులు బాగానే ఉన్నాయి. అయితే 20 లక్షల రూపాయలు కట్నం అడిగా నేను. ఏది పెద్దదానికో 10 లక్షలు, రెండో దానికో 10 లక్షలు బంగారం కొని పంపించేసేయచ్చులే అని కట్నం కింద. అయితే మరి వాళ్ళేమనుకున్నారో ఏమో కానీ 30 లక్షల రూపాయల కట్నం ఇస్తాము అని, మీ అబ్బాయికి మీకు ఇక సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు, మీ అబ్బాయితో మీరు కలవటానికి వీల్లేదు, మాట్లాడటానికి వీల్లేదు, మా అల్లుని మా ఇంటికి ఇల్లరికం పంపించి మాకు ఇచ్చేయాలి నువ్వు నీ కొడుకుని అని చెప్పారు. ఇప్పుడు ఒక మాట చెబుతానే, కొడుకే కావాలి తలకొడివి కనుకుంటే నీ మొగుడు లేడు. ఇప్పుడు ఒకానొక రోజున ఆడోళ్ళు 15 మంది 16 మంది పిల్లల్ని కనేవాళ్ళంట. ఒకళ్ళని దేవుడికని, ఒకళ్ళని ఊరికని, ఒకళ్ళని దేశానికని ఇలా కనేసేవాళ్ళంట. అలా అనుకుంటే ఇప్పుడు కొడుకును అమ్మేసుకుంటాను, పోయేదేముంది, 4 రూపాయలు వస్తే నా మిగతా పిల్లలు బాగుంటారనుకుంటే వాడిని కన్నది నేను, పాలిచ్చి పెంచింది నేను, ఖరీదు కట్టాను, 30 లక్షల రూపాయలకు అమ్మేసుకుంటాను, వచ్చిన నష్టం ఏంటంట అంది కోటేశ్వరి. హతాశులైపోయి చూశారు అందరూ కూడా. ఇక దానికి తోడు నేను అడగాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయిలే, రేపు నిన్ను తీసుకొని ఒకసారి వియ్యాల వారింటికి వెళ్ళి మాట్లాడొద్దాం అనుకుంటున్నాను. నువ్వేం కంగారు పడమాకు, నీకేమి నేను అన్యాయం కానీలే. కానీ వాళ్ళు పెట్టే 30 లక్షల్లో పెద్దదానికి 10 లక్షల బంగారం, రెండో దానికి 10 లక్షల బంగారం పెట్టాక ఇంకో 10 లక్షలు ఉంటాయి కదే, అందులో ఒక 5 లక్షల బంగారం నేను చేయించుకుందాం అనుకుంటున్నా. అవి కాకుండా ఇంకో 5 మిగులుతాయి కదా, 2 పెట్టి నువ్వు చేయించుకో, 3 ఉంటాయి, 1 పెట్టి నీ కొడుకు చేయించు, 2 పెట్టి నీ కూతురికి చేయించుకో, ఇంకా నన్నేం అడగమాకమ్మా అనేసి లోపలికి వెళ్ళిపోయింది కోటేశ్వరి. మేము చెప్పామా, కంగారు పడకూడదమ్మా, కీలెరిగి వాత పెట్టాలి, దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, టైం చూసి ఎవరినైనా సరే మనం చేయించుకోవాల్సింది చేయించుకోవాలి తప్ప నోరు బయటకు వచ్చి ఇప్పుడు నువ్వు పోట్లాడి నీ అత్తతో గొడవ పెట్టుకుంటే అది మేనత్త కాదే. కోటేశ్వరి అనేది పెద్ద త్రాచు పాము, అది కోడి త్రాచు, నాకు ఎప్పటి నుంచో తెలుసు అని చెప్పి వెళ్ళింది సరోజ వాళ్ళమ్మ. సరేనని సరోజ ఏం మాట్లాడలేదు. అయితే కోటేశ్వరి సంబంధం చూసిన మాట నిజమే. శరత్కి ఆ అమ్మాయి వాళ్ళు కోటేశ్వరి గురించి పర్సనల్గా ఎంక్వైరీ చేసుకుంటే రామనాథం పప్పు సొద్దని, చవట వాజమ్మని, పెళ్ళాంచాటు మొగుడని ఊరంతా చెప్పి కోటేశ్వరి నోటిని గురించి చెప్పి, కోటేశ్వరి నోటి కింద పెద్దది మేనగోడలు కాబట్టి సరిపోయింది, కానీ ఇంకో ఆడపిల్ల అయితే దాని నోటి కింద బ్రతకలేదని, వాళ్ళింటికి కోడలుగా ఇచ్చి చేయటం కన్నా కూడా మునేట్లో వాళ్ళ తలకి రాయి కట్టి పాడేస్తే దరిద్రం వదిలిపోద్దని మేమెవరూ ఆ ఇంటికి బియ్యం అందటానికి వెళ్ళట్లేదనే, పిల్లాడైతే మంచోడేననే, పెద్దోడు పెద్దదాని ముందు పప్పు సుద్దని, పెళ్ళాం ఏదంటే దానికి తలోపటం తప్ప నోరెత్తి మాట్లాడ్డనే, కోటేశ్వరి పెద్ద మేనగోడలు సరోజ అచ్చు కోటేశ్వరి నోట్లోంచి దిగిందనే, ఇక కూతుళ్ళ సంగతి వామ్మో అసలు కోటేశ్వరికి జిరాక్స్ కాపీలని నోరెత్తటానికే వీల్లేదనే, ఆ దరిద్రాల్లో ఒక ఆడపిల్లను పంపటం కన్నా దానికి విషం ఇచ్చి చంపుకోవటం నయమనే, మహా గద్దరోళ్ళనే వాళ్ళ ఎంక్వైరీలో తేలింది. కాబట్టే కోటేశ్వరి 20 లక్షల కట్నం అడిగితే అబ్బాయి మంచోడు, ఇంజనీరింగ్ చదువుకున్నాడు, సిటీలో ఉద్యోగం వస్తుంది, రేపొద్దున పిల్లనిచ్చుకుంటే పిల్ల సుఖపడుద్ది, వీళ్లతో పూర్తి కాంటాక్ట్లు తెంచేయాలనే 20 లక్షల కట్నం కోటేశ్వరి అడిగితే 30 లక్షల కట్నం ఆఫర్ చేసి ఎల్లరికానికి అడిగేశారు అవతల వాళ్ళు. కోటేశ్వరి డబ్బు పిచ్చి, కోటేశ్వరి స్వార్థం, కోటేశ్వరి అత్యాశ తెలిసిన వాళ్లే కాబట్టి కీలెరిగి వాత పెట్టారు వాళ్ళు. దాంతో కోటేశ్వరి కూడా డూడు బసవన్నలా నేను రెడీ, సై అంటే సై అని ముందుకు దిగింది. కాబట్టి పిల్లాడిని మనవణ్ణి చేసుకుంటే ఆ తర్వాత మిగతా చూసుకోవచ్చులే అని రెడీగా ఉన్నారు పెళ్లి సంబంధం వాళ్ళు. అయితే కోటేశ్వరి ఆ 30 లక్షలతో డబ్బు ప్లాన్ చేయటం అయిపోయింది. కాబట్టి తెల్లాడే కూతుళ్ళు ఫోన్లు చేసి కూతుళ్ళతో కాంటాక్ట్ అయిన తర్వాత కూతుళ్ళని పిలిపించి కోడల్ని కూడా తీసుకుని వియ్యాల వారింటికి వెళ్ళింది. ఏం ఆలోచించావమ్మా కోటేశ్వరి అని అడిగారు వాళ్ళు. ఏముంది ఆలోచించటానికే, నాకు 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకుల్లో నాకు ఒక కొడుకుంటే చాలు, ఒక కొడుకుని మీ అమ్మాయికే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. కోడలుగా నాకు కొడుకు పెళ్ళాం కోరిన మొదటి కోరిక, తన మొగుడిని తనతోనే ఉంచుకుంటానంటే తప్పేముంది. అయినా ఒకటే, ఒకానొకప్పుడు ఎంతమంది రాజులే ఇల్లరికాలు వెళ్ళిన రోజులు ఉన్నాయి, మా అబ్బాయి వెళ్తే పోయేదేముందలే, కానీ నేను ఒక మాట అడుగుదామని వచ్చాను అంది. ఏంటి విషయం అని అడిగితే, మీరా ఇల్లరికం అడుగుతున్నారు, మాతోనా ఈ సంబంధాలు వద్దంటున్నారు అయితే అన్నారు. అయితే మరి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి, 30 అయితే క్యాష్ ఇస్తామన్నాడు, దానికేమి నేను అడ్డం పడతానల్లా,
మరి అనేసరికి ఇదిగో ఇది నా పెద్ద కూతురు, ఇది నా రెండో కూతురు, అయితే మీరేంటంటే నా పెద్ద కూతురికి నా రెండో కూతురికి నేనా ఆడపడుచు లాంఛనాలు ఇమ్మనమని ఏ కోడలు పుట్టింటి వాళ్ళని అడగటం సభ్యత సంస్కారం కాదని అలా అడిగే మనిషిని కాదు. కాబట్టి మీ కూతురు లాంటి వాళ్ళే నా కూతుళ్ళు కూడా, కాబట్టి ఆడపడుచు అంటే అర్ధమొగుడు అంటారు. కాబట్టి రేపొద్దున మళ్ళీ పెద్దాక మా అమ్మాయి వాళ్ళు రావటం పెట్టడం పోవటం పెట్టుపోతలు ఇవన్నీ లేకుండా మా పెద్దమ్మాయికి ఒక 2 లక్షలు పెట్టి హారం, రెండో అమ్మాయికి ఒక 2 లక్షలు పెట్టి హారం పెట్టేస్తే ఇక్కడితో అయిపోద్ది. అలాగే పెద్దమ్మాయికి ఓ 25,000 పట్టుచీర, రెండో అమ్మాయికి ఓ 25,000 పట్టుచీర, పెద్దమ్మాయికి 2 పిల్లలు, రెండో అమ్మాయికి 2 పిల్లలు, వాళ్ళ అత్త మావలకి మొగుడికి వాళ్ళ తోడుకోడళ్ళకి మరుదులకి ఆడపడుచులకి బట్టలు పెట్టేస్తే ఇక్కడితో అయిపోద్ది. ఇక అత్తగారు లాంఛనాలు నేను అడగకుండానే మీరు ఇస్తారు, కాకపోతే మాట వరుసగా అంటే మంచిదని అంటున్నాను. నేను 2 లక్షల రూపాయల హారం చూసుకొని ఉంచుకున్నాను, అది నాకు తీసుకొని నాకు 25,000 రూపాయలు పట్టుచీర తీసుకొని మా ఆయనకు ఒక జత బట్టలు తీసుకుంటే ఆ పెద్దగా నేనేం అడుగుతాను, ఇక మిగతాయి పిండి వంటలు చీరసార్లు ఇంట్లో సామాను మొత్తం మీరే పంపుతారుగా అని లిస్టు చదివింది కోటేశ్వరి. ఆ మాటకి వాళ్ళేమీ మాట్లాడకుండా సరేలే అలాగే పెడతాంలే అన్న తర్వాత ఇక పెద్ద కోడలు స్థాను వైపే చూస్తూ నేను మేనకోడల్ని కాబట్టి సరిపోయిందిలే కానీ, లేకపోతే దీని పెద్ద కొడుకు చదువు లేదు కాబట్టి సరిపోయింది కానీ, ఇది భూమిని 3 అడుగుల్లో కొలిశాడంట వామనుడు, ఇది 1 అడుగుతో కొలిసేసుద్ది, దీని ఆశ నాశనం అయిపోను అనుకొని ఏం మాట్లాడకుండా నుంచింది పెద్ద కోడలు. ఇంటికి వచ్చిన తర్వాత సరేనంటే మనం అడిగినట్టుగా ధూమ్ధామ్గా పెళ్లి జరిపిస్తామన్నారు, అంతా ఓకే అన్నారు. వాణ్ణి తీసుకెళ్తే తీసుకెళ్ళనివ్వండి, మనకి రూపాయే ముఖ్యం, రూపాయే కావాలి, మనిషి బ్రతుకుని నడిపించేది పైసలు ఉండాలి అని చెప్పింది. చెప్పేసరికి పెద్ద కోడలు మళ్ళీ చెప్పొత్తా ఆ మాట అందే, మనిషిని నడిపించేది పైసలే, పైసలు రూపాయి, నా పేరేంటో తెలుసా, కోటేశ్వరి, అంటే ఏంటి మనీ డబ్బు అని నవ్వుకుంటా వెళ్ళిపోయింది కోటేశ్వరి. బాగా చెప్పావు నువ్వు అనుకొని సరోజ లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక ఫార్మాలిటీగా చెప్పాలి కాబట్టి తన నిర్ణయాన్ని కాదనేంత దమ్ము ధైర్యాలు కొడుకులకి లేవని కోటేశ్వరి నమ్ముద్దు కాబట్టి తన మొగుడిని తొక్కేసినట్టే తొక్కేశాను అనుకొని చిన్న కొడుకు శరత్కి ఫోన్ చేసి ఇలా పెళ్లి సంబంధం కుదిరిందని, వాళ్ళు ఇలా కట్నం ఇస్తామన్నారని, నేను ఇంతకు మాట్లాడేసుకున్నానని, ఇక ఒప్పుకొని తీరాల్సిందేనని, ఇల్లరికం వెళ్ళటానికి కాదు కూడదు అంటే అస్సలు బాగోదని, ఎవరు అవునన్నా కాదన్నా ఈ పెళ్ళి ఆగదని, మీ నాన్న మంచాన పడి ఉన్నాడని, ఇవాళ రేపు పోయే ప్రాణం వచ్చే ప్రాణం అన్నట్టు ఉందని, ఇక నువ్వు ఒప్పుకోకపోతే మర్యాద దక్కదని, నువ్వు అవునన్నా కాదన్నా ఈ పెళ్లి చేసే తీరతానని, నువ్వు కాదంటే గనక చెల్లెళ్ళకి పెట్టాల్సిన 10 లక్షల రూపాయల బంగారం నువ్వు కొడుగ్గా నా కడుపును పుట్టినందుకు, నీకు పాలిచ్చినందుకు, పెంచినందుకు, నిన్ను 9 నెలలు మోసినందుకు, నిన్నెంతకాలం నుంచి కొడుగ్గా ఇంటి పేరిచ్చి గోత్రం ఇచ్చి పెంచినందుకు నువ్వు చేయగలిగింది ఏమైనా ఉందంటే ఇదే, మూసుకొని అమ్మాయిని చేసుకొని వెళ్ళిపో, వాళ్ళు ఇస్తామన్నది మాకు ఇచ్చేస్తే చాలు, నువ్వు నీ జన్మెత్తినందుకని ఒక వార్నింగ్ లాగా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా అన్నీ కలిపి శరత్కు చెప్పాల్సింది కన్వే అయ్యేలాగా చెప్పి ఫోన్ పెట్టేసింది కోటేశ్వరే. రామనాథానికి ఆరోగ్యం రోజు రోజుకి పాడైపోతుందని తెలిసి కూడా ఉంటే ఉన్నాడు ఊడితే ఊడాడు, ఇంక ఎద ఉండి మాత్రం ఉపయోగం ఏముందిలేవే అనేసింది కూతుళ్ళతో కోటేశ్వరే. హాస్పిటల్ తీసుకెళ్తే పోద్దమ్మా నాన్న రమణ అన్న, ఏమక్కర్లేదులేరా, ఉసే సరోజ తీసుకెళ్ళి ఆ గ్లూకోజ్ 2 చెంచాలు కలిపి మీ మామ నోట్లో పోసిరా అనే రామనాథానికి రోజు రోజుకి ఆరోగ్యం కుంచుకుపోతున్నా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి పట్టించుకుంది కూడా లేదు. ఇవాళ రేపో అన్నట్టు ఊగిసలాడుతుంది రామనాథం ప్రాణం. ఇక శరత్ ఆలోచనలో పడ్డాడో. శరత్ ఎప్పుడైతే కనుక ఇక్కడికి వచ్చి బీటెక్లో జాయిన్ అయ్యాడో, బీటెక్లో జాయిన్ అయినప్పుడే శరత్కి సౌజన్య అనే అమ్మాయి పరిచయం అయింది. సౌజన్య ఎంత మంచిదంటే, ఎంత చలాకీ అయిన పిల్లంటే, అమ్మా నాన్నలకి సౌజన్య వాళ్ళు 2 పిల్లలు, పెద్దమ్మాయి సౌజన్య, రెండో అమ్మాయి వర్షిణి, వాళ్ళమ్మ సునంద, వాళ్ళ నాన్న ఆనందరావు, వాళ్ళది చాలా మంచి కుటుంబం. శరత్కి సౌజన్యకి పరిచయం ఏర్పడి ఆ పరిచయం చాలా కొద్ది కాలంలోనే వాళ్ళది స్నేహంగా మారి బెస్ట్ ఫ్రెండ్స్గా మారి ఆ తర్వాత ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంతగా కలిసిపోయి శరత్తే సౌజన్యకి ప్రపోజ్ చేశాడు, ప్రేమిస్తున్నాను అని. 6 నెలల టైం తీసుకుంది సౌజన్య. ఆ తర్వాత శరత్ ప్రేమని ఓకే చేసింది. ఒక ఫ్రెండ్గా శరత్ సౌజన్య వాళ్ళ ఇంటికి
తరచూ వెళ్ళి వస్తూనే ఉండేవాడు. సౌజన్య వాళ్ళ అమ్మ నాన్నలు కుటుంబాన్ని చూస్తే శరత్కి చాలా సంతోషంగా అనిపించేదే. ఉన్నంతలోనే ఆనందరావు ఆయన చేసేది ప్రైవేటు ఉద్యోగమేనైనా కూడా ఆయన శుభ్రంగా ఒక ఇల్లు, ఆయనకంటూ ఒక కారు, ఒక బైకు, శుభ్రంగా సునంద కూతుళ్ళ కోసమని ఇంత బంగారం, తన కోసమని ఇంత, ఉన్న ఇద్దరు కూతుళ్ళకి చదువులు, అలాగే కూతుళ్ళకి రేపొద్దున స్థిరాస్తిగా ఇవ్వటానికని ₹1 పెద్దలు ఇచ్చింది అమ్మి ఇక్కడ కొని ఉంచిన ఆస్తులు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి విధానం, పద్ధతి, మర్యాద, వాళ్ళు మాట్లాడే సంస్కారం శరత్కి చాలా చాలా నచ్చేసింది. ఆ తర్వాత శరత్ సౌజన్యని ఎంతగా ప్రేమిస్తాడంటే, సౌజన్య అంటే శరత్కి ఎంత ఇష్టం అంటే, ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే సౌజన్య లేకపోతే శరత్ గుండె ఆగిపోద్ది. సౌజన్య నవ్వకపోతేనే శరత్ జీవితంలో చీకట్లు అలుముకుంటాయి. సౌజన్య కాసేపు కనిపించకపోతే ప్రాణం పోతున్నట్టు, గొంతెవరో నొక్కేసి ఊపిరి ఆడనట్టే అయిపోతాడు శరత్. శరత్ ప్రేమలో సౌజన్య ప్రపంచాన్నే మర్చిపోయింది. ఒక మగాడు, అందులోనూ ఈ రోజుల్లో ఈ కాలంలో నోరు తెరిస్తే ప్రేమిస్తున్నామని చెప్పే అమ్మాయిలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం వాళ్ళ ఫోన్ పాస్వర్డ్ కూడా చెప్పకుండా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు 4-5, ఫేస్బుక్ అకౌంట్లు 4-5 మెయింటైన్ చేసే అబ్బాయిలున్న ఈ కాలంలో ఇటువైపున ఫోన్ పెట్టేసి ఇంకొక అమ్మాయితో కాంటాక్ట్లోకి వెళ్ళి సినిమాలు షికార్లకి అబ్బాయిలు తిరిగే ఈ రోజుల్లో శరత్ లాంటి ఒక అబ్బాయి ఉండటం అసలు నిజంగా నిజమైన ఒక మగాడు ఒక ఆడదాన్ని ఇంత ప్రేమించగలుగుతాడా, ఇంత రెస్పెక్ట్ ఇస్తాడా, ఇంత కేర్ తీసుకుంటాడా, ఇంత సపోర్ట్ చేస్తాడా, ఇంత ఎంకరేజ్ చేస్తాడా, అసలు నేను నిజంగా భూమి మీదే ఉన్నానా, స్వర్గంలో ఉన్నానా, ఇలాంటి వాడిని పోగొట్టుకుంటే జీవితంలో మళ్ళీ నాకు శరత్ లాంటి మగాడు భర్తగా దొరుకుతాడా అన్నంత సౌజన్య కూడా అమితంగా శరత్ ప్రేమలో పడిపోయింది. అందుకు కారణం కేవలం శరత్ మంచితనం మాత్రమే. ఆడవాళ్ళకి విలువ ఇవ్వాలి, సంస్కారం ఇవ్వాలి, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని సౌజన్యని ఎంత ప్రేమగా చూసుకుంటాడంటే ఎక్కడ కాలు కందిపోద్దో అన్నంత ప్రేమగా ఆ 3 ఏళ్ల కాలం చూసుకున్నాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిపోగానే ఇద్దరు థర్డ్ ఇయర్లో ప్లేస్మెంట్లు వచ్చినాయి. ఒకే ఆఫీసులో భార్యను వదిలి ఉండడు కాబట్టి పెళ్ళి అయిన తర్వాత ప్లాన్ చేసుకుని ఇక ముందుగానే ఒకే ఆఫీసులో ఇప్పుడు మనం జాబ్ చూసుకుందామని మరి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో పెట్టుకుని ఇద్దరు ఒకే ఆఫీసులో సెలెక్ట్ అయ్యారు. ఇక మనకి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోగానే ఎవరిళ్లలో వాళ్ళని మాట్లాడి పెద్దలతో మాట్లాడించి పెళ్లి చేసేసుకుందాంరా అని చెప్పాడు సౌజన్యకి. నీ ఇష్టం అంది సౌజన్య. అయితే అలా ఇంకా తన ఎగ్జామ్స్ 4 రోజులు ఉన్నాయో లేదో ముందే తన తల్లి ఫోన్ చేసి ఇలా పిడుగులాంటి వార్త చెప్పటం జీర్ణించుకోలేకపోయాడు శరత్. ఆ విషయం గురించి ఆలోచనలో పడ్డాడు. ఇక 2 ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకొక 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ 2 ఎగ్జామ్స్ అయ్యేలోపు తన డెసిషన్ తీసుకోవాలి. సౌజన్యకి మాట ఇచ్చాడు. ప్రాణం పోయినా తన విషయంలో మాట తప్పటం అనేది జరగని పని. అసలు ఈ రోజేంటి, మనసా వాచా కర్మణ తనను చూసిన తొలిచూపులోనే తన భార్య, తను నాదే అనే ఇది నాకు వచ్చేసినప్పుడు నేనెందుకు వీళ్ళందరికీ సంజాయిషీలు సమాధానాలు చెప్పుకోవాలి అని ఇక మొత్తానికి ఎగ్జామ్స్ రాయటం మొదలుపెట్టాడు శరత్. ఇంకొక 2 ఉన్నాయి, అయిపోయాక సౌజన్యతో మాట్లాడాలనుకున్నాడు. ఈలోపు కోటేశ్వరి వియ్యాల వారి కబురు పెట్టి అబ్బాయి నా మాటకి సరేనన్నాడు, మీ అమ్మాయి చాలా బాగుందన్నాడు, చాలా నచ్చిందన్నాడు, మీ ఇంటికి అల్లుడుగా రావటం వాడి పూర్వజన్మ సుకృతం అన్నాడు, అదృష్టం అన్నాడు. కాకపోతే అబ్బాయి కారు అడుగుతున్నాడు, దానికి తోడు ఒక బైక్ అడుగుతున్నాడు, హనీమూన్ టికెట్లు అడుగుతున్నాడు, హ్యాండ్ చైను, మెళ్ళో చైను, 2 ఉంగరాలు అడుగుతున్నాడంటే మా అల్లుడికి ఏం పెట్టాలో మాకు తెలుసులే అన్నారు వాళ్ళు. అయితే 2 రోజుల్లో నిశ్చితార్థానికి ఏర్పాటు చేసుకుందాం, ఇంకో 2 పరీక్షలు ఉన్నాయి, అయిపోగానే అబ్బాయి వస్తాడు, 3వ రోజు పొద్దున పూట నిశ్చితార్థం పెట్టేసుకుందాం అని చెప్పింది కోటేశ్వరి. నిశ్చితార్థంలోనే మీరు ఇస్తానని చెప్పిన బంగారం నాకు అలాగే డబ్బులు ముంట చెప్పాలి అని చెప్పింది వాళ్ళకి. సరేనన్నాక మా ఇంట్లోనే పెట్టుకుందాం, మీ ఇంట్లో ఏం వద్దు నిశ్చితార్థం అంది. అదేంటి అన్నారు వాళ్ళు. మా వైపు ఇలాగే పెట్టుకుంటారులే అబ్బాయి ఇంట్లోనే అని చెప్పింది. ఎందుకమ్మా అలా చెప్పామని కూతుళ్ళు అడిగితే, ఇక్కడైతే చేతులు మారే విషయం 3వ కంటికి తెలియకుండా చక్కబెట్టేయచ్చే తిక్కల మొహల్లారా అంది. అనేసరికి ఇక శరత్ది కాస్త ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాక సౌజన్యని తీసుకొని గుడికి వెళ్ళాడు శరత్. వెళ్ళి సౌజన్యని కూర్చోబెట్టి విషయం చెప్పాడు. శరత్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమైందా, ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం చాలా పెద్ద విషయం అయిపోద్ది శరత్,
మీ అమ్మగారికి ఇష్టం లేకుండా, మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా నీకు వేరే సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేసి నీకు 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ అనగా నువ్వు ఇప్పుడు వచ్చి మా అమ్మ నాన్నకి ఆ విషయం చెప్తే నన్ను చచ్చినా వాళ్ళు నీకు ఇవ్వరు అంది. కాబట్టే వాళ్ళు ఇవ్వరని నాకు తెలుసు. కాబట్టే మన పెళ్ళయిన తర్వాత ఆంటీ అంకుల్ గురించి నాకు తెలుసు. కాబట్టే వాళ్ళని నేను ఒప్పించుకుంటాను, నేను బ్రతిమిలాడుకుంటాను. నీకోసం నేను వాళ్ళ ముందు 10 మెట్లు దిగటానికి కూడా నేనేం అవమానంగా ఫీల్ అవును. నా తల్లిదండ్రుల కన్నా కూడా నాకు వాళ్ళంటేనే మర్యాద గౌరవాలు ఎక్కువ. కాబట్టి నువ్వు నా మాట కాదనొద్దు సౌజీ, నేను చెప్పింది విను, పెళ్లి చేసేసుకుందాం, నువ్వు మాట్లాడటానికి వీల్లేదు అన్నాడు శరత్. సౌజన్య సరేనని చెప్పి ఇంట్లో నుంచి చెప్పకుండా మొత్తానికి ఒక జత బట్టలు తీసేసుకొని శరత్తో పాటు వచ్చింది. వచ్చి రాగానే ఇద్దరూ కలిసి ఆ బట్టలు మార్చేసుకొని రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి ఫ్రెండ్స్ సాక్షి సంతకాలు పెడితే పెళ్లి చేసుకొని గుళ్ళో తాళి కట్టేశాడు శరత్. అదే రోజున ఇక ఎంగేజ్మెంట్ ఇంకా రాలేదేంటని కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతుంది కోటేశ్వరి. ఇంటి ముందు కారు ఆగింది. కారులో నుంచి శరత్ మెళ్ళో దండలతో, సౌజన్యతో మెళ్ళో తాళితో కారులో నుంచి కిందకి దిగేపాటికి కోటేశ్వరి నుంచున్న పాటనే కూర్చుండిపోయింది మండపంలో కుర్చీలో. కూతుళ్ళకి నోట మాట రాలేదు, అల్లుళ్ళు బిగుసుకుపోయారు. సరోజ అయితే అసలు ఏం జరుగుతుందో అర్థం కాక రమణ స్థాను వైపు చూస్తూ నిలబడిపోయారు. కారు దిగుతూనే శరత్ సౌజన్యతో, నేనేమి నిన్ను వీళ్లతో రాసుకు పోసుకు తిరగమనో లేదంటే వీళ్లతో నువ్వు కలిసిపోవాలనో కలిమిడిగా ఉండాలనో నేను చెప్పనురా. నేను ఎక్కడుంటే అక్కడే ఉండు, నాతోనే ఉండు, నా పక్కనే ఉండు చాలు. నువ్వు వీళ్లతో ఏ అనవసరమైనటువంటి అధిక ప్రసంగాల్లోకి వెళ్లకుండా ఉంటే మంచిదని చెప్పి మరీ దింపాడు కారులో నుంచి. సౌజన్య కూడా అందరు కోడళ్ళు అతి చేసి అత్తలతో పూసేసుకొని ఆడపడుచులతో రాసేసుకొని తోడుగోడళ్లతో గుసగుసల్లో మునిగిపోతారైతే సౌజన్య మాత్రం శరత్ మాటనే రాముడు గీసిన గీత ఎలాగైతే గనక శాసనంగా భావిస్తారో అందరూ, అలాగే అతను వెనకాల నిలబడి మాట పలుకు లేకుండా మౌనంగా నిలబడిపోయింది. ఇక అక్కడున్న పెళ్లి వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి శరత్, క్షమించండి, మీరెవరో నాకు తెలియదు. నేను ఈ అమ్మాయిని 4 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, ఒక రకంగా చెప్పాలంటే ప్రాణం. నేను తనకి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. మాటిచ్చిన తర్వాత మాట తప్పకూడదు. నేను ఒకవేళ డబ్బు కోసం ఆశపడి డబ్బు మీద ఉన్న కక్కుర్తితో స్వార్థంతో మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నేను మీ అమ్మాయితో సంతోషంగా ఉండలేను, నాతో తను సంతోషంగా ఉండలేదు. రేపొద్దున ఈ ప్రేమ వ్యవహారం మీ అమ్మాయికి తెలిసే మీ అమ్మాయికి నేను సరైన భర్తని కాలేకపోయానని, నేను సరైన వాడిని ఎంచుకోలేకపోయానని తను బాధపడచ్చు. కాబట్టి నన్ను మా అమ్మ మార్కెట్లో వేలం వేసి నన్ను మొత్తానికి మీకు అమ్మేసి బేరం పెట్టిందని నాకు తెలుసు. కాబట్టే నేను మీ అమ్మాయికి అన్యాయం చేయాలనుకోలేదు. కనుకనే పీటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి, నిశ్చయితాంబూలాలు కూడా మార్చుకోలేదు. మీ అమ్మాయి జీవితంలోకి నాకన్నా మంచివాడు ఖచ్చితంగా వస్తాడు. దయచేసి ఇలా డబ్బుల కోసం పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళని మాత్రం నమ్మి ఆడపిల్లని పంపించాలనుకోకండి. ఆ డబ్బు 10 లక్షలతోనో 20 లక్షలతోనో 30 లక్షలతోనో ఆగదు. ఇచ్చేవాడు ఉన్నంతకాలం పుచ్చుకునేవాడు పుచ్చుకుంటూనే ఉంటాడు. కేవలం కట్నాలు ఇవ్వటం తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ ఆడపిల్లకి స్త్రీధనంగా పెట్టేది ఏదైనా తన హక్కుగా తనకి పెట్టాలి. అలా కాకుండా కాబోయే అల్లుడు పుట్టింటి వాళ్ళకి ఇచ్చే అల్లుడిని తీసుకెళ్ళి ఇంట్లో ఉంచుకున్నంత మాత్రాన అందరూ నాలాంటి వాళ్ళు అయిపోరు. రేపొద్దున కోటేశ్వరి లాంటి వాళ్ళు కాకుండా చాలా రకాల వాళ్ళు జీవితంలో ఎదురుపడుతూ ఉంటారు. దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. మీ అమ్మాయి జీవితాన్ని నేను నాశనం చేయాలని అనుకోలేదండి. అలాగే మీ అమ్మాయి లాంటిదే ఈ అమ్మాయి కూడా అని చెప్పేసరికి వాళ్ళు శరత్ భుజం తట్టి, నువ్వు నిజంగా ఎంత మంచోడివయ్యా, ఈ ఇంట్లో నువ్వెలా పుట్టావు, నీలాంటి వాడిని అల్లుడిని చేసుకోలేకపోయామని మేము చాలా బాధపడుతున్నాం. నిజమే, ఆడపిల్లని డబ్బు చూసి కాదు దాన్ని చూసి చేసుకునేవాడికి ఇస్తేనే అది సుఖపడుద్దే. మా అమ్మాయిలో నువ్వన్నట్టు ఏమైనా లోపాలున్నాయా? మేమెందుకు లక్షలు పోసి అల్లుడిని కొనుక్కోవాలి? అది తప్పే కదో. చిన్నవాడివైనా మాకు బాగా బుద్ధి చెప్పావు బాబు, మీరు బాగుండండి అని ఇద్దరి నెత్తి మీద అక్షింతలేస్తే వెళ్ళబోతూ పెళ్లి కూతురు ఆల్ ద బెస్ట్, హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని మిమ్మల్ని మిస్ అయినందుకు నేనేమీ ఫీల్ అవ్వటం లేదండి. మీలాంటి మంచివాడు ఖచ్చితంగా నాకు దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. నిజమే, నేను డిగ్రీ చేశాను, ఇంకో 2 సంవత్సరాలు పీజీలో జాయిన్ అయ్యి చదువుకుంటాను. ఆ తర్వాత నాకంటూ ఒక మంచి అబ్బాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను. దొరికేంత వరకు ఎదురు చూస్తాను. అంతేకాని కట్నాల కోసం తాపత్రయపడి లాంఛనాల మోజుల్లో పడి
కొడుకుల్ని అమ్మేసుకునే అమ్మలకి మాత్రం నేను కోడలుగా వెళ్ళాలనుకోవట్లేదు, మా కళ్ళు తెరిపించినందుకు థ్యాంక్స్ అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక కోటేశ్వరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఊళ్ళో ఉన్నటువంటి చుట్టాలు బంధువులు అందరూ అక్కడే ఉండటంతో కోటేశ్వరి నోరెత్తే ఇప్పుడు తను చెడ్డదైపోద్ది కాబట్టి ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుండిపోయింది. అందరూ నువ్వు కాదన్నంత మాత్రాన అమ్మాయి నీ ఇంటి కోడలు కాకుండా పోద్దా? ఇదిగో సరోజ, నువ్వు ఇంటికి పెద్ద కోడలివి కదో, మీ అత్త ఆలోచనలో పడిపోయిందిలే కానీ హారతిచ్చి తోడుకోవడంలో మరిదిని లోపలికి తీసుకెళ్ళు అనేసరికి సరోజ ఏం మాట్లాడకుండా నుంచునేసరికి అక్కడే ఉన్నటువంటి ఆడవాళ్ళల్లో ఒక ఆమె గబగబా హారతి కర్పూరం వెలిగించి ఎర్రనీళ్ళు తెచ్చి దిష్టి తీసి లోపలికి వెళ్ళండి నాయన, అట్లా పసుపు బట్టల మీద బయట నుంచోకూడదని చెప్పి ఊళ్ళో వాళ్ళు ఇదిగో కోటేశ్వరి అనవసరంగా నోరు బారేసుకోకు, బాగోదు 10 మందిలో కూడాను, వాడి మనసుకు నచ్చిన పిల్లని చేసుకొని వచ్చాక నువ్వు కాదంటే అది వాడి పెళ్ళాం కాకుండా పోద్దా, నువ్వు అవుననే తీరాలి, ఇప్పుడు అది నీ కోడలు మర్చిపోకు, అనవసరంగా నోరు పెద్దది చేసుకొని ఊరి మీద పడ్డట్టు ఆ పిల్ల మీద పడబాకని చెప్పేసి వెళ్ళిపోయారు ఊళ్ళో వాళ్ళంతా. ఇక కోటేశ్వరి గుండె మంటతో రగిలిపోయింది. ఈలోపు ఇక భార్యను తీసుకొని శరత్ అలా లోపలికి వచ్చాడు. వచ్చి రాగానే రామనాథం కొడుకులిద్దరిని దగ్గరికి పిలిచాడు. ఈ హడావిడిలో పడి 3 రోజుల నుంచి రామనాథానికి తిండి పెట్టిన పాపాన పోలేదు. ఆ ఇంట్లో వాళ్ళు దాహం 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 అని అరిచి గొంతు పిడచకట్టుకుపోతుంది రామనాథానికి. అయినా రామనాథానికి కోటేశ్వరి మీద విపరీతమైన ప్రేమ, విపరీతమైన పిచ్చి మోజు. ఒక రకంగా చెప్పాలంటే కోటేశ్వరి ఏదైనా చెప్పిందంటే చివరికి తను సావటానికైనా సిద్ధంగా ఉంటాడు రామనాథం. అలా కొడుకుల్ని పిలిచి మీ అమ్మను బాగా చూసుకోండి అయ్యా అని చెప్పి పుటిక్కిన సచ్చి ఊరుకున్నాడు. ఇక ఏమంటా అడుగు పెట్టిందో, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు కదమ్మా, చూసావా ఇది నీ పసుపు కుంకాలని బలి తీసుకుందంటే నా బొట్టు పూలు గాజులు నాకు లేకుండా చేసిందే, ఇదెలా సుఖపడుద్దో, ఇదెలా సంతోషంగా ఉంటుందో, ఇదెలా జీవితంలో అన్నీ అనుభవిస్తుందో నేను చూస్తాను, నాకంటూ ఒకరోజు రాకపోదు అనుకొని కోటేశ్వరి ఏమీ మాట్లాడలేదు. కావలసినటువంటి కార్యాలు మొత్తం చేయాల్సిందే తండ్రికి పెద్ద కొడుకే కాబట్టి పూర్తి చేసేశారు. అయిపోగానే అలా ఇంటికి వచ్చి కూర్చున్నారో లేదో సౌజన్య మాత్రం శరత్ వెనకాలే ఉండటం, శరత్ కాటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా గదిలోకి వెళ్ళి తలుపేసి కూర్చోవటం తప్ప ఆ ఇంట్లో వాళ్ళతో ఏమీ మాట్లాడింది లేదు. ఇక ఆ తరువాత అలా చిన్నదినం అయిపోయింది. చిన్నదినం అయిపోయిన తర్వాత అందరూ కలిసి కూర్చొని ఉంటే అప్పుడు కోటేశ్వరి నోరిప్పి నీ ఇష్ట ప్రకారం నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావని నేను అంటలేదు, నిన్నేమీ నేను అనుభవట్లేదమ్మా, నువ్వు మళ్ళీ నిన్ను అంటున్నారేమోనని నువ్వు మమ్మల్ని ఆడిపోసుకో మాకు అనేసరికి సౌజన్య ఏం మాట్లాడకుండా నుంచింది శరత్ వెనకాల. ఏం చెప్పాలనుకుంటున్నావు ముక్కుసూటిగా చెప్పు, మళ్ళీ వంకర్లొద్దు దానికమ్మా అన్నాడు శరత్. వంకర్లేముంది, ఉన్నట్టుగానే చెప్తున్నాను, చిన్నప్పటి నుంచి నిన్ను చదివించి నిన్ను ఇంజనీర్ని చేసాం, నీ వల్లేదో ₹1 వస్తుంది కదా, రేపొద్దున చెల్లెళ్ళకి ఒప్పుకున్న 10 లక్షల రూపాయలు బంగారం పెట్టొచ్చులే, ఇక మా జీవితాలకంటూ ఒక ఆధారం అవుతావులే అనుకున్నాం, కానీ కట్నం లేని బిచ్చగత్యం చేసుకొని వస్తావనే మేము కల్లో కూడా ఊహించలేదు. అయినా నువ్వు రంబంటున్నావు, మోహిచ్చానంటున్నావు, ఊర్వశి అంటున్నావు, మేనకంటున్నావు, దిగొచ్చిందంటున్నావు, కాబట్టి అది మాకు అనవసరమైన విషయం. కాబట్టి నీకన్నా అన్నయ్య ముందు పుట్టాడు, వాడికి చదువు సంధ్య లేకుండా నేను చేసిందేదో అన్యాయమే చేశాను, కాబట్టి ఇప్పుడు వాడికి 2 పిల్లలు ఉన్నారు, నీ వాటాకు వచ్చే 2.5 ఎకరాలు వాడి పేరు మీద పెడతావో నా పేరు మీద పెడతావో ముందు పెట్టేసే అనేపాటికి సరోజ వాళ్ళమ్మ సరోజని ఆల్రెడీ ప్రిపేర్ చేసి కోటేశ్వరిని గిల్లి ఉంచింది. కాబట్టి ఇక సరోజ నీ పేరు మీద కాదత్తయ్య, మీ పెద్దబ్బాయి పేరు మీదే పెట్టించత్తా అందే. అదే అన్నయ్య పేరు మీద రాస్తే మంచిదే, 2 రోజుల్లో అన్నీ రెడీ చేయించుతాం, కాగితాలు రాసేసి వెళ్ళు, నువ్వు వెళ్ళేటప్పుడు నీకెటు చదువు ఉంది, ఉద్యోగం ఉంది, ఏయ్ నువ్వు చదివావా అంది సౌజన్యని. అంది సౌజన్య. నీ పెళ్ళాం కూడా చదివిందంట, మీరు ఉద్యోగాలు ఉంటాయి, రేపొద్దున జీతాలు వచ్చి పడతాయి, మీ బతుకులు మీరు బాగానే బతుకుతారు, ఎటొచ్చి పెద్దోడి జీవితమే ఎటు కాకుండా పోయిందే, కాబట్టి వాడి జీవితాన్ని ఒక దారి చేస్తానని నేను పెద్దదానికి మాట ఇచ్చాను, నేను ఇచ్చిన మాట దాటలేను, ఆ మాట దాటేటట్టయితే కనుక నా పసుపు కుంకాలే పోతాయి అన్నాను. ఇవాళ ఏ మహానుభావురాలు పాదం పెట్టిందో నా పసుపు కుంకాలనే మింగేశారు, పేరెందుకులే కానీ ఇంకా తగ్గిస్తే మంచిది నీ మాటలు అన్నాడు శరత్. అనేసరికి సౌజన్య ఏం మాట్లాడకుండా నుంచింది. ఇందులో తగ్గించేదేముంది, నేను నిన్ను
కన్నది అబద్ధమా, నువ్వు నా పాలు తాగింది అబద్ధమా, నిన్ను పెంచింది అబద్ధమా, నిన్ను చదివించింది అబద్ధమా, అందుకు ఖరీదు కట్టి ఇచ్చేయమంటావు ఇప్పుడు, అంతే కదా, అందుకు 2.5 ఎకరాలు పెడితే చాలంటావు నువ్వు, అంతేనా అన్నాడు. అంతే అనేసరికి లేచి లోపలికి వచ్చి, శరత్ ఏదో మాట్లాడబోయేంతలో సౌజన్య నాకు అస్సలు చెప్పకు శరత్, ఎందుకంటే అది నాకు సంబంధించిన విషయం కాదు. మొదటి విషయం, నువ్వు పెట్టాలనుకుంటే పెట్టు, ఇవ్వాలనుకుంటే ఇచ్చే, లేదనుకుంటే మాట్లాడాలనుకుంటే మాట్లాడు. ఆ విషయం గురించి మాత్రం నేను నీకేదో అదొస్తుందనో ఆ పొలం ఉందనో నేను నిన్ను ప్రేమించలేదో, నేను నిన్ను పెళ్లి చేసుకోలేదో, కేవలం నేను నిన్ను నమ్మాను, నిన్ను మాత్రమే నమ్మాను, నాకు మిగతా విషయాలు అనవసరమని సౌజన్య మెదలకుండా కూర్చుంది. దాంతో బయటకు వచ్చిన శరత్ ఊళ్ళో పెద్ద మనుషులందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. సరే, నువ్వు అన్న ప్రకారం నీ 2.5 ఎకరాల పొలం నేను అన్నయ్య పేరు మీద నా వాటాకు వచ్చింది రాసేస్తాను. అయితే ఇహ మీదట మాత్రం నన్ను దేనికి కూడా ₹1 కూడా అడగటానికి వీల్లేదు. అది ఒకటి, మాకంత కర్మేం పట్టలేదు అంది కోటేశ్వరి. రెండో విషయం ఏంటంటే, ఇంకొకటి, నువ్వేదో నన్ను చదివించావనో, నువ్వేదో నన్ను ఉద్ధరింపచేసావనో, నువ్వేదో నన్ను పెంచి పెద్ద చేసి నా బాధ్యతలు తీసుకున్నావనో నేను రాయటం లేదు. ఎందుకంటే ఈ ఇంటి కొడుగ్గా నాకేదో నువ్వు హక్కు ప్రకారం వచ్చుద్దని భయపడిపోయి నువ్వు ఆత్మాభిమానాన్ని చంపుకొని తల్లివనే విషయం మర్చిపోయి నువ్వు నన్ను అడిగావు. కానీ ఒకటి మర్చిపోయావు, నువ్వు నా చదువుకి ఇంతవరకు ₹1 కూడా నువ్వు నాకు ఖర్చు పెట్టింది లేదు. నువ్వు నా తల్లిగా నువ్వు నాకు ఒక్కనాడు ₹1 ఖర్చు పెట్టింది లేదు. చిన్నప్పుడు నేను పుట్టిన దగ్గర నుంచి నాకు 5 ఏళ్ల వయసు వచ్చేంత వరకు మేనత్త వాళ్ళే బట్టలు అవి పంపించేవాళ్ళు. ఇక 6వ తరగతి వచ్చిన దగ్గర నుంచి నా స్కాలర్షిప్ డబ్బుల్ని నువ్వు తీసుకొని వాడుకునేదానివి, దాంతోనే నాకు బట్టలు కొన్నావు. ఇక 10th తర్వాత ఇంటర్ కట్టుకుంది నా ఫీజే. ఎంసెట్లో నేను ఫ్రీ సీట్ తెచ్చుకున్నాను, నువ్వు నా ఇంజనీరింగ్కి ₹1 కట్టలేదు. నా స్కాలర్షిప్తోనే నీ హాస్టల్ ఫీజు కట్టుకొని బట్టలు కొనుక్కున్నాను తప్ప అన్నా పైసా నువ్వు నాకు ఖర్చు పెట్టింది లేదు. నువ్వేదో నాకు ఖర్చు పెట్టేశాను, నీ పెద్ద కొడుకు ఏదో ఖర్చు పెట్టలేదు, నీ పెద్ద కొడుక్కి చదువు రాక, నీ పెద్ద కొడుక్కి ఒళ్ళు బద్ధకమై, నీ పెద్ద కొడుక్కి సరస్వతి కటాక్షం లేక, నువ్వు నీ మొగుడు కలిసి నీ పెద్ద కొడుకుని చదువుకొనివ్వకుండా చెడగొట్టుకొని పక్కన వాళ్ళ మీద నిందలేసి మాట్లాడతానంటే నేను అస్సలు ఒప్పుకోను. ఏదైతే ఏంటి, మాకు అనవసరం, నువ్వు పెడతానన్నావు పెట్టు, ఇవన్నీ మాకు ఎందుకు అంది కోటేశ్వరి. అంతే కదా, నేనేమి ఈ ఆస్తిని కావాలనుకోవట్లేదు, ఇదున్న దగ్గర నుంచి అనవసరమైన లంపటాలన్నీ నా వెనకాల తగిలించుకోవాలని నేను అనుకోవట్లేదు, ఏర్పాటు చేస్తే పెట్టేస్తానన్నాడు శరత్. అనేసరికి వెంటనే సరోజ వాళ్ళ నాన్న పూనుకొని, ఇక అక్కడికక్కడ నా పేరు మీద పెట్టించుకుంటానని కోటేశ్వర్ అన్న, కాదు కూడదు వద్దు అని చెప్పి రమణ పేరు మీదే మొత్తానికి ఆ 2.5 ఎకరాలు కూడా శరత్ చేత రిజిస్ట్రేషన్ చేయించి, రేపు సౌజన్య అడ్డం తిరుగుద్దో పిల్లలు అడ్డం తిరుగుతారో అని సౌజన్యతో కూడా సంతకం పెట్టించేసుకున్నారు. ఇన్ని రోజుల నుంచి సరోజ కనీసం తోడుకోవడాలని పలకరించింది కూడా లేదు. కానీ ఎటు వచ్చినోళ్ళు వచ్చారు కదరా, ఇక్కడితో బంధాలు సంబంధాలు తెగిపోయినాయి అని అనుకోబాకండే, 2-3 నెలలకోసం వచ్చి వెళ్తా ఉండండి. ఇక వెళ్ళిన పాటని వెళ్ళినట్టు ఉండమాకండే, ఉండండి. ఈరోజు ఏట మోసం దెమ్మనమని చెప్పాను, రేపు నాటుకోడి తెప్పిస్తాను, ఎల్లుండి చెరుకుగాళ్ళు పుట్టతేనె తెప్పిస్తాను, వెళ్ళేటప్పుడు కాసిన ఒక 2 కిలోల చక్రాలును 1 కిలో చెక్కలోను కాసిన అరిసెలు చేపిచ్చిస్తాను, తీసుకుపోదురుగానే. అలాగే ఒక 500 పెట్టి చీరెత్తిరమ్మ, ఓ 300లో కుంకబ్బరి నెత్తిర వెండిది పెట్టి పంపిద్దాం అంది సరోజ తోడుకోడలకి. మాకేం వద్దులే వదిన, నేను వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలి, తను జాయిన్ అవ్వాలి, మేము ఇక వెళ్తున్నామని వెళ్ళి బట్టలు సర్దు సౌజీ అని చెప్పి అక్కడి నుంచి శరత్ సౌజన్యం తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక కోటేశ్వరి వాళ్ళు అలా మొత్తానికి వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తూ ఉండగా శరత్ సౌజన్యం తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసరికి ఆనందరావుకి బాధ కోపం అన్నీ ఒకేసారి తన్నుకొచ్చాయి. కూతుర్ని చూసే, శరత్ వైపు చూసి కనీసం మాట మాత్రం కూడా మాకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అని ఆయన ఇంకో మాట ఏదో మాట్లాడబోతుంటే ఆయన భార్య సునంద లోపలికి లాక్కెళ్ళి, అబ్బాయిలో ఏం లోపం ఉందని మనం కాదంటానికి, అబ్బాయి చదువుకున్నాడు, సంస్కారం ఉంది, వాళ్ళకి వెనకాల ఏముంది ఏం లేదనేది మనకు అనవసరం, అబ్బాయికి చదువు ఉంది, ఉద్యోగం వస్తుంది, రేపొద్దున మన పిల్లని సంతోషంగా చూసుకుంటాడనే నమ్మకం మనకుంది. 4 ఏళ్ల నుంచి మన అమ్మాయి ఫ్రెండ్గా అబ్బాయి మన ఇంటికి వస్తూనే ఉన్నాడు. మన అమ్మాయితో ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించాడా, మనతో అమర్యాదగా ఏమైనా ప్రవర్తించాడా? సరే, ఇప్పుడు కాదంటావు, నువ్వు కాదని ఇంట్లో నుంచి గెంటేస్తావు, మన పిల్ల కాదంటావు, బయటికి గెంటేస్తే వాళ్ళు వెళ్తారు, ఉద్యోగాలు చేసుకుంటారు, చదువులు అయిపోయిన పిల్లలు వేరు కాపురం పెట్టుకుంటారు, రేపొద్దున వాళ్ళకి
2 పిల్లలు పుడతారు. ఆ తర్వాత మనలో ప్రేమ పొంగిందని సినిమాల్లో చూపించినట్టు వెళ్ళి పిల్లని దగ్గరికి తీసుకొని నువ్వే నా కూతురివి, నువ్వే నా అల్లుడివి అని, ఇవాళ నువ్వెవడవురా, నీ కులం ఏంటి, నీ స్థలం ఏంటని నువ్వు ఈరోజు మాట్లాడిన మాటలే రేపొద్దున మిగిలిపోతాయి. చాలామంది అమ్మా నాన్నలు ఓవర్ యాక్టింగ్ చేసినట్టు నువ్వు కూడా ఓవర్ యాక్టింగ్ చేయకుండా, అనవసరంగా నువ్వు పెద్ద విషయాలు చేయకుండా ఆ అబ్బాయి మన అల్లుడు కాకపోడు, మన అమ్మాయి మెళ్ళలో తాళి కట్టిన తర్వాత ఆ అబ్బాయి ఏమవుతాడు, నువ్వు కాదన్నంత మాత్రాన అది మన కూతురు కాకుండా పోద్దా, అనవసరంగా అందరిలాగా మాట్లాడి నిన్ను నువ్వు తక్కువ చేసుకొని ఆ అబ్బాయి ముందు దిగజారిపోయి విలువను తగ్గించుకోకుండా నీ విలువని పెంచుకోవటం ఎలాగో అది నేర్చుకొని మాట్లాడే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడాలి. పెద్దోళ్ళు అందుకే చెప్తారు ఏంటో తెలుసా, మాటని పొదుపుగా వాడాలని, మనిషి అదుపులో ఉండాలని. ఆ 2 మర్చిపోయి మాట్లాడబాకని భర్తను బయటికి తీసుకొచ్చింది. చూడయ్యా, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావనే కోపం మాకేమీ లేదు, కాకపోతే తల్లిదండ్రులుగా మా బిడ్డ పెళ్లి చూసుకోవాలని మాకు ఉంటుంది కదా. ఒక 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సౌజన్యని పెళ్లి చేద్దాం అనుకున్నాం. మంచో చెడో మాకు ఆ ఖర్చు అయితే మీరు మిగిల్చినట్టే. ఆ 15 లక్షల రూపాయలు సౌజన్యకే ఇచ్చేస్తాం. ఇదిగో ఈ పాస్బుక్లో వేసి ఉంచాం, ఆ డబ్బుల్ని తీసేసుకోండి. అలాగే మాకున్నంతలో నా పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు పెట్టినయే పిల్లలకు ఫంక్షన్లకు వచ్చినాయి. ఇద్దరికి చెరకు 50 కాసులు బంగారం ఉన్నాయి. ఇది సౌజన్య 50 కాసులని బాక్సు చేతికిచ్చింది. అది కాక మీ మామయ్యకి ఆయన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన డబ్బులు పెట్టి మేము ఇదిగో ఈ ఇల్లు ఒకటి కొనుక్కున్నాం. ఈ ఇల్లు కాకుండా పెద్దమ్మాయికి ఒక స్థలం, రెండో అమ్మాయికి ఒక స్థలం కొన్నాం పక్కనే. అయితే ఇగో ఆ స్థలం పేపర్లు పెద్దమ్మాయి పేరు మీద, దాన్ని నువ్వు నీ పేరు మీద కావాలంటే నీ పేరు మీద, సౌజన్య పేరు మీద కావాలంటే సౌజన్య పేరు మీద మీ మామయ్యతో రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పించేస్తాను. ఒట్టి చేతులతో పిల్లని పంపించే ఇది మాకు కాదు. ప్రస్తుతానికి ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉండి మీ మామయ్య ఇల్లు చూస్తాడు. ఇల్లు చూసిన తర్వాత వెళ్ళి కొత్త కాపురం పెట్టుకుందరు కానీ అని చెప్పి లోపలికి రమ్మనమని కూతురికి అల్లుడికి దిష్టి తీసేసి లోపలికి తీసుకెళ్ళింది సునంద. ఆనందరావు అల్లుడిని కూర్చొని ఒక్కటే మాట అడిగాడు, చూడయ్యా, నా కూతుళ్ళిద్దరూ నా 2 కళ్ళు, నా కూతుళ్ళిద్దరూ నా పంచ ప్రాణాలు. నీ భార్య నా భార్య కలిసి నన్ను ఏ మాట మాట్లాడనివ్వకుండా నా నోరు నొక్కేశారంటే నేను చేతగాని వాడినానో అసమర్థున్నానో కాదో. నా పిల్లల కళ్ళల్లో నుంచి ఒక కన్నీటి బొట్టు కారితే నా గుండెల్లో నుంచి రక్తం వచ్చేస్తుంది. నా బిడ్డకి ఇంత కష్టం కలగకుండా చూసుకో. దాని మొహం మీద సంతోషం చిరునవ్వే నాకు ఇంత అదృష్టాన్ని తెచ్చిపెట్టిందే. లేకపోతే ఏ రోజో ఎక్కడో మట్టి పిసుక్కుంటూ బ్రతకాల్సిన ఈ ఆనందరావు జీవితంలో ఆనందాలు మోసుకొచ్చింది నా కూతురు. లేదంటే వాళ్ళు మేము ఇలా ఉండేవాళ్ళం కాదు. అది మర్చిపోవద్దు. అల్లుడే కదా, ఏం చేసినా భరించేంత మంచి మామయ్యని మాత్రం నేను కాదు. నా బిడ్డ జీవితంలో ఏదైనా జరగడానికి జరిగితే పెళ్ళై 2 పిల్లలు పుట్టిన తర్వాత అయినా సరే అల్లుడికి విడాకులు ఇచ్చి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకొని 4 ఏళ్లలో మీ అత్తయ్య పాచిపని చేసి ఆ తర్వాత శుభ్రంగా 4 పిల్లలకి ట్యూషన్ చెప్పుకొని అయినా సరే నా కూతురికి చదువు చెప్పించాను. దానికి ఉద్యోగం ఉంది. ఎవడో ఒకడికి ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా నేను వెనకాడను. అది మాత్రం ఆలోచించు. అంతకు మించి మాత్రం లీనియస్ తీసుకుని మాత్రం బిహేవ్ చేయకయ్యా అని చెప్తే, నేను మీకు ఒక మాట చెప్పనా మావయ్య, తనని నేను మీ అంత ప్రేమిస్తానో ప్రేమించనో కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, మీ అంత ప్రేమించడానికి మాత్రం నిరంతరం శ్రమిస్తాను. 4 సంవత్సరాలుగా నన్ను మీరు చూస్తూనే ఉన్నారు. ఏ రోజు కూడా నేను ఒక్కరోజు కూడా తన్నే తప్పుడు దృష్టితో చూసింది లేదు. సౌజన్య అంటే నాకు నిజంగా చాలా ఇష్టం. తనలో నేను అమ్మని, అన్నని, అక్కని, చెల్లిని, స్నేహితుడిని, భార్యని, ప్రియురాల్ని అందరినీ చూసుకున్నాను. నాకుంది కూడా తను మాత్రమే. తను లేని జీవితం నేను ఊపిరి కూడా తీసుకోలేను. తను లేని జీవితం నేను బ్రతకడం కూడా వ్యర్థమే అనుకుంటాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని చెప్తే, మంచిది బాబు అని అల్లుడు భుజం తట్టాడు ఆయన. సౌజన్య కొత్తింటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసుకుందాంలే, ఇప్పుడే ఇక్కడే ఏమీ వద్దులే అనేసింది. నేను నిన్ను అడిగాను మరి అన్నాడు శరత్. ఇక శరత్తో సౌజన్యతో మాత్రం వాళ్ళ చెల్లెలు వర్షిని బావా 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 అంటూ శరత్ చుట్టూ తిరుగుతూ తెక్కలిసిపోయింది చిన్నపిల్ల. ఇక ఆ తర్వాత 2 రోజులకి ఆనందరావు సౌజన్యకి మొత్తానికి రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చేసేసాడు. ల్యాండ్వి. బాబు నీ పేరు మీద పెట్టమంటావా, అమ్మాయి పేరు మీద పెట్టమంటావా అంటే, నా పేరు మీద ఏమీ వద్దు మావయ్య, మీరు సౌజన్య పేరు మీదే పెట్టండి అని చెప్పి సౌజన్య పేరు మీదే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేసాడు ఆయన. అయిపోయిన తర్వాత కూతురు 50 కాసుల బంగారం కూడా మామగారిని తీసుకొని వెళ్ళి సౌజన్య పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి లాకర్ ఓపెన్ చేయించి ఆ లాకర్లో పెట్టించొచ్చాడు
వచ్చాడు శరత్. ఆ తర్వాత వీళ్ళు ఇచ్చిన 15 లక్షల రూపాయలు కూడా సౌజన్య పేరు మీదే ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టించి వచ్చాడు శరత్. అల్లుడు ₹1 కూడా ముట్టుకోలేదని ఆనందరావు వచ్చి భార్య సునందకి చెప్తే నేను చెప్పా ఆ అబ్బాయి మంచోడేనని, అని మనం మాట పోగొట్టుకోకూడదని కూడా చెప్పాను అంది సునంద. ఈలోపు ఆనందరావు కూతురికి అల్లుడికి ఇల్లు వెతకడం మొదలుపెట్టాడు. ఇల్లు వెతకడం మొదలు పెడితే ఆయన స్నేహితుడు ఒక ఆయన ఫారెన్లో ఉంటూ వాళ్ళది 2 BHK ఫ్లాటు, చాలా వెల్ ఫర్నిష్డ్ డెవలప్మెంట్తో ఉన్నటువంటి ఇళ్ళు 4 ఉన్నాయి. అయితే ఆ 4లో ఫర్నిషింగ్తో ఉన్నటువంటి 3 ఇళ్ళు రెంట్లకు ఇచ్చేశారు. ఒక ఇంట్లో ఫర్నిషింగ్ లేదు కానీ ఇల్లు చాలా అట్టహాసంగా ఉంటుంది. 2 BHK ఫ్లాట్ అయినా కూడా 25,000 అద్దె ఉన్నటువంటి ఆ ఏరియాలో ఆయన 10,000 ఇస్తే చాలు, ఇల్లు నీట్గా ఉంచితే చాలు, నేను అలాంటి ఫ్యామిలీస్కే ఇచ్చాను ఎంప్లాయీస్కి అని చెప్తే నా కూతురు అల్లుడే లేరా ఉండేదే అని ఆనందరావు చెప్తే అంతకన్నానా, అయితే శుభ్రంగా ఉండమను, తాళాలు ఫలానా వాచ్మెన్ దగ్గర ఉంటే వెళ్ళి తీసుకోమని చెప్తే వెళ్ళి చూస్తే ఇల్లు తెగ నచ్చేసింది శరత్కి సౌజన్యకి. ఇక దాంతో ఆ ఇంట్లో పాలు పొంగించుకున్న తర్వాత ఇక కూతురు అల్లుడు ఆఫీస్కి కూడా వాకబుల్ డిస్టెన్సే, అది గట్టిగా 5 నిమిషాలు నడిస్తే వాళ్ళు పనిచేసుకునే ఆఫీసులో ఉంటారు. కాబట్టి ఇక సునంద ఆనందరావుని పక్కకు పిలిచి అల్లుడు అడిగినా అడగకపోయినా మన సంస్కారం సభ్యత ప్రకారం మనం ఎటో రాబోయేది ఆషాఢ మాసం, వాళ్ళు మనం కలిసి ఉండట్లేదు కాబట్టి అమ్మాయి వేరు కాపురం పెట్టుకుంటుంది కాబట్టి అబ్బాయికి మనం ఎటు కొనివ్వాల్సిన ధర్మం ఉంది కాబట్టి ₹1,00,000 బైక్ కొనిచ్చేసే, ₹1,00,000 పిల్లకి శ్రావణ పట్టి కింద డబ్బులు ఇచ్చేసే, ఏది కావాలంటే అది కొనుక్కుంటుందని చెప్పింది సునంద. దాంతో అల్లుడిని వెంట పెట్టుకెళ్ళి వద్దు అంటున్నా ₹1,00,000 పెట్టి నచ్చిన బైక్ కొనుక్కోమని ఇప్పించి ఆ తర్వాత కూతురు చేతిలో ₹1,00,000 పెట్టారు ఆనందరావు వాళ్ళు. పెట్టిన తర్వాత ఆ 1,00,000లోనే ఒక మంచం, ఒక సోఫా, ఒక డ్రెస్సింగ్ టేబుల్, బుల్లి డైనింగ్ టేబుల్, వాళ్ళకు అవసరమైన ఫ్యాను, చిన్ని టీవీ, గ్యాస్ పొయ్యి, గ్యాస్ బండలు కావలసినంతవరకు కొనుక్కున్నారు శరత్ సౌజన్య. కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఇక ఫస్ట్ నైట్ చేసుకుందాం అని చెప్పింది సౌజన్య. నవ్వేసి శరత్ ఆ తర్వాత దగ్గరగా ఉన్నటువంటి ఒక చోటుకే మొత్తానికి హనీమూన్కి తీసుకెళ్ళాడు. ఒక వారం రోజులు వెళ్ళొచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. వెళ్ళడానికి ముందే మాట్లాడుకుని ప్లానింగ్ చేసుకుందాం కొన్నాళ్ళు పిల్లలు లేకుండా అనుకుని కాపర్టీ వేయించుకుని ఫస్ట్ నైట్కి వెళ్ళారు. అలా మొత్తానికి పిల్లల ప్లానింగ్లో కూడా వెళ్ళున్నారు. ఉన్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు. సౌజన్యకి వంట అస్సలు రాదు కాబట్టి ఇక సౌజన్య ఎక్కడ కష్టపడిపోద్దోనని వెంటనే వాళ్ళమ్మ వాళ్ళ నాన్నతో కూతురుకు ఒక వ్యాక్యూమ్ క్లీనరు, అలాగే కూతురుకు ఒక వాషింగ్ మిషను, కూతురు కోసం మిక్సీ, చిన్ని గ్రైండరు కొనివ్వబోతే అమ్మో గ్రైండర్లో పత్రంలో ఏళ్ళు వేసేసుకుంటుంది నా కూతురు అన్నాడు ఆనందరావు. వద్దులేమనమని ఒక మిక్సీ, వాషింగ్ మిషను కూతురు కోసం అని చెప్పి ఒక వ్యాక్యూమ్ క్లీనరు కొనిచ్చింది ఆవిడ. కొనిచ్చిన తర్వాత ఆ సామాన్ ఇంటికి తెచ్చుకుంది సౌజన్య. తెచ్చుకున్న తర్వాత ఇక శరత్ సౌజన్యని ఏ పని చేయనిచ్చేవాడు కాదు. ఉదయాన్నే లేవగానే నువ్వేమి చెయ్యొద్దులే కానీ బట్టలు వాషింగ్ మిషన్లో వేసి నువ్వు బట్టలు ఆరే, నేను వెళ్ళి అన్నం కూర పెట్టేస్తాను, టిఫిన్ చేసేస్తానని టకటక ఒకరోజు జీడిపప్పు ఉప్మా, ఒకరోజు బ్రెడ్ టోస్ట్, ఒకరోజు ఇంకొకటి టకటక రోజుకొకటి టిఫిన్ చేసేసేవాడు. ఒకరోజు బంగాళదుంపల ఫ్రై అని, ఒకరోజు క్యారెట్ ఫ్రై అని, అలా టకటక ఏదో ఒకటి మార్నింగ్ పూట ఒక కూర వండేసి అన్నం కుక్కర్లో పెట్టేసేవాడు శరత్. ఇలా హ్యాపీగా మొత్తానికి కాలం గడిచిపోతుంటే రోజు మరదలు సాయంకాలం పూట వచ్చేదే. ఇక్కడ వీళ్ళుండే ఫ్లాట్ మీదగానే కాలేజీకి వెళ్ళాలి శరత్ మరదలు వర్షిణి. బావా అక్క అనుకుంటూ వస్తూ అక్క ఇదిగో అమ్మ నీకు ఇడ్లీ పిండి, దోశ పిండి, చపాతీ పిండి, పూరీ పిండి ఇచ్చేయమందోచ్ అని ఇచ్చి వెళ్ళేది. దానికి తోడు ఈరోజు నాన్న ఫిష్ తెచ్చాడు, అమ్మ ఫిష్ కర్రీ ఇమ్మంది, తలకాయ కూరతో వండిందే, ఈరోజు బోటి చేసింది, ఈరోజు ఎగ్ కర్రీ చేసింది, ఈరోజు ఇది వండింది అది వండిందని రోజు ఏదో ఒకటి పిల్ల తీసుకొచ్చిస్తూనే ఉండేది. అది కాకుండా ఇక ప్రతి పండక్కి కూతుర్ని అల్లుడిని ఇంటికి పిలిచేవాళ్ళు. నెలకొకసారి వాళ్ళే ఇక్కడికి వచ్చి వెళుతూ ఉండేవాళ్ళు. పొద్దునొచ్చి సాయంత్రం వరకు ఉండి కూతురికి ఏదన్నా అవసరం అయితే ఇల్లది దులిపి పెట్టేసి శుభ్రంగా పేపర్లు మార్చి పెడుతూ ఉండేవాళ్ళు. దానికి తోడు ఇక కూతురేటు పని మనిషిని కూడా పెట్టుకోలేదు కాబట్టి
శుభ్రంగా ఏదైనా పని ఉంటే అందుకోవటానికి కూడా వెనకాడేవాళ్ళు కాదు సునంద, ఆనందరావు. అక్కేదన్నా అడిగితే చేసి పెట్టవే అంటే వర్షిణి వచ్చి బట్టలు మడత పెట్టేసి వెళ్ళిపోయేదే. ఐరన్కి బట్టలు దాంట్లో పెట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గరే తక్కువ రేటుకి ఐరన్ చేయించుకొచ్చి తీసుకొచ్చి ఇస్తూ ఉండేదే. వారానికి ఓసారి సునంద వారానికి సరిపోను కూతురికి అల్లుడికి పిండొంట్లుండి పంపించేదే. ప్రతి పండక్కి కూతురికి అల్లుడికి బట్టలు పెట్టేవాళ్ళు. ఒక 2-3 రోజులు మా ఇంట్లోనే ఉండండి అని అవి ఇవి వండి పెట్టుకొని చూసుకొని పంపుకునేవాళ్ళు. ఇలా వాళ్ళ జీవితం సంతోషంగా గడిచిపోతుంది. సౌజన్య ఒక రోజున ఒక బుక్కు పెన్ను తీసుకొని కూర్చుంది మంచం మీద. ఏంట్రా అన్నాడు శరత్. మనిద్దరు కలిపి శాలరీ ఎంత వస్తుంది? 1 lakh వస్తుంది అన్నాడు. అయితే మనకు అందులో 10K ఇంటి రెంట్కు పోతుంది. అది కాక మనకు మొత్తం ఖర్చులు అంతా కలిపి ఒక 15Kలో సరిపోతున్నాయి. అంటే 75K మిగులుతున్నాయి. అవునా అందే. అవును అన్నాడు. అయితే మనం ఒక మంచి ఇల్లు కట్టించుకుందాం శరత్ అందే. ఓ ఏంటి మేడం గారికి అంత పెద్ద కోరిక? అమ్మ నాన్న నాకు సైట్ ఇచ్చారు కదా, అది రోడ్డు పక్కనే ఉంది ఆ సైట్. ఆ సైట్లో మనం ఇల్లు కట్టించుకుందాం. నాన్న ఇచ్చిన 15 లక్షలు ఉన్నాయి కదా, వాటితో ఇల్లు కట్టించుకోవచ్చు, రాదని కాదు, కానీ అంత బాగోదు. అది కాకుండా మన ఇద్దరం నెలకి ఒక 75,000 చొప్పున సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక్క 5 years మనం అప్పుడే పిల్లల్ని కనకూడదు అనుకున్నాం కాబట్టి 50 లక్షలు ఆ 15 లక్షలతో కలిపి ప్లాన్ చేసుకొని మంచి ఇల్లు కట్టించుకుందాం, నా డ్రీమ్ అది అని చెప్పింది సౌజన్య. అలాగేలే అన్నాడు శరత్. ఇక ఆ రోజు నుంచి అనవసరమైన ఖర్చులు బయటికి వెళ్ళటాలు కూడా మానేసుకొని పాపం ఏది కావాలన్నా ఇంట్లోనే వండుకుని చివరికి ఈ ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ రూపాయి దాయటం మొదలుపెట్టారు. శరత్ సౌజన్య అడక్కడక్కడింది. అదే కాక తను కోరుకున్న కోరికలో న్యాయం ఉంది కాబట్టి ఏ రోజు సౌజన్యని ఒక మాట అనేవాడు కాదు. చాలా ప్రేమగా చూసుకునేవాడు. భర్త ప్రేమలో ప్రపంచాన్నే మర్చిపోయి చాలా సంతోషంగా ఉండేది సౌజన్య. కొడుకు కూతురు అల్లుడు సంతోషంగా ఉంటుంటే చూసే కడుపు నిండిపోయేది సునందకి, ఆనందరావుకి. ఎంతకన్నా ఏం కావాలి అనిపించేది. ఇలా 3 సంవత్సరాల కాలం అనుకోకుండా గిరగిరా తిరిగిపోయింది. శరత్ చాలా తెలివైనవాడు. మొదటి సంవత్సరం ఎప్పుడైతే పూర్తయిపోయిందో ఒక కంపెనీలో పనిచేయటం, అక్కడి నుంచి వేరే కంపెనీలో భార్య నదులు ఉండడు కాబట్టి 2 ఖాళీలు ఉండేలా చూసుకుని అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ చేస్తే ఇక్కడికన్నా పెద్ద పోస్టు, ఇక్కడికన్నా శాలరీ ఎక్కువ ఇచ్చే పోస్టులోకి ఇద్దరు మారారు. అలా ఒకసారి 50,000 జీతం 65,000కు పెరిగింది. అలా ఈ 3 ఏళ్లలో కూడా శరత్ జీతం ₹1,00,000కి చేరుకుంది. సౌజన్యకి ₹1,00,000 అయింది జీతం. ఇక 5 ఏళ్లలో అనుకున్న డ్రీమ్ కాస్త 3 ఏళ్లలోనే కంప్లీట్ అయిపోబోతోంది. సౌజన్య ఆనందానికి అవధులు లేవు. ఇక దాంతో ఇంకొక 10 lakhs మనం పోగు చేసేసుకుంటే కారు కూడా కొనేసుకుంటే ఆ తర్వాత హ్యాపీ కదా. ఇంట్లోకి ఫర్నిషింగ్ అంతా కూడాను ఆ 15 లక్షలు ఉన్నాయి కాబట్టి వాటితో ఫర్నిషింగ్ చేయించేసుకుందాం శరత్ అని చెప్పింది సౌజన్య. అలాగేలే అని అత్తమామల్ని వెంట పెట్టుకొని వెళ్ళి పురోహితుడితో ముహూర్తం పెట్టించి మొత్తానికి శంకుస్థాపన భూమి పూజ చేసేసుకున్నారు శరత్ సౌజన్య. అయిపోగానే ఇక వెంటనే ఇంజనీర్ని పిలిపించి ప్లాన్ వేయించుకున్నారు. కింద వచ్చేసి చాలా స్పేషియస్గా ఉండేలాగా 5 బెడ్రూములు రావాలి. 5 బెడ్రూములు వచ్చి అలాగే ఒక ఓపెన్ కిచెన్ రావాలి, పెద్ద హాల్ రావాలి, ఇల్లు విశాలంగా ఉండాలి, వాటికి అటాచ్డ్ బాత్రూములు వచ్చి బయట కూడా టాయిలెట్స్ రావాలని సౌజన్య తన డ్రీమ్ అంతా చెప్తుంటే వింటూ నుంచున్నాడు శరత్. ఇక పైన వచ్చేసి ఇంకొక 2 పోర్షన్లు రావాలి, అవి రెంట్కి ఇవ్వాలి అని చెప్పింది. సరేనన్నాడు అతను. అయితే ఈలోపు సౌజన్య వాళ్ళమ్మ సునంద ఇక ఆనందరావుని వెంట పెట్టుకెళ్ళి చుట్టూ బోలెడంత లాను ఖాళీ మిగిలే ఉందమ్మా, దాన్ని అలాగే వదిలేయటం ఎందుకు అనే ఒక మాలీని అక్కడ పెట్టేసి అతన్ని ఇక నుంచి సెక్యూరిటీ కింద మాలీ కింద ఇతనే ఉంటాడు. ఇంట్లో పని చేయటానికి మిగతా వాటికి ఇతని భార్య ఉంటుంది. వీళ్ళకి కూడా అల్లుడు ఒక రేకుల షెడ్డు వేయించి ఉంచు నాన్న అని చెప్పింది అల్లుడికి. అలాగే నత్తయ్య అని చెప్పాడు. అయితే ఇక్కడ అన్ని రకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కూరగాయల మొక్కలు మీరు ఇంట్లోకి గృహప్రవేశం చేసుకుని ఇల్లు కంప్లీట్ అయి వచ్చేలోపు ఇతంతో నాటిస్తే సగానికి పెరుగు ఉంటాయి అవే. ఆ తర్వాత 3 ఏళ్ళు తిరిగేపాటికి పళ్ళ మొక్కలు అలాగే కాయల మొక్కలు అందొస్తాయి. ఇక మిగతా అయితే గనక మీరు వచ్చేపాటికి అందుబాటులో ఉంటాయి. కూరగాయలు బయట నుంచి కొనుక్కోవటం కన్నా పండించుకున్నవి తింటే ఆరోగ్యానికి మంచిదల్లుడు అని చెప్పారు అత్తామామ. నవ్వుకొని అలాగేలే అన్నాడు శరత్. ఆ తర్వాత ఇన్నాళ్ళుగా హైకిల్కి వచ్చిన డబ్బులు దేనికి వాడకుండా శరత్ అలాగే దాచిపెట్టి ఉంచాడు. ఎప్పుడో ఓసారి పెళ్ళైన కొత్తల్లో సౌజన్య ఒకసారి ఒక డైమండ్ నెక్లెస్ చూసి చాలా బాగుందని అడిగింది. వెళ్ళి అది
2,00,000 డైమండ్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్తో కలిపి 2.5 లక్షలు అని చెప్పారు. అయితే అది కొనుక్కొచ్చి భార్యకి ప్రెజెంట్ చేశాడు. చూసి ఎందుకు ఖర్చు, చాలే అరవకు, ఇంకా నువ్వు అడిగావు నీ డ్రీమ్ అని, నేను అడ్డం పెట్టానా, నీకేమైనా అడ్డం చెప్పానా, నీ కోసమని మన చిన్న చిన్న సంతోషాలను కూడా మనం ఆపుకొని 5 సంవత్సరాలన్న కళ 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం, పగలనక రాత్రనక కష్టపడి. అలాంటిది నా భార్యగా నేను నిన్ను ప్రేమించుకున్నానే, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. అలాంటిది నీ కోసం నేను ఏం చేసినా తక్కువే అనిపించుద్ది నాకు అన్నాక ఒక సర్ప్రైజ్ నీకు అని చెప్పాడు. ఏంటి అని చెప్పాక, ఇదిగో ఇక్కడికి ట్రిప్ వెళ్తున్నామని చెప్పి డార్జిలింగ్ ఒక వారం రోజులు, అక్కడి నుంచి ఇంకో చోటకు ఒక వారం రోజులు 15 రోజులు టికెట్లు తీసుకున్నాడు అకామిడేషన్తో కలిపి. ఎందుకు అంది సౌజన్య. అరవద్దన్నానా, నీకు రేపు పొద్దున ఒక 90 నాకు ఒక 90 వచ్చాక వెళదామంటావా, ఇక్కడి నుంచి మనమేం వెంటనే పిల్లల్ని కంటలేదు, ఇంకొక 4 ఏళ్ళు లాగే కందాం పిల్లల్ని, కొంపలే మారిపోలేదు, నాకు లైఫ్ మీద చాలా డ్రీమ్స్ ఉన్నాయి, నా పిల్లలతో లైఫ్ చాలా ఎంజాయ్ చేయాలని ఉందలే, కానీ పద మన ఇద్దరం వెళదామని చెప్పి భార్యను తీసుకుని అత్తమామలకి ఇంటి పనులు అప్పచెప్పి శరత్ చాలా సంవత్సరాల తర్వాత సౌజన్యతో బయటికి వెళ్ళాడు. ఇక కెమెరా కొనుక్కుని వెళ్ళాడు. వెళ్తూ సౌజన్య చిన్నపిల్లలాగా అక్కడ కేరింతలు కొట్టడం, ఆడుకోవటం, ఆ చలిలో మంచులో ఆడుకుంటూ ఎంతో సంతోషంగా ఇన్నాళ్ళ తర్వాత చెంగుని జింక పిల్లలా గెంతుతుంటే చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. శరత్కి చాలా ఎంజాయ్ చేశారు, అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశారు, అన్ని చోట్ల ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. సంతోషంతో ఆనందంతో మనసు నిండిపోయింది శరత్కి. సౌజన్య శరత్ని ఆశాంతం కౌగిలించుకొని చాలా బాగుందని అడిగింది. ఇక నుంచి ప్రతి 3-4 నెలలకి ఇలాగే ట్రిప్కి వద్దాం, ఎటు ఇల్లు కట్టించేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇంటెద్ద ప్రాబ్లం లేదు, పైన 2 పోర్షన్లు ఎలా లేదన్నా కూడా అద్దెకిస్తే మనకి తక్కువగా 40-50 వేలకు తక్కువ అద్దె రాదు. అది మన ఇంటి ఖర్చు సరిపోయినా మన ఇద్దరి శాలరీలు అలాగే మిగిలి ఉంటాయి. ఇద్దరి శాలరీలో నుంచి నెలకు ఒక 25,000 రూపాయలు చొప్పున తీసి పక్కన పడేసిన 4 నెలలకి 2 లక్షలు అవుతాయి, అవి పెట్టి హ్యాపీగా వెళ్ళొద్దాం అని చెప్పాడు సౌజన్యకి. అలాగే అందే అనేసరికి ఇక భార్యను తీసుకొని 15 రోజుల ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చాడు శరత్. వచ్చాక సౌజన్యని నువ్వే పనులు చేయొద్దు, బట్టలు మొత్తం మనం యూజ్ చేసి నేను మెషిన్లో పడేసి నేను ఆరేస్తాను, నువ్వు వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకోమన్నాడు. వచ్చేసారా బావా అనుకుంటూ వర్షని ఇదిగో అమ్మ బిర్యానీ చేసింది, దానికి తోడు ఈవినింగ్కి సరిపడా కూడా మీకు కూరలు అన్నీ పెట్టింది, అన్నం ఒక్కటే మిమ్మల్ని రైస్ కుక్కర్లో పెట్టుకోమంది, స్నాక్స్ టిఫిన్లు ఇందులో ఉన్నాయి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, రెస్ట్ తీసుకొనిమ్మని చెప్పింది, ఇందులో జ్యూసులు ఉన్నాయి తాగేయండి, బాయ్ని వెళ్ళొస్తా, నా కోసం ఏమైనా తెచ్చావా బాబా అని అడిగింది. అడిగేసరికి సౌజన్య వచ్చి ఇదిగోనే నీకు తీసుకొచ్చినాయన్నీ మీ బావ వేరే బ్యాగ్లో అక్కడి నుంచి సర్దిమడి తీసుకొచ్చాడంటే థ్యాంక్ యూ బాబా అంటే, అయి కోతి ఆగు, ఇందులో అత్తయ్యకి మామయ్యకి కూడా తీసుకున్నాము, తీసుకెళ్ళివ్వు, మేము రేపు వస్తామని చెప్పు, బాగా టైర్డ్ అయిపోయామని చెప్పరా అంటే ఓకే రేపు కాకపోతే ఎల్లుండి రండి, ఏం పర్వాలేదు, ఈ 2 డేస్ సాటర్డే సండేనేగా, సండే అయితే నాన్న కూడా ఇంట్లో ఉంటాడు, బాయ్ అని వెళ్ళిపోయింది వర్షిని. ఆ తర్వాత ఇక అలా ముద్ద తిన్నారో లేదో నిద్ర ఆవహించేసింది. గబగబా ఇద్దరు కలిసి బట్టలు ఆరేసి క్లిప్పులు పెట్టుకొని వచ్చి అలా బెడ్రూమ్లో అడ్డం పడిపోయారు నిద్రకి. ఆ రోజు ఎప్పుడైతే పొలం రాసి శరత్ సౌజన్యని తీసుకుని తిరిగి సిటీకి వచ్చేసాడో ఆ తర్వాత సరోజ తన తెలివితేటల్ని బాగా ఉపయోగించింది. తన తండ్రిని అడ్డం పెట్టుకుని వాళ్ళ కాళ్ళు వీళ్ళ గడ్డాలు పట్టుకుని మొత్తానికి 1,00,000 రూపాయలు లంచం పెట్టి రమణ ఎటు 10th క్లాస్ పాస్ అయ్యే ఉన్నాడు కాబట్టి ఆ 10th క్లాస్కి వచ్చే ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో తొక్కిచ్చేసింది రమణని. ఆ తర్వాత ఖాళీగా ఉంచకుండా రమణతో డైరెక్ట్ డిగ్రీ కట్టించేసి అలా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది రమణకి. ఆ వచ్చిన దాంట్లో పై ఎగ్జామ్స్ రాయిస్తూ మొత్తానికి రమణని అలా ఉద్యోగం దారి చేసేసింది సరోజ. ఇప్పుడు ఏం చేయబోతున్నావే అని కోటేశ్వర్ అడిగి, పొలం కౌలుకి ఇవ్వబోతున్నావా అని అడిగితే, పొలం కౌలుకి ఎందుకు ఇస్తాను, నా పిల్లలు కూడా సిటీ స్కూల్లోనే చదువుకోవాలి, మా బతుకులు నాశనం అయిపోయినట్టు మా పిల్లల బతుకులు నాశనం అయిపోతే ఎలాగా అని చెప్పి ముందు ఇక్కడున్న 5 ఎకరాల పొలాన్ని మొగుడి చేత ఏకబిగివిన అమ్మిచ్చి పడేస్తే ఎకరం 25 లక్షల రూపాయలు చొప్పున బాగానే గిట్టుబాటు అయ్యి వచ్చాయి డబ్బులు. ఆ డబ్బులు పెట్టి ఎక్కిన వాళ్ళ నాన్న సహాయంతో
సిటీలో ఒక 10 పోర్షన్ల ఇల్లు, ఒక స్థలం తీసుకొని వరుసగా ఒక్కొక్క పోర్షన్కి ఒక కిచెను, ఒక బెడ్రూము, బయట వరండా ఉండేలాగా 10 పోర్షన్లు, 10 టాయిలెట్లు కట్టించేసింది. పైన మాత్రం తమ కోసం ఒక 3 బెడ్రూములు, హాలు, కిచెను, ఒక గెస్ట్ బెడ్రూము ఉండేలాగా, ఆ పైన పెంట్ హౌస్, వాటర్ ట్యాంకులు ఉండేలాగా ఇల్లు కట్టించేసి కింద 10 పోర్షన్లో అద్దెకిచ్చేసి పై పోర్షన్లో వాళ్ళుంటూ పెంట్ హౌస్ బ్యాచులర్స్కి అద్దెకిచ్చేసింది. ఇచ్చేసి మొత్తానికి అత్తను తీసుకొని సిటీకి వెళ్ళిపోయిన తర్వాత సరోజ తను ఖాళీగా ఎందుకు ఉండాలని చిన్నప్పటి నుంచి నేర్చుకున్న మిషన్ని ఎందుకు వదిలేయాలని చెప్పి మిషన్లు కుట్టడం స్టార్ట్ చేసింది. అలా మిషన్ పెట్టుకొని ఇక కింద 10 పోర్షన్లకి కూడా ఒక్కో పోర్షన్కి 5,000 అద్దె పడుతుంది. మొగుడు జీతం నెలొచ్చేపాటికి అలా వచ్చే తన చేతిలో పడుతుంది. అది చాలదన్నట్లు రోజుకి 2,000 రూపాయలు మిషన్ కుట్టి కళ్ళ చూస్తుంది. ఇంట్లో అత్తను మాత్రం ఖాళీగా ఉండనివ్వకుండా ముందు కోటేశ్వరి మెడలో ఉన్నటువంటి ఆ 2 పేటల గొలుసు, ఆ నల్లబూసలు, చేతుకున్న అరడజను గాజులు, ఉన్న 4 ఉంగరాలు, చెవులకున్న దిద్దులు లాగిపడేసి అత్త చెవులకి మొత్తానికి 1 గ్రాము పోగులుంచి చేతులకి ప్లాస్టిక్ గాజులు పడేసి మెడలో ఒక 2 గ్రాములు పెట్టి ముత్యాలు జుట్టించుకొచ్చి మెళ్ళో పడేసింది అత్తకే. ఇక ఆ తర్వాత అప్పుడు తన 25 కాసుల బంగారం పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చుకొని, అది కాక ఇన్ని సంవత్సరాలుగా పుట్టింటి వాళ్ళు పండగలకి, పబ్బాలకి పిల్లకి చేయించిన నెక్లెస్, హారం, గొలుసు, పిల్లోడికి చేయించిన బ్రేస్లెట్, గొలుసు, అలాగే ఉంగరాలు, మొగుడికి చేయించిన బ్రేస్లెట్, ఉంగరాలు మొత్తం కలిపి 50 కాసులు పోగు చేసుకొని తెచ్చుకొని ఇప్పుడు నగలు వేసుకోవటం మొదలుపెట్టింది. ఇక ఏ రోజుకు ఆ రోజు తను మిషన్ కుడితే వచ్చిన డబ్బుల్ని ఎత్తుకెళ్ళి బ్యాంక్ అకౌంట్లో పడేసుకోవటం, ఇక మొగుడు జీతం రాగానే అలా తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్లో పడేయటం, ఇంటద్దెలు మొత్తం వసూలు చేసేసి వాళ్ళందరి మీద కై మని పడుతూ ఒక్కరోజు అద్దె లేట్ అయినా ఊరుకోకుండా వాళ్ళతో టైంకి కరెంటు బిల్లులు కట్టించి అవి తీసుకుంటూ, టైంకి వాటర్ బిల్లులు కట్టించేసి అవి తీసుకుంటూ, ఇక మొత్తానికి ఆ వచ్చినటువంటి ఇంటద్దెలు 10 పోర్షన్లో 50,000 వస్తుంటే పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో వేసి పిల్లలకి మంచి మంచి ఫీజులు కట్టి పిల్లల్ని స్కూల్లో వేసిందే కాక మొగుడికి అమ్మా నాన్నలతో ఒక బండి కొనిచ్చేసింది రమణకి. ఆ తర్వాత రమణని పీజీ కూడా కట్టమనమని పోడు పెట్టేసింది. పోడు పెట్టేసేపాటికి రమణ కూడా డెవలప్ అవటం మొదలయ్యాడు. ఆ తర్వాత రోజులు తరలిపోతున్నాయి. కోటేశ్వరిని ఇంట్లో అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, ఇల్లు ఉడవటం, తడిగుడ్లు పెట్టడం, ఇక పిల్లల్ని స్కూలుకు రెడీ చేయటం, మిషన్ దగ్గరికి వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళతో వాగుతా కూర్చుందామని కోటేశ్వరి అనుకుంటే 2-3 సార్లు కోటేశ్వరిని బాగా రొట్టెల కర్ర పప్పు గుత్తి రోకల బండా పెట్టి దంచి మొత్తానికి కోటేశ్వరి చేత వంట పని, ఇంటి పని, బూజులు దులిపించడం ఇవన్నీ చేస్తూ మొత్తానికి కోటేశ్వరిని ఒక లైన్లో పెట్టుకొచ్చింది సరోజ. ఇలా ఈ 3 ఏళ్ల కాలం వాళ్ళకి అక్కడ గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత కోటేశ్వరిని ఒకనాడు కూతుళ్ళు వచ్చి, అమ్మ మా దగ్గరికి రావచ్చుగా, ఎంతకాలం ఇక్కడ ఉంటావని, అమ్మతో కాస్త కాలక్షేపం చేయొచ్చులే, ఊళ్ళో ఊసులు చెప్పించుకోవచ్చులే అని చెప్పి కోటేశ్వరిని రమ్మనమని పెద్ద కూతురు రమ్మ పిలిచింది. పిలిస్తే ఇదే తడవనుకున్న కోటేశ్వరి ఇక థైక్కుమనుకుంటూ పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళినట్టు ఉండాలా, అసలు వెయ్యాల వారు కోటేశ్వరి బంగారం పెడతానందన్న మాటే మర్చిపోయి వాళ్ళ దారిని వాళ్ళు ప్రశాంతంగా శుభ్రంగా చూసుకుంటున్నారు రమ పిల్లల్నే. పిల్లలు స్కూలుకు పోతున్నారు. రమ తిని ఇంట్లో పావల పని చేసేది ఉండదు. రమ వాళ్ళత్త ఆ వయసులో ఖాళీగా ఎందుకు ఉండాలని పచ్చళ్ళు, కారపొళ్ళు అమ్మితే వాళ్ళ మావయ్య ఆ వయసులో ఖాళీగా ఉండటం ఎందుకని గుమస్తాగా లెక్కలు రాసొస్తాడు. రమ భర్తదే గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి దానికి తోడు 8 పోర్షన్లు ఇల్లు. ఒక పోర్షన్లో వీళ్ళుండి 7 పోర్షన్లు అద్దెకిచ్చి ఆ డబ్బులు పిల్లల పేరు మీదే వేస్తారు వాళ్ళు. తిన్న దరక్క ఖాళీగా ఉండని కోటేశ్వరి మొత్తానికి ఆ ఇళ్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో వియ్యంకుడు అట్టాంటోడు, వియ్యపురాలు ఇలాంటిదని తగాదాలు గొడవలు పెట్టుకొని ఆ రోజున నేను 10 లక్షల రూపాయలు బంగారం ఇస్తానన్నానని చెప్పి పక్కింటి ఆవిడతో అనేసిందే. ఆవిడ కాస్త మర్చిపోయిన రామ అత్తగారి దగ్గరికి వెళ్ళి ఎలాగంటగా ఆ సంగతే మర్చిపోయావంటగా నువ్వు, మీరు అట్టాంటోళ్ళు ఇట్టాంటోళ్ళని నీ ఎపరాలు చెబుతుంది, నీ కోళ్ళకు అన్నం పెట్టట్లేదంట, అందుకే వాళ్ళ అమ్మాయి సన్నగా అయిపోయిందంట, వాళ్ళ అమ్మాయిని రాసి రంపాన పెడుతున్నామంటే వాళ్ళ అమ్మాయి అంత పని ఏం చేస్తుంది, వంట పని నేను చేస్తా, ఇంట్లో పనమ్మాయి ఉంది, అది కాక ఇంకో పని పిల్ల మొత్తం పై పని చుట్టానికి ఉంది, బట్టలకి మిషన్ ఉంది, అసలు వాళ్ళమ్మాయితో మేమేం చేయిస్తున్నాం, ఇదెక్కడ న్యాయం అని మొత్తానికి కోటేశ్వరిని ఏమమ్మా ఇలా చెప్పావంట అంటే, ఉన్నమాట అంటే ఉలికెక్కువని నువ్వు చెయ్యింది నేను అన్నానా అని
తగాదాలు పెట్టుకొని చిలవలు పలవలు చేసేసి వాళ్ళతో గొడవలు పెట్టుకొని మొత్తానికి కోటేశ్వరే మీరు మా అమ్మాయిని రాసి రంపాన పెడుతున్నారు, మీ మీద గృహహింస కేసు పెడతాం, మిమ్మల్ని వీధికి ఈడుస్తాం, మిమ్మల్ని మీడియాలకు ఈడుస్తాం అనేపాటికి రమ మొగుడు ఆఫీసు నుంచి వచ్చేసరికి రమ అత్తామామ ఉడై నువ్వు అసలు మగాడివేనా, నీ అత్త ఆ రోజున మనకి 10 లక్షల రూపాయలు బంగారం పెడతానంది, పెట్టలేదు, మేము మర్చిపోయాం, నీకు గుర్తుండొద్దా, ఇప్పుడు నీ అత్త పాపం అది పెట్టలేదు, పెట్టకపోయినా సరే మనం నీ పెళ్ళాన్ని దేవతలాగా కాలు కింద పెట్టనివ్వకుండా చూస్తుంటే పైగా నీ అత్త ఇప్పుడు ఏంటంటే ఇలా మేము రాసి రంపాన పెడుతున్నామని గృహహింస కేసులు పెట్టుద్దంటయ్యా, జైళ్లలో పెట్టించుద్దంట, మమ్మల్ని మీడియాలకు ఏడుచుద్దంట, నీ అత్త ఏమని చెప్పొచ్చిందో తెలుసా, 10 లక్షల రూపాయలు బంగారం పెడతానని చెప్పాను నేను, అయితే ఆ 10 లక్షల రూపాయలు బంగారం కన్నా విలువైన నా కూతుర్నిచ్చి చేశాను, ఇలాంటి లో క్లాస్ చీప్ గాళ్ళకి నేను అంత బంగారం పెడతామని మాట ఇవ్వటమే తప్పు, పైగా నేను ఆ బంగారం ఇవ్వకపోయినా ఎందుకు అడగలేదో తెలుసా, వాళ్ళల్లో ఇంతంత లోపాలు ఉన్నాయని అడగలేదు అందంట, ఇప్పుడు ఇది ఆ బంగారం పెడితేనే మనలో లోపం లేనట్టు, లేదంటే ఉన్నట్టే కదా, గెంటిపడేరా పిల్లలతో సహా దీని కూతురుని అనేసింది కోటేశ్వరి పెద్ద వియ్యపురాలో. దాంతో మేమేం గతి లేని వాళ్ళం అనుకుంటున్నామా అని కోటేశ్వరే పెద్ద కూతుర్ని మనవరాల్ని తీసుకొని రెండో కూతురు ఇంటికి వెళ్ళింది. విషయం ఏంటి అని కనుక్కున్న రత్న వాళ్ళ అత్తామామ రత్న మొగుడు వాళ్ళకప్పుడు గుర్తుకొచ్చింది ఆ 10 లక్షల బంగారం. గుర్తుకొచ్చేసరికి రత్నను పడేసి మెత్తగా దంచి ఈలోపు కోటేశ్వరే అక్కడ జనాన్ని పోగేసి పంచాయతీ పెట్టి కూర్చుంది. ఆ రోజు 10 లక్షల రూపాయలు బంగారం ఇస్తామన్నమాట నిజమే, ఆ రోజు ఒప్పుకోకపోయి ఉంటే మేము అడిగేవాళ్ళం కాదు, ఇవాళ మా ఇంటికి వచ్చి కూర్చొని మా ఇంట్లో తింటూ పెద్ద కూతుర్ని మనవరాల్ని తెచ్చి పెట్టింది కాక నా పెళ్ళాన్ని నన్ను నా కొడుకుని నా కూతుర్ని అని ఆడిపోసుకొని మా గురించి ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళకి ప్రచారం చేస్తుంది, ఇలాంటివి ఉంటే మేమే మన కాపురం చేయించుకుంటామని వాళ్ళు గెంటి పడేశారు రత్నని పిల్లలతో సహా, బంగారం తీసుకుని కాపురానికి రండి లేకపోతే లేదని. అలా కోటేశ్వరి పెద్ద కూతుర్ని రెండో కూతుర్ని తీసుకొని మళ్ళీ పెద్ద కొడుకు రమణ ఇంటికి వెళ్ళింది. అక్కడికి సరోజ ముందు రాగానే ఏమీ మాట్లాడలా, చెప్పి పంపిస్తారేమోలే కోటేశ్వరి రమణ కలిసి అని ఊరుకుందే. రోజులు గడిచిపోతున్నాయి, వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, నెల రోజులు అయిపోయింది, నెల 10 రోజులు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. సరోజకి ఒక రోజున చిర్రు ఎత్తుకొచ్చింది. ఏంది అసలు ఇది, మనిషివా పశువా నువ్వు, ఆ రోజున వెనక ముందు ఆలోచించుకోకుండా నిన్ను ప్రగల్భాలు పలికి ఎవడు వాళ్ళకు బంగారాలు పెడతానని చెప్పమన్నారు, ఈ పేడదిబ్బ మొహాలకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు రావటమే ఎక్కువ, 2.5 ఎకరాల కాడికి దోషిపెట్టావు, అది కాక 10 కాసులు బంగారం పెట్టావు, ఆ తర్వాత ఇంత బారున అన్నీ జరిపించుకుంటూ వెళ్ళిపోయావు, అది చాలదని పైగా 10 లక్షల రూపాయలు బంగారం పెడతాననే మాట వాళ్ళు మర్చిపోయి ఈ పనికి మాలిన వాటితో కాపురాలు చేస్తున్నారుగా, పిల్లల కన్నా పాపానికి శుభ్రంగా ఏసీల్లో తిని తొంగోటానికి మీ ఇద్దరికి కూడా ఒళ్ళు పొగరెక్కిందేమే, ఎక్కి శుభ్రంగా అమ్మ రాగానే తైక్కుమని అమ్మని రమ్మనుమని కబురు పెట్టి మరి అమ్మెనకమాల డియాలు అనుకుంటా ఎంత బాగా ఇద్దరు బయలుదేరి వచ్చారు సిగ్గు లేకుండాను అని అడిగింది సరోజ. మర్యాదగా మాట్లాడు జాగ్రత్త అని అమ్మా కూతుళ్ళు ముగ్గురు సరోజని కొట్టడానికి మీదకి వెళ్ళారు. వెళ్ళేసరికి ఇంతకాలంగా చమట్లా వాజములా కొడితే పడి తిడితే పడి ఉన్నాడు కాబట్టి రమణ నోరెత్తుతాళ్లే అనుకుంది కోటేశ్వరిని. దాంతో ఇహ కోటేశ్వరి మీద రమణి రత్నని పడేసి చితగొట్టి పడేశాడు రమణ. పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే తల్లివని కూడా చూసుకొని జాగ్రత్త, నా పెళ్ళాన్ని కొట్టడానికి మీరెవరే అసలు అనేసరికి అసలు ఈయన విషయమే నా ఇంట్లో నుంచి బయటికి నడవండి, ఎలా నడుస్తాం మేము, ఇంటికి పెద్ద కొడుకువి నువ్వు మా అన్నవి నువ్వు అని నీతులు చెప్పపోతే అబ్బో పతివ్రతలు ముగ్గురు బయలుదేరారమ్మా నీతులు చెప్పటానికి, అసలు మేమే ఎందుకు భరించాలి, మేమే ఎందుకు చూడాలి, పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు దాకా మేమే చూడటం ఏంటి, నీ కొడుకే ఉన్న చిన్న కొడుకు సచ్చాడా, నీ చిన్న కొడుకు అసలు 3 ఏళ్ళు అయింది ఆజాలేడు, ఎక్కడికి పోయాడో ఏమయ్యాడో, నీ పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి మకాం పెట్టుకో, అయినా 2 కొడుకులు చూడాలిగా నిన్ను, మా పాలిటే పడి దరిద్రం వల్లే మమ్మల్ని పిక్కు తింటే మేమెక్కడి నుంచి చూసేదాన్ని, ఛార్జీలకు డబ్బులకు 1000 రూపాయలు ఇవ్వమని జుట్టు పట్టుకొని పిల్ల మేకతో సహా ఇంట్లో నుంచి బయటికి గెంటి తల వాసిపోయిందని పనమ్మాయిని పిలిపించి ఇల్లంతా యాగి చేసి పెట్టారు. 1 రోజులకు సరుకులు తెస్తే వారానికి కూడా చాలా, వీళ్ళ తిండి వీళ్ళ పొట్టలు పగిలిపోను, ఇల్లంతా గలీజ్ చేసి పెట్టారు, ఇల్లంతా రీపెయింటింగ్ చేయించుకోవాలని వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి సరోజ ఇంటి పనుల్లో పడిపోయింది. ఈలోపు కోటేశ్వరి మొత్తానికి కొడుకు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో ఏంటో అన్నీ ఎంక్వైరీ చేసి ఉంచుకుంది కాబట్టి కూతుళ్ళిద్దరిని వేసుకొని కరెక్ట్
కరెక్ట్గా శరత్ సౌజన్య ఉండే ఫ్లాట్ దగ్గరకు వచ్చి వాళ్ళు అప్పుడే తినేసి పడుకొని ఉన్నారు కాబట్టి టంగు 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 టంగున ఆపకుండా బెల్లు కొట్టింది. నిద్ర మొత్తం మీద ఉన్న శరత్కి తల పట్టేసి వెళ్ళి తలుపు తీసేసరికి అడ్డం లేగవరా అడ్డం లేగు అనే మొత్తానికి ఒక ముసలి శాల్తీ, 2 కుర్ర శాల్తీలు, 4 పిల్ల శాల్తీలు లోపలికి వచ్చినాయి. వచ్చి రాగానే ఒక తోపు పక్కకు తోసేసి శరత్ని లోపలికి వెళ్ళి ఆ పక్కనున్నటువంటి బెడ్రూమ్ పాపం అసలు వాళ్ళు వాడరు, వారానికి ఒకరోజు క్లీన్ చేసి డోర్లు వేసేసి ఉంచుతాడు శరత్. ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి లగేజ్ మొత్తం పెట్టేసుకొని బాత్రూంలోకి వెళ్ళి బాత్రూమ్ అంతా కంపు కంపు చేసి వచ్చి ఫ్రిడ్జ్ మీద పడి ఫ్రిడ్జ్లో ఉన్నాయి మొత్తం యాగి చేసి ఎల్లా కొల్లిగా తిని పడేశారు. సౌజన్య ఎవరు శరత్ అని నిద్రలోంచి లేచి వచ్చి అలాగే నిలబడిపోయి నిలువు గుడ్లు వేసుకొని చూస్తుంటే మేమేలే కొత్త చుట్టాలు మేమీ కాదని గబగబా వంటింట్లోకి వెళ్ళి పాల ప్యాకెట్లు చించిపడేసి కాఫీలు టీలు కలిపేసుకొని హాల్లో సోఫా ఎక్కి సోఫా మీద కాళ్ళు పెట్టి పిల్లలు ఇంట్లో ఉన్నటువంటి డెకరేషన్ అన్నీ ఎల్లా కొల్లిగా అటు ఇటు పడేస్తూ చండాలం చేస్తూ కూర్చున్నారు. ఏంటి ఇక్కడికి దిగబడ్డారని అడిగాడు శరత్. నువ్వు మా కొడుకువు కాదా, రాకూడదా చూద్దామని వచ్చాను, ఇన్నేళ్లుగా పెద్దోడిగా చూస్తున్నాడు, ఇక నుంచి 10 ఏళ్ళు నువ్వే చూడాలి, నీ దగ్గరే ఉంటాననే పాటికి చెమట్లు పోసుకొచ్చేసినాయి శరత్ని. మీరొచ్చారేంటే అని అడిగాడు అక్కల్ని. ఏమీ లేదు, తమ్ముడు అని చెల్లెళ్ళని, తమ్ముడు అన్నవని చూద్దామని వచ్చాం, తప్పేంటి అని అడిగారు రమారత్న. అంతేనా అని అడిగాడు. అంతే అని అసలు విషయాన్ని దాచిపెట్టారు. ఇక ఆ రోజు లగ్గాయితో సౌజన్యని పొద్దున్నే లేచిన తర్వాత నేను పూరి తింటా, మా అబ్బాయి ఇడ్లీ తింటాడు, మా అమ్మాయి గాడి తింటదే, నాకు రొట్టెలు కావాలి అని చెప్పి నాంచుకు తింటాం. అన్నంలోకి ఎబ్బే ఈ ఒక్క కూర వండటం ఏంటి, 4-5 కూరలు వండమనే పాటికి ఒళ్ళు మండిపోయి శరత్ సౌజన్యం తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేపాటికి తిరిగి సాయంత్రం ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేపాటికి వంటల గదంతా పెంటల దొడ్డి చేసి పెట్టి ఇల్లంతా కంపు చేసి పెట్టి ఇల్లంతా చండాలపు వాసన. ఇల్లుగల్లా ఆయన ఇల్లు నీట్గా ఉంచుకునే వాళ్ళే అయితే చాలు బాబోయ్, నాకు అద్దె కూడా అక్కర్లేదని ఇచ్చిన ఇల్లు అసలు ఇది మనిల్లేనా అనేలాగా గోడల నిండా పిల్లలు వేసేసినటువంటి రంగులు, గోడల నిండా గీసిన బొమ్మలు, నేల మీదంతా రచ్చరచ్చగా తడికాళ్లతో అలాగే మట్టి కాళ్లతో నడిచినటువంటి ఫుట్ ప్రింట్స్, అలాగే తినేసి అక్కడే పడేసిన ఎంగిలి పళ్ళాలు, వాటి మీద వాళ్తున్న ఈగలు, ఒకవైపున డస్ట్బిన్నుల్లో నుంచి కుళ్ళిపోయి వస్తున్నటువంటి చెత్త కంపు, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పడేశారు, ఏసీ ఆన్ చేసి పడేశారు, అసలు టీవీ తిరుగుతానే ఉంది, ఫ్యాన్లు లైట్లు బాత్రూముల్లో బాల్కనీల్లో ఎలుగుతానే ఉన్నాయి. ఒకవైపున పిల్లలు నానాయాగి చేసి వీళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్ అంతా తొక్కేసి ఆ బెడ్రూమ్లో బెడ్ మీద ఉన్న బెడ్షీట్ని అంతా కట్ చేసుకొచ్చేసి బొమ్మలు వేసుకొని బాత్రూములో షవర్లు తిప్పేసి నానా చండాలం చేసి పెట్టారు. ఒకవైపున చూస్తే వంటగదిలో వంట చేసి రోత వంటగది చేసి పెట్టారు. ఒకవైపు నుంచే సౌజన్య ఒక్కదాని వల్ల కాదని చెప్పి శరత్ ఒక్కడు ఇక తను మాత్రం ఎలా చేయగలనని ఇద్దరూ కలిసి మొదలు పెడితే 6 మొదలు పెడితే 11 అయింది ఇల్లు ఒక తీరికి వచ్చేపాటికి. ఈలోపు అలా రమణి రత్నని పిల్లల్ని వేసుకొని కోటేశ్వరి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరిళ్ళకి వెళ్ళి మొత్తానికి తమ కోడలు కానీ కట్నం దాలేదని, అడుక్కునేదని, బిచ్చగత్తని, లో క్లాస్దని, వేరే క్యాస్ట్దని, కొడుకు చేసుకొచ్చాడని, ప్రేమించిందని, కొడుకుతో పెళ్లికి ముందే కాలు జారిందని, కొడుకుని తన మోజులో వేసుకుందని, వేశ్య కన్నా హీనమైందని, రాజవేశ్యల్ని చూసే ఉంటారు కదా, రంభ, ఊర్వశి, మేనక, దేవవేశ్యలు ఉంటాయి, అంతకన్నా దిగజారిపోయిందని, వాళ్ళమ్మ నాన్న కూతుళ్ళని కానీ ఊడి మీద ఖర్చుపోసి వదిలేశారని, ఇక మొత్తానికి ఏకిపెట్టొచ్చి అత్తల మీద కోడళ్ళకి, కోడళ్ళ మీద అత్తలకి చెప్పడం మొదలుపెట్టి వాళ్ళందరితో పరిచయాలు చేసుకొని ఫోన్ నెంబర్లో వాట్సాప్లో గ్రూపు కూతుళ్ళ చేత మొత్తానికి మెయింటైన్ చేస్తూ ఇంటికి తిరిగి వచ్చి ఆకలి అని పిశాచాలు ప్రేతాత్మలు పడ్డట్టు పడిపోయారు వీళ్ళ మీద. దాంతో వీళ్ళందరికీ ఫుడ్ ఆర్డర్ పెట్టడం అంటే మాటలా, ఏదో ఒకటి వండి తగలేద్దాంలే కుక్కర్లో అని వంటగదిలోకి వెళ్తే మేము అలా తినమన్నారు. ఒక్కొక్కళ్ళు 25 చపాతీలు, పిల్లలు 10 చపాతీలు, సరిగ్గా 5 కేజీల బంగాళదుంపలు వేసి కూర వండితే తినటానికి శరత్కి సౌజన్యకి చెరో చపాతీ మిగిలింది. అందులో అదిరిపడిపోయాడు శరత్. ఇక ఇలాగే ఎన్ని రోజులా వెళ్ళనని అర్థం కాలేదు. ఇలా మొత్తానికి రోజులు గడిచిపోతున్నాయి. వారమైంది వెళ్ళట్లా, 10 రోజులైంది వెళ్ళట్లా, 20 రోజులైంది వెళ్ళట్లా, నెల రోజులైంది వెళ్ళట్లా, ఇలా 6 నెలల కాలం గడిచిపోయింది. ఈలోపు సౌజన్యని నానా మాటలు అంటాం, శరత్ స్నానానికి వెళ్ళినప్పుడు సౌజన్యని మొట్టికాయలేయటం, కనపడకుండా ఇక కావాలని కాలే పెనం మీదకి చురుక్కుమని అంటుకునేలాగా అమ్మాయిని తోయటం. ఈ 6 నెలల్లో సౌజన్య పుట్టింటి వాళ్ళు కానీ చెల్లెలు కానీ ఇంటివైపు కూడా తల తిప్పి చూడలేదు. సౌజన్య ఇంటి చాకిరి చేసి శరత్ చేసి మనుషులు ఎముకలు పోగుల్లాగా అయిపోయి శవాల్లాగా తయారైపోయారు. ఆఫీస్ క్యాంటీన్లో తినటం, ఆఫీసులో టిఫిన్ తినటం, ఒకవైపున
ప్రమోషన్ వచ్చే టైము, ఈ టెన్షన్ల దెబ్బకి బుర్ర పని చేయట్లేదు, యాక్టివ్గా ఉండే మీరేంటి ఇలా తయారయ్యారని ఆఫీసులో తిట్లు పడుతున్నాయి. ఇంటికి వచ్చేసరికి ఇక అపార్ట్మెంట్ ప్రెసిడెంటు సెక్రటరీ శరత్ని పిలిచి, మీ ఇంటికి ఎవరో 3 థర్డ్ గ్రేడ్ లేడీస్ వచ్చారో, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండకుండా ఫ్లాట్లు తలుపులు కొట్టి ఇళ్లల్లోకి వెళ్ళి అత్తల మీద కోడళ్ళకి, కోడళ్ళ మీద అత్తలకి, మొగుళ్ళ మీద పెళ్ళాలకి, పెళ్ళాల మీద మొగుళ్ళకి చెప్పి తంపీలు పెట్టి తగాదాలు పెడుతున్నారు మిస్టర్ శరత్, మిస్సెస్ సౌజన్య. ఇలాగే అయితే కనుక మీ ఓనర్ కంప్లైంట్ చేయాల్సి వస్తుందని ఆయనకి చెప్పారు. ఆయన ఆనందరావుకు ఫోన్ చేస్తే ఆనందరావు తలకాయ పట్టుకొని కూర్చొని వెళ్ళిపోతారంటే, మన పిల్ల కాబట్టి నాకు తెలుసు కాబట్టి సరిపోతుంది, అపార్ట్మెంట్లో వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు, మన ఫ్లాట్లో మనం ఉండి మన పనేదో మనం చూసుకోవాలి కానీ చుట్టుపక్కల వాళ్ళతో మనకెందుకని ఆయన గడ్డి ఆనందరావుని పెట్టి ఫోన్ పెట్టేశాడు. దాంతో వీళ్ళకు బుర్ర పని చేయట్లేదు. శరత్ ఇంటికి వచ్చేపాటికి పిల్లలు చండాలం గొడవ రచ్చ. పిల్లల్ని ఒక దెబ్బేస్తే మేనమామ అయి ఉండి దగ్గర తీయాల్సింది పోయి పిల్లల్ని కొడతావా అంటాం. టీవీ రిమోట్లు ఇరిగిపోయినాయి. ఇక ఫ్రిడ్జ్ డోర్ పనిచేయట్లేదు, ఫ్రిడ్జ్ డోర్ హ్యాండిల్ ఎరగొట్టేశారు. టీవీ అసలు సరిగా పనిచేయటమే పోయింది, ఫ్యాన్ రెక్కలు వంగిపోయినాయి, ఏసీ రిమోట్ పగిలిపోయింది, బాత్రూంలో షవర్లు ఊడిపోయినాయి, ట్యాపులు ఊడిపోయినాయి, కబోర్డుల పైన కమోడ్ పైన కూర్చునేటటువంటి సీటింగు సగానికి ఎరగొట్టి పెట్టారు. ఇక ఇల్లంతా కంపు అయిపోయి ఒకరోజు వచ్చేపాటికి గ్యాస్ వదిలేసి వెళ్ళి పక్కింటి ఆవిడతో కబుర్లు చెబుతున్నారు. అలా పాలు పొంగిపోయి వరదైపోయి వంటగదంతా కంపు అయిపోయి వంటగది సింకులు నిండిపోయి ఎంగిల్ నీళ్ళన్నీ హాలన్నీ వచ్చేసి చండాలం అయిపోయింది ఇల్లు. శరత్ ఈ టార్చర్ తట్టుకోలేక పెద్దగా అరిసి కేకలేసి రచ్చ చేసుకుంటున్నాడు. సౌజన్యకి అసలేం అర్థం కాలేదు. దాంతో ఇల్లంతా నువ్వు ఫ్రెష్ అయ్యి రాపో ముందని తను క్లీన్ చేసుకుంటూ ఉండగా ఆడపడుచులిద్దరూ బాల్కనీలోకి వెళ్ళి మొగుళ్ళతో మాట్లాడటం వినేసింది సౌజన్య. మీ అమ్మ వాళ్ళు రానివ్వకపోతే ఎలా, అసలు మిమ్మల్ని వదిలి మేము ఎలా ఉంటామనుకుంటున్నాం, మేము అసలు ఉండలేకపోతున్నాం తెలుసా, మిమ్మల్ని వదిలే పగలంతా అంటే వేరే విషయం, రాత్రికి మిమ్మల్ని వదిలి మేము అసలు బ్రతకలేకపోతున్నాం, అసలు వేళ్ళు కొంగర్లు పోతున్నాయి, మల్లెపూలు చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తున్నావు, తెల్లచీర చూస్తే నువ్వే గుర్తొస్తున్నావు, ఉండలేకపోతున్నానని వీళ్ళిద్దరూ మాట్లాడటం విని, ఇప్పుడు ఆ 10 లక్షల రూపాయలు బంగారం పెట్టకపోతే కాపురానికి రానివరా ఏంటి, మీ అమ్మాయి ఎందుకందే, ఒళ్ళు పొగరెక్కందా, అసలు మిమ్మల్ని ఎందుకు రమ్మనమన్నారో, అదంతా ఎందుకు చేసుకున్నారని అవతల నుంచి వాళ్ళని కూడా డబుల్ వాయిస్ వినిపించాయి సౌజన్యకే. దాంతో ఓహో ఇదన్నమాట విషయం అని అర్థమై శరత్కి చెప్తే ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలం అయిపోతాడు అనుకుంటూనే శరత్కి చెప్పింది. చెప్పేపాటికి శరత్ వచ్చి కడిగి పెట్టి, ఏమే ఇలా ఎన్నాళ్ళు బతికేద్దాం అనుకుంటున్నారు, నా ఇంటి మీద పడి నా ఇల్లు ఏమైనా ధర్మసత్రం అనుకుంటున్నారా, 2.5 ఎకరాల పొలం రాయించుకున్నావుగా, అదేదో అమ్మి నీ కూతుళ్ళకు ఆ రోజు బంగారం పెట్టి పంపిస్తే సరిపోయేది కదే, నానెత్తి మీద వచ్చి కూర్చోపోతే ఏంటయ్యా 2.5 ఎకరాలు పెట్టానంటావో, పెద్దోడికి అన్యాయం జరగలేదా, అందుకే పెట్టాము, తప్పేంటి అంది కోటేశ్వరే. నేను చదివించలేదా ఏంటి, మళ్ళీ నన్ను చదివించానన్నావంటే మర్యాదగా ఉండదు నీకు అన్నాడు. సరే చదివించలేదు, నా పాలిచ్చాగా నీకు, పాలకు ఖరీదు కట్టు, కడుపులో 9 నెలలు మోసాగా, మోసినందుకు ఖరీదు కట్టు, నిన్ను నా గర్భసంచిలో వేసుకున్నందుకు ఖరీదు కట్టు, నిన్ను సావగొట్టకుండా ముద్ద పెట్టి పెంచాను కదరా దానికి ఖరీదు కట్టు, నేను లెక్కని మా మొహాన పడే, మా దారిని మేము పోతాం అనేసరికి ఎవరికి తప్పినా నీకు తప్పుద్దా అన్నయ్య, మమ్మల్ని నువ్వే చూసుకోవాలి, పిల్లల్ని నువ్వే చదివించి పెంచి పెద్ద చేయాలనే పాటికి శరత్ అదిరిపడిపోయి కూర్చున్నాడు. మనశ్శాంతి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు రెడీ అవుతుందని ఆనందరావు చెప్పినా ఏం పర్వాలేదు, ఇంటికి తాళాలు వేసేయండి మావయ్య అని చెప్పి గృహప్రవేశం వద్దు, గోంగూర పచ్చడొద్దులే అని అసలు ఇల్లు కట్టించే విషయం వీళ్ళ తెలియటానికి వీలు లేదని చెప్పాడు శరత్. దాంతో సౌజన్యకి భర్త ఏమైపోతాడో ఆలోచించి ఒకవైపున ఆఫీసులో కూడా శరత్ యాక్టివ్గా మనశ్శాంతిగా ఉండట్లేదని సౌజన్యకి అర్థమైంది. దాంతో ఇప్పుడు వీళ్ళ సమస్యకు పరిష్కారం ఏంటి అని ఆలోచించింది. ఒక్కొక్కళ్ళకి 10 లక్షల రూపాయలు బంగారం ఎక్కడి నుంచి తేవాలి, ఈ బ్యాంక్కి వెళ్ళి చూసింది, అంత అమౌంట్ లేదు కాబట్టి వెంటనే లాకర్లో ఉన్నటువంటి తన బంగారాన్ని 10 లక్షలది 20 కాసులు చొప్పున తీసి అలా ఇద్దామని చెప్పి ఆడపడుచులకి తీసుకొని వచ్చింది. శరత్కి ఆ విషయం చెప్పలేదు. చెప్పపోయేసరికి ఎక్కడికి వెళ్ళావే మధ్యాహ్నం పర్మిషన్ పెట్టి అని అడిగాడు. ఏం లేదులే, అప్పుడు ఫ్రెండ్తో కలిసి టైలర్ దగ్గర బ్లౌజ్ ఇచ్చాను తీసుకొచ్చానులే అంటే ఓహో అనేసి శరత్ పట్టించుకోలే. ఇక రాత్రిపూట ఇద్దరు రమారత్న కలిసి కోటేశ్వరిని పడేసి జుట్టు బీకి చెత్త కొట్టారు. ఏం పోయే కాలం వచ్చిందే అని శరత్ లేసి వచ్చేపాటికి ఏంటయ్యా పగలల్లా ముద్ద పెడితే సరిపోయిందా, మా పిల్లల చదువులు బాధ్యతలంటే
ఉంటే నువ్వు చూస్తావు. రాత్రి అయ్యేపాటికి మాకు మా మొగుళ్ళు గుర్తొస్తున్నారు, వాళ్ళు కావాలనిపిస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు, ఏం చేయమంటావు, పక్క గదిలో నువ్వు నీ పెళ్ళాంతో ఉంటుంటే ఇది దీని మొగుడితో ఎన్నాళ్ళు కాపురం చేసేగా నానబోయాడు, ఆ మాత్రం అర్థం చేసుకోవద్దా ఏంటనేపాటికి శరత్ అదిరిపడిపోయి 2 చెంపలు వాయించాడు చెల్లెళ్ళనే. దాంతో మీకు అంత అవసరం రాదులే అనేసి శరత్తును లోపల తీసుకెళ్ళాక తెల్లారి నాకు కాస్త నలతగా ఉంది, నేను 1 గంట లేటుగా వస్తాను వెళ్ళమని శరత్తును పంపించింది సౌజన్య. పంపించిన తర్వాత ఇక రమణి రత్నని పిలిచి ఇద్దరే ఒళ్ళో చెరకు బాక్స్ బంగారం పెట్టింది. అన్నీ 916 కేడిఎం కావునా కాదా, బిఏఎస్ హాల్ మార్క్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నారు. ఇవి 10 లక్షల పైమాటే ఉంటాయి, ఇవి 20 కాసుల పైనే ఉంటాయి మొత్తం నగలు. తీసుకొని వెళ్ళిపోండి, ఇవిగో ఛార్జీలకు డబ్బులు, ఇగో స్వీట్ ప్యాకెట్లు, ఇగో బట్టలు, తీసుకొని వెళ్ళిపోయి మీ కాపురాలు మీరు చేసుకోండి. ఇక మీదట మీరు దయచేసి రావద్దు. వదిన తప్పుగా అనుకోకు, ఏదో డిప్రెషన్లో ఉండి రాత్రులు మొగుళ్ళు గుర్తొచ్చి ఇంతకాలం కాపురం చేసి వాళ్ళని వదిలి ఉండలేక మమ్మీ ఇలా చేసి తీసుకొచ్చేపాటికి మనశ్శాంతి సుఖం సంతోషం లేక ఇలా అయిపోయి ఇలా వచ్చాం. వదిన మనసు కష్టపెట్టుకోబాకు, వెళ్తున్నాం జాగ్రత్త, మమ్మల్ని మర్చిపోబాకు, అప్పుడప్పుడు మాకు ఫోన్ చేయి, అప్పుడప్పుడు మేము వస్తాం, నువ్వు మా ఇంటికి వస్తా ఉండు, మర్చిపోబాకంటే సరిసర్లే వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేశాక కోటేశ్వరి కూతుళ్ళకి లిఫ్ట్ దాకా వెళ్ళి వెళ్ళండి వెళ్ళండి అందినంతవరకు తీసుకొని వెళ్ళండి బాగానే గిట్టుబాటు అయిందిగా వచ్చినందుకు. అమ్మ దీని దగ్గర ఉందన్నమాట, ఉండే ఇవ్వలేదన్నమాట, ఆ సంగతి తెలుసుంటే ఇంకా కాస్త బాగానే జరిపేదాన్ని మీకు, వెళ్ళండి అంది. అప్పుడు దాకా అత్తగాడేదో ఆత్మాభిమానం గల మనిషి పెద్ద టైకూను పైనుంచి దిగొచ్చింది అనుకున్న సౌజన్య ఇదెంత చీప్ లో క్లాస్ కావాలా అనుకొని నేను ఆఫీస్కి వెళ్తున్నానండి అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక రాత్రికి వచ్చాక శరత్ ఏరే వెళ్ళు అని అడిగితే వెళ్ళిపోయారు కాపురానికి అంది కోటేశ్వరి. ఎలా వెళ్ళారు అని అడిగాడు శరత్. ఎలా వెళ్ళేదేముంది, వాళ్ళ ఆయనలు రమ్మన్నారు వెళ్ళారు అంది సౌజన్య వైపు చూసి. ఇదే చెప్పనప్పుడు నేనెందుకు చెప్పాలి, నాకు మాత్రం ఏమవసరం చెప్పాలని అని ఏమెరగనట్టు కూర్చుంటే మరి నువ్వు కూడా బయలుదేరు అన్నాడు. నేనెందుకు వెళ్తానురా, చెప్పానుగా అన్నయ్య 10 ఏళ్ళు చూశాడు, నువ్వు 10 ఏళ్ళు చూడాలని, నీకు తప్పదులే ఎవరికి తప్పినా కూడా అనేపాటికి ఇప్పుడు ఏమంటావు నువ్వు అన్నాడు. అబ్బబ్బబ్బబ్బా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఆవిడ ఒక్కటే కదా, పక్క బెడ్రూమ్ ఖాళీగానే ఉంది కదా, ఉంటే ఉండనివ్వు శరత్, ఇప్పుడు ఏం పోయిందని ఎసట్లో 1 గ్లాసు బియ్యం, దానికి ఎందుకు గొడవ, నువ్వు కూడా వినవేంటి సౌజీ నేను చెప్తుంటే అన్నాడు. నిన్ను ఆపేయమంటున్నానా, పద లోపలికే అని తీసుకెళ్ళింది. తీసుకెళ్లేపాటికి కోటేశ్వర్ని ఏదో ఆషామాషి మనిషి అనుకొని సౌజన్య ఒక తల్లిలాగా గౌరవించి విలువిచ్చి చూసుకుందాం కదా, హాయిగా ఇంట్లో టీవీ చూసుకుంటూ ఏసీ గదిలో ఉండి ఫ్యాన్ వేసుకొని కూర్చొని వండి పెట్టింది తిని అలా కృష్ణారామ అనుకుంటూ పూజా పునస్కారం చేసుకొని గుడి గోపురానికి వెళ్ళొచ్చి అలా కాసేపు బాల్కనీలో కూర్చొని ఏ పిట్టలతోనో కాసేపు కాలక్షేపం చేసుకుంటుంది అనుకుంది పొరపాటున. కానీ కోటేశ్వరి తెల్లారి నుంచి తన అసలు స్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది వీళ్ళ 3 పెళ్ళాలకి. ముందుగా వంట విషయం దగ్గర మొదలుపెట్టింది కోటేశ్వరే. నువ్వు వండే ఒక టిఫిను నేను తిన్నావు, నాకు 2 రకాల టిఫిన్లు కావాలని. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి అని అడిగాడు శరత్. ఏంట్రా అమ్మకి కడుపు నిండా తిండి కూడా పెట్టవా ఏంటి నువ్వు అని అడిగేసింది. ఎందుకు గొడవలని సౌజన్యకు వంట రాకపోయినా ఇంతకాలం నుంచి శరత్ ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళ జీవితంలో సౌజన్య కోటేశ్వరి కోసం యూట్యూబ్ పెట్టుకొని మరీ చేతులు కాల్చుకొని మరీ నానా తిప్పలు పడి వంట నేర్చుకుని ఉదయాన్నే 2 రకాల టిఫిన్లు చేసేది. 4 రకాల కూరలు లేని నేను భోంచేయనని కోటేశ్వరి పట్టు కూర్చునేసరికి 4 రకాలు వండి డైనింగ్ టేబుల్ మీద సర్ది నానబెట్టిన బాదం పప్పు, జ్యూసు, మిల్క్ అన్నీ ఆవిడకి వరుసగా కాఫీ ఫ్లాస్కులో పోసి అన్నీ సర్ది అక్కడ పెట్టేదే. ఈవినింగ్ వస్తూ స్నాక్స్ కొనుక్కు రావాలి, రాగానే కాఫీ పెట్టివ్వాలి, మళ్ళీ ఇంటికి రాగానే స్నాక్స్ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ టీ పెట్టాలి, మళ్ళీ జ్యూస్ చేసి ఇవ్వాలి, మళ్ళీ రాత్రి భోజనానికి జస్ట్ ఒక 20 నుంచి 25 పుల్కాలు, అలాగే ఇంత నాన్ వెజ్ కర్రీ ఇంత వెజ్ కర్రీ తిని 4 గ్లాసులు మజ్జిగ దాగి పడుకుంటుంది కోటేశ్వరి. అవి కాకుండా బయట నుంచి స్వీట్లు హాట్లు కొనుక్కు రావాలి. ఇవి చాలదన్నట్టు కోటేశ్వరి వచ్చేటప్పుడు 4 పాత చీరలతో వచ్చింది. అవి సరిపోదని సౌజన్యని ఇటువు 10,000 ఇటువు 15,000 అని డబ్బులు తీసుకొని వెళ్ళి బయటికి రకరకాల చీరలు కొనుక్కొని వాటిని బొటిక్కుల దగ్గరికి తీసుకెళ్ళి వాటికి రకరకాలైనటువంటి బోట్ నెక్కులు, స్టార్ నెక్కులు, వాటికి ఆ నెక్కులు ఈ నెక్కులు అని ఊరంతా కనపడేంత బ్లౌజ్ నెక్కులు వేసుకుని ఇక తిరుగుతూ ఉండేది. ఐహిల్స్ చెప్పులు, ఆ తర్వాత బ్యూటీ పార్లర్కి వెళ్ళటం, తలకి రంగులు, మెనిక్యూర్లు, పెడిక్యూర్లు, ఆ తర్వాత స్పాలు, ఫేషియల్స్, నెయిల్ పాలిష్లు, నెయిల్ ఆర్టులు, అలాగే నెయిల్స్ పెట్టించుకొని రావటం. అక్కడ అత్తల సంఘంలో చేరింది. చేరి
మొత్తం ఉన్న ఫ్లాట్స్ అన్నిట్లో కూడా మొత్తానికి సగం మంది అత్తలు కోటేశ్వరి టీం కాకపోతే మిగతా సగం మంది మాత్రం కోటేశ్వరి టీంలోకి జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ కలిపి ఒక వాట్సప్ కోటేశ్వరి సౌజన్య చేత నానా మాటలు అని కూటికి గతి లేని దానివి, చెట్టు కింద దానివే, నువ్వు కానీ కట్నం తీసుకురాలేదో, అడుక్కునేదాన్ని చేసుకొచ్చి నా కొడుకిచ్చి చేశామని నానా మాటలు అంటున్నా, తీసుకొచ్చి పెట్టుకున్నందుకు తప్పేదేముందని సౌజన్య ఏమీ మాట్లాడకుండా నాకు స్మార్ట్ ఫోన్ కావాలి కొనిమ్మని, ఆ స్మార్ట్ ఫోను పైగా ఒక 15 రోజులు తనకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఇది అయిపోయిన తర్వాత నువ్వు ఉద్యోగానికి వెళ్ళటం వీలు లేదు, ఎందుకు వెళ్ళాలి ఉద్యోగానికే, నాకు ఇష్టం లేదు, నువ్వు ఇంటి పొట్టునే ఉండి నా సేవ చేసుకోవాలని మొదలుపెట్టింది ఒక రోజున. దాంతో ఇక సౌజన్య ఏవి మాట్లాడకుండా నిలబడితే శరత్, సరే అలాగైతే అది ఉద్యోగానికి వెళ్ళదు, నువ్వు నెలకొక ఎంత తెచ్చివ్వబోతున్నావు నువ్వు మాకు అని అడిగితే, అసలు అదేంట్రా ఇంటి పెత్తనం నాకు ఇవ్వాలి, నీ జీతం ఎంతో చెప్పవు, నీ పెళ్ళాం జీతం ఎంతో చెప్పదు, చెల్లెళ్ళు బాగానే చెప్పారు, ఇప్పటికి నువ్వు ఉద్యోగంలో చేరి అన్నాళ్ళు అయిందంట, కంపెనీలు మారావంట, నీకు నెలకు 1,00,000 రూపాయలు రాదా అంటున్నారు అపార్ట్మెంట్లో మిగతా ఆంటీలు, అంత వచ్చేటప్పుడు నీ పెళ్ళాం ఉద్యోగానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటంట, ఎందుకు వెళ్ళాలి, అసలు దీనికి ఇంతకాలం పిల్లలు ఎందుకు పుట్టలేదు, ఇది గొడ్రాలా, నువ్వు గొడ్డు ముద్దాన్ని పెళ్లి చేసుకొని తీసుకొచ్చావా, ఇది పిల్లల్ని కందా అనేసరికి శరత్కి కోటేశ్వరికి మాట పెరిగిపోయి ఘర్షణలు గొడవలు పెరిగిపోతున్నాయి. ఆ తరువాత సౌజన్య తన పాటికి తన పని తను చేసుకుంటుంటే కోటేశ్వరి రోజు తూట్లు పడిపోయే మాటలనేది గుండెల్నే. దానికి తోడు పెళ్ళి కాకముందు ఆడది బట్టలు ఎలా కావాలంటే అలా వేసుకుందంటే కాబోయే మొగుణ్ణో లేదా పరాయి మగాడినో తన మోజుల్లో వంపు సొంపుల్లో పడేయాలని, పెళ్ళయిన తర్వాత కూడా ఒక ఆడది అలాగే వేసుకుంటుందంటే ఆ ఆడదాన్ని ఏమంటారో తెలుసా, వేశ్యాన, వెలయాలన. ప్యాంటు షర్ట్లు వేసుకోవటం, టాపులు వేసుకొని చున్నీలు వేసుకోకపోవటం ఆడదాని లక్షణమా, ఆడది ఒళ్ళంతా కప్పుకునేలా చీరలు కట్టుకోవాలి, చున్నీలు వెయ్యాలి, వెయ్యవే అందే సౌజన్యనే. దాంతో ఎందుకు వచ్చిన గొడవ, ఇవి నోట్లో నోరు పెట్టడం అని సౌజన్య చున్నీ వేసుకున్న పక్క నుంచి మొత్తం కనపడుతుంది ఒళ్ళంతా కూడాను. అవునులే ఈ వంపు సొంపులు చూపించేగా నువ్వు మగాళ్ళను పడేసేదని అనేసరికి తీసేసి తెల్లారి నుంచి చీరలు కట్టుకోవటం మొదలుపెట్టింది. అదే అయిపోయిన తర్వాత హెయిర్ లీవ్ చేసుకుని వెళుతుంటే అవునులే గాలికి జుట్టెగిరి అలా మగాళ్ళ మొహాల్ని తాకి మగాళ్ళని ముగ్గులోకి దించాలంటే ఇవన్నీ అవసరమేననేసరికి జడేసుకోవటం మొదలుపెట్టింది. ఆఫీసులో వాళ్ళంతా సౌజన్యని ఎంఎన్సీ కాబట్టి వింత జంతువుని చూసినట్టు చూడటం మొదలుపెట్టారు. ఇక దానికి తోడు ఏమైంది నీకు పిచ్చి పట్టిందా ఇలాగా అని అడిగాడు శరత్. అంటే ఇప్పుడు మీ అమ్మ నేను చీర కట్టుకొని తీరాల్సిందే అంది, నేను జుట్టెర పోసుకుంది బాగోదంది, అలా అని మీ అమ్మను పున్ను బయటికి పంపించేయగలవా, చిన్న చిన్న విషయాల దగ్గర పెద్ద గొడవలు పెట్టుకున్నానంటారు, ఇప్పుడు నువ్వు అరవటం వల్ల ఆవిడ వెళ్ళిపోద్దా, కాదు కదా, ఈ సమస్యలు పరిష్కారం అయిపోతాయా, లేదు కదా, ఎవరో ఒకళ్ళం కాంప్రమైజ్ అవ్వాలి, ఆవిడెటు అవ్వదు, అదేదో నేనే అయిపోతే పోలే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సౌజన్య. ఆ తర్వాత సౌజన్య నవ్వటమే మానేసిందే. సౌజన్య శరత్తుల మధ్య మౌనం రాజ్యం వెళ్తుంది, మాటలు తగ్గిపోయినాయి ఇద్దరి మధ్య. దానికి తోడు ఏ రోజైతే కనుక కోటేశ్వరి ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి శరత్ సౌజన్య ఒంటి మీద చెయ్యేసి ఎరుగడు. అంతకుముందంతా చెల్లెళ్ళ పిల్లలతో గొడవలు. వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి శరత్ సౌజన్య ఎక్కడ భార్యాభర్తలు కలుస్తారో, కోడలు ఎక్కడ కొడుకుని లొంగ తీసుకుంటుందోనని రాత్రుల్లో కోటేశ్వరి వెళ్ళి తలుపు బాది పారేసేది. ఏంటమ్మా అని శరత్ అంటే, నాకు కాళ్ళు మంటలుగా ఉన్నాయి, వచ్చి నీ పెళ్ళాన్ని కాళ్ళ కొబ్బరి నూనె రుద్దమనో, నాకు మెడలు నొప్పులుగా ఉన్నాయి మెడలు ఒత్తమనో, నాకు కళ్ళల్లో ఐ డ్రాప్ వేయమనో, నా కాళ్ళు ఎత్తుతూ నా దగ్గర పడుకోమనో, నాకు ఏంటో భయంగా ఉంది, ఈరోజు మీ నాన్న కల్లోకి వస్తున్నాడు రమ్మను మను అని ఇలా కొడుకుని కోడల్ని విడదీసిందే. ఇప్పటికీ అలా 6 నెలల కాలం గడిచిపోయింది. ఈ 6 నెలల కాలంలో కోటేశ్వరి ఇళ్ళ చుట్టుపక్కల అత్తలకి కోడళ్ళకి తగాదాలు పెట్టేసరికి కొంతమంది కోడళ్ళు అత్తల్ని పడేసి చితగ్గొట్టేశారు, కొంతమంది కొడుకులే అమ్మల్ని చితగ్గొట్టి గెంటారు, కొంతమంది మొగుళ్ళే పెళ్ళాలనే మొత్తానికి కోడళ్ళని ఇలా అంటున్నారని ఉతికి పడేసి ఇలాంటి దాన్ని ఫ్లాట్ల మధ్యలో ఉంచితే మర్యాదగా ఉండదని శరత్కు వార్నింగ్ ఇచ్చేశారు. ఇది చాలదని ఇక అసలు సౌజన్య మనిషిలాగా లేదో పిచ్చిదానిలాగా తయారైపోయింది. దానికి తోడు నువ్వు ఉద్యోగం మాంతావా మానవ అని కోటేశ్వరి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నానా మాటలు అని 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 ఆ మాటలు పడలేక రిజైన్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయింది సౌజన్య. ఎక్కడికి వెళ్ళిపోయిందని శరత్ అడిగేసరికి హెచ్ఆర్ పిలిచి వాట్ ఈస్ దిస్ శరత్, అసలు ఎలా ఉండే తన వర్క్ ఎఫిషియన్సీ ఏంటి, అలాంటిది సౌజన్య రిజైన్ లెటర్
పడేసి వెళ్ళిపోయింది. ఏమైందని అడిగితే పర్సనల్ ప్రాబ్లం అంది. పర్సనల్ ప్రాబ్లం మీ ఫ్యామిలీతో అయితే నువ్వు సార్ట్ అవుట్ చేసుకో, నీ వల్లే అయితే ఇంతకాలంగా లేని కారణం ఇప్పుడు ఎందుకు వచ్చిందో నువ్వు ఆన్సర్ చెయ్యాలి, మీరు అది ఓకే చెయ్యొద్దు అన్నాడు శరత్. వారం రోజులు లీవ్ అని ఆపగలను, ఒకవేళ తనకి ప్రెగ్నెన్సీ అయితే నేను మెటర్నిటీ లీవ్ ఇస్తాను ఎటు కూడాను, అది ప్రాబ్లం కాదు. కానీ ఈ మధ్య మీ ఇద్దరిలో యాక్టివ్నెస్ తగ్గిపోయింది, వర్క్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటున్నారా, ఎవ్రీ మంత్ మీకు పెర్ఫార్మెన్స్ షీట్స్ వస్తాయి కదా, ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారో, యాక్టివ్నెస్ తగ్గిపోయింది, వైఫ్ అండ్ హస్బెండ్లా ఉండలేదు అసలు మీరు, ఇదివరకు ఒకళ్ళని మించి ఒకళ్ళు వర్క్ చేసేవాళ్ళు, ప్రమోషన్ లిస్ట్లో ఉన్న మీ పేర్లు వెనక్కి వెళ్ళిపోయినాయి, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అంది హెచ్ఆర్. దాంతో శరత్ ఆలోచనలో పడిపోయాడు. ఈలోపు ఆనందరావు బ్యాంక్కి వెళ్తే ఆయన స్నేహితుడే బ్యాంక్ మేనేజర్. అమ్మాయి వచ్చి ఇలా బంగారం తీసుకెళ్ళిందని చెప్పేపాటికి కూతుర్ని ఇంటికి రమ్మనమని ఫోన్ చేసి సునంద ఏమైందే బంగారం అని అడిగితే ఇలా పెట్టి పంపాను అనేసరికి కూతుర్ని లాగి చంప మీద పెట్టి కొట్టి ఎందుకైనా నీకు ఇచ్చింది అంటే, ఏం చేయమంటావు మా దరిద్రాల్ని ఇంట్లో పెట్టుకోమంటావా, ఎన్నాళ్ళు పెట్టుకోమంటావు, ఇల్లు ఎలా చేశారో తెలుసా, అనకూడదులే కానీ చేపల మార్కెట్ లాగా ఎంత దరిద్రంగా తయారు చేశారో తెలుసా, అలాంటి దరిద్రుల్ని ఎన్ని రోజులని ఇళ్ల మీద పెట్టుకొని ఇంటిని రచ్చరచ్చ చేయమంటావు, మా అపార్ట్మెంట్లో పరువు తీసుకోమంటావు చెప్పు, ఆ నరకం తట్టుకోలేక ఇచ్చి పంపించేశాను, నా మొగుడు చిత్రహింసలు పడుతున్నాడు వాళ్ళుంటే ఏం చేయమంటావమ్మా, అందుకే పంపించేశానమ్మా నేను, దయచేసి మీరు కూడా నన్ను ఇంకేం అడగొద్దు నాన్నగారు అని అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది సౌజన్య. అల్లుడికి వెంటనే రమ్మనమని ఫోన్ చేసి సునంద ఆనందరావు కూర్చోబెట్టి ప్రేమించానన్నావు, దీన్నే ప్రేమంటారా, పెళ్లి చేసుకుంటానన్నావు, పెళ్లికి అర్థం ఇదేనా, మాకు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నావు, ప్రేమించానన్నావు బాగానే ఉందే, మేమిచ్చిన ఇదే కట్నం ఇస్తే మా బిడ్డకి మేము ఇంతకన్నా మంచి సంబంధం తెచ్చి చేయలేకపోయే వాళ్ళమా, 40 కాసుల బంగారం నీ చెల్లెళ్ళకి పెట్టించడం గొప్పతనం అనుకుంటున్నావా, నాకు ప్రమాణ పూర్తిగా తెలియదు మామయ్య అన్నాడు. తెలియనంత మాత్రాన చూడయ్యా, ఇప్పుడు మీ చెల్లెళ్ళకి ఇచ్చిన బంగారం వెనక్కొచ్చుద్దా, ఆడపిల్లకి స్త్రీధనంగా ఏ తల్లిదండ్రులైనా ఎందుకు బంగారం పెట్టుకుంటారో తెలుసా, మేం బ్రతుకున్నంత కాలం వాళ్ళ కోసం మేము జీవితాంతం శ్రమించి చేయించిన వస్తువుల్లో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి, ఎన్నో మెమరీస్ ఉంటాయి, ఎన్నో గుర్తులుంటాయి, అందులో అమ్మమ్మలు పెట్టిని, నానమ్మలు పెట్టిని, తాతమ్మలు పెట్టిని, మేనమామలు పెట్టిని, పిన్నులు బాబాయిలు పెట్టిని అవన్నీ కాదు, తల్లిదండ్రులు కొనిచ్చినాయి అంటేనే పిల్లలకు వాళ్ళ కష్టార్జితాలతో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి, అవన్నీ ఊళ్ళో వాళ్ళకి దోచిపెట్టాలని మేము ఇచ్చి చెయ్యం కదా, మా కళ్ళ ముందు మా కూతురు వేసుకొని తిరగాల్సింది పోయి ఎవరికో దాన ధర్మాలు చేయటం ఏంటో మాకు అర్థం కావటం లేదు, మీ అమ్మ వచ్చి మా అమ్మాయి మీద పెత్తనం చేయటం ఏంటో మాకు అర్థం కావటం లేదు, అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఎంత అసహ్యంగా అనుకుంటున్నారు, నాకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయో తెలుసా, అల్లుడు నిన్ను ప్రేమించానన్న ఒక్క మాట అలా నా భార్య నా కూతురు నేను అనొద్దన్నాడని నీకు అసలు వెనకమాల స్థితిగతులు ఏంటని అడిగానా, నీ కులం ఏంటని అడిగానా, నీకు ఎంత ప్రాపర్టీలు వచ్చినాయి అని అడిగానా, నీ పొలం నువ్వెందుకు మీ అన్నయ్యకి రాసొచ్చావని అడిగానా, నువ్వు నెలకి ఎంత జీతం తెస్తున్నావని అడిగానా, ఒక్క మాట కూడా నిన్ను అడగలేదు కదవయ్యా, పిల్లనిచ్చి చేసినందుకు చివరికి నా కూతురు ఎలా అయిపోయిందే, డ్రెస్సులు వేసుకోవాల్సిన పిల్ల చీరలు కట్టుకోవటం ఏంటి, నేత చీరలు కట్టుకోవటం ఏంటి, ఆ వెనకమాల అమ్మమ్మలాగా మూసేసిన మెడలు జాకెట్లు వేసుకోవటం ఏంటి, జడేసుకోవటం ఏంటి, ముడేసుకోవటం ఏంటి, ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే పిల్లలాగానే ఉందా నా కూతురు, అలాగే ఉంటున్నారా, అవన్నీ నీ కళ్ళకు కనపట్టలేదా, నరకానికి మంచికి చెడుకి కూడా ఒక హద్దు ఉంటుంది అల్లుడు, ఎంతబడికని పడతా వెళతారనుకుంటున్నావు, ఒక మాట చెప్పనా బావా, నేను అంటే అన్నాను అనుకుంటావేమో, ఫర్ గ్రాంటెడ్ తీసేసుకుంటున్నావేమో బావా, అక్క విషయంలో నువ్వు కూడా పడుతున్నారు కదా అని చెప్పి ఎవరైనా సరే భరిస్తున్నాడు కదా అని మనం కూడా మౌనం ఊరుకుంటూ వెళ్ళిపోతే ఆ మౌనం ఏదో ఒక రోజు మనం చేసింది తప్పేమో అనుకొని మనం అసలు ఈ ప్రేమ పెళ్ళే చేసుకోకుండా ఒంటరిగా బ్రతకటమే హాయ్ అనుకొని నిన్ను కూడా అలాగే తీసుకొని అక్క నీ జీవితంలోంచి వెళ్ళిపోతే బావా అనేసింది వర్షిణి. దాంతో శరత్ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. నేను ఇక ఏం జరగాలో చూసుకుంటానని అత్తమామలతో చెప్తే, ఏమోనయ్యా నిన్ను నమ్మి పిల్లని నీ చేతిలో పెట్టా, ఇక ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు కూడా మౌనం వహించేశారు. వర్షిణి మాత్రం ఒక్కటే అందే, అక్క ముఖంలో నవ్వు చూసి ఎన్నాళ్ళయింది బావా, నువ్వు మీ ఇద్దరూ సంతోషంగా ఉండి ఎన్నాళ్ళయిందే, ఆఖరిసారి ట్రిప్పుకు వెళ్ళొచ్చిన రోజు మిమ్మల్ని సంతోషంగా చూశాను, మళ్ళీ సంవత్సరం అయింది బావా ఇప్పటికి ట్రిప్పుకు వెళ్ళొచ్చి, ఈ మధ్యలో మీ యాన్యువల్ డేలు అయిపోయినాయి, ప్రపోజల్ డేలు అయిపోయినాయి, ఒక్కటి మీరు చేసుకుంది లేదో, నిజంగా మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారా బావా అని అడిగింది. అంత చిన్నపిల్లతో కూడా అలా అడిగించుకునే పాటికే మనసు చివుక్కు మనిపోయి శరత్ హుటాహుటీనా ఇంటికి బయలుదేరి వెళ్ళేసరికి నానా మాటలు అంటుంది సౌజన్యని కోటేశ్వరి. సౌజన్య ఏం మాట్లాడకుండా, వాడొచ్చాడు ముందు మంచినీళ్ళు ఇవ్వవే అంది సౌజన్యని. మంచినీళ్ళు ఇస్తే శరత్ అక్కడే నిలబడి చూస్తానే ఉన్నాడు. సౌజన్య చాకిరి చేసుకోవటం, పిచ్చిదానిలాగా ముడి నూనె కారే మొహం, ఆ నేత చీరలు, సౌజన్య అవతారం చూసి బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు. ఫ్రెష్ అయ్యే
అంతకుముందు ఫోటోలన్నీ ట్రిప్పులకి వెళ్ళినాయి, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నాయి, ప్రేమించుకునే రోజుల్లో తీసి చూశాడు. ఎంత సంతోషంగా నవ్వుతూ కిలకిలలాడుతూ చిలకలా ఉన్న సౌజన్య ఆ రోజుల్లో లాంగ్ ఫ్రాక్స్, నీ లెంత్ ఫ్రాక్స్ వేసుకుని సరదాగా సంతోషంగా జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని ఎంత హుషారుగా చిన్నపిల్లలా గెంతుతూ ఉండే తన భార్య మొహంలో ఆ నవ్వు లేదో. గుండె మండిపోయింది. అందరి తల్లులు దీనిలాగే ఉన్నారా? ఇదే ఎందుకు ఇంత బరితికిచ్చిపోయింది? ఇదే ఎందుకు అంత చీప్గా బిహేవ్ చేస్తుంది? అందరు అత్తలు ఇలాగే ఉన్నారా? ఎంతమంది అత్తలు కూతుళ్ళని కోడళ్ళని కూతుళ్ళలా చూసుకోవటం లేదో? ఎంతమంది అత్తలు ఇంట్లో కలిసిపోయి కొడుకు కోడళ్ళ సంతోషాలు చూడట్లేదో? ఇలాంటి దానికి పుట్టడం నేను చేసుకున్న పాపమా? ఇలాంటిది నాకు తల్లి అవ్వటమే నేను చేసుకున్న పాపమా అనే ఆలోచనలో పడ్డాడు. ఈలోపు శరత్ను రమ్మనమని అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కబురు పెట్టి, ఇలాగైతే కుదరదు బాబు, ఆవిడ మీ ఇంట్లో ఉంటే మాత్రం మేము ఇల్లు ఖాళీ చేయించేస్తాం, ఏమైందండి అని అడిగేసరికి, ఇదిగో ఫలానా నెంబర్ వాళ్ళ కోడలు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పిందంట. ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య అంట. ఆ అమ్మాయి మొగుడు 6 నెలలు అమెరికా వెళ్ళాడు. ఆ పిల్లని అత్తగారు నానా టార్చర్లు పెడుతుంటే నా కోడల్ని నేను చూడు ఎలా కంట్రోల్లో పెట్టానో, మీరు మీ కోడళ్ళని కంట్రోల్లో పెట్టి తొక్కేయండి, కోడళ్ళ చేత చీరలు కట్టించండి, కోడళ్ళ చేత ఇంట్లో పాచి పనులు చేయించండి, కోడళ్ళని హింసలు పెట్టండి, కోడళ్ళ జీతాలు తీసుకోండి, ఇంటి పెత్తనం మొత్తం మీ చేతిలో ఉంచుకోండి అని వాళ్ళకు నూరి పోసిందంట. దాంతో ఆ పిల్లని నానా మాటలు అనేపాటికి ఆ పిల్ల సూసైడ్ చేసుకోవటానికి పాయిజన్ తాగిందే. వాళ్ళందరూ ఇందాక పోలీసులు జీబులు హడావిడి నానా రచ్చ అయిపోయిందే. నువ్వు లేవని మీ ఇంట్లో తాళాలేసి మీ అమ్మ సినిమాకి పారిపోయిందే. దాంతో మేమేం చేయాలో మాకేం అర్థం కావట్లేదయ్యా. పైగా ఏదైనా అడిగితే మీరెవర్రా నన్ను అడగటానికి అని అడుగుతుంది మమ్మల్ని. ఇలాగే అయితే గనక మమ్మల్ని వెళ్ళిపోమంటారా, మీరు వెళ్ళిపోతారా, ఆవిడని పంపిస్తారా అన్నాడు ప్రెసిడెంట్. కోపంతో ఒళ్ళు మండిపోయి వచ్చాడు శరత్ ఇంట్లోకి. వచ్చి ముందు కోటేశ్వరి రూమ్లోకి వెళ్ళి, కోటేశ్వరి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచే వచ్చినప్పుడు తీసుకొచ్చిన 4 చీరలు ఓ పక్కనుంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత సౌజన్య దగ్గర డబ్బులు తీసుకొని దాదాపు 10,000 15,000 పెట్టి కొన్న చీరలు ఒక 20 దాకా 25 దాకా ఉన్నాయి. ఐహిల్స్ చెప్పులు, రకరకాల డ్రెస్సులు, కోడల డ్రెస్సులన్నీ తనేసుకుంటుందే. ఇక హెయిర్ కట్ చేయించుకొచ్చి అవన్నీ పార్లర్లకు వెళ్ళి లిప్స్టిక్లు, కాస్మెటిక్స్, పెర్ఫ్యూములు మొత్తం కలిపి చోట కుప్పబోసి బాల్కనీలో అగ్గిపుల్ల గీశాడు. అయ్యో 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 నీకేం పోయే కాలం వచ్చిందిరా అనేసరికి, నోరు ముయ్యి నువ్వు అన్నాడు. అని ముందు లోపలికి వెళ్ళి ఆ 4 చీరలు బ్యాగ్లో వేసుకుని మళ్ళీ ఫార్మల్సే వేసుకుని గబగబా కోటేశ్వరి చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోయి లిఫ్ట్లో ఇసిరేసి అక్కడి నుంచి ముందు క్యాబ్ మాట్లాడి క్యాబ్లో పడేసి తీసుకెళ్ళి బస్సు ఎక్కించి బస్సులో పడేసి ఊరికి తీసుకెళ్ళాడు. ఊరికి తీసుకెళ్ళేసరికి వెనకాలే పరిగెత్తుకుంటూ ఆనందరావుని, వర్షిణిని, సునందని తీసుకొని సౌజన్య పరిగెత్తింది. ఈలోపు కూతుళ్ళిద్దరికీ కోటేశ్వరి కబుర్లు పెట్టుకుంది. ఇక పెద్ద కొడుకు పెద్ద కోడల్ని కూడా రమ్మనమని కబురు పెడితే మేము రామనేసరికి మూసుకొని రమ్మన్నారు కూతుళ్ళు. వాళ్ళు కూడా వచ్చారు. వచ్చేసరికి ఇక కోటేశ్వరి బ్యాగ్ అక్కడ ఇసిరేసి, నువ్వు ఇక నుంచి ఇక్కడే పడిస్తావు, మళ్ళీ నా ఇంటికి కానీ నా ఇంటి జోలికి కానీ వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు అనేసి తిరిగి వెళ్ళబోతుంటే పెద్ద మనుషులందరినీ పోగు చేసి పంచాయతీ పెట్టి, నీ అంతు తేలుస్తాను, ఎందుకు చూడవరా, నేను నిన్ను కన్నాను మోసాను, నోరు ముయ్యవమ్మా చాలేగానే, కన్నాను మోసాను, కన్నాను మోసాను, కన్నాను మోసాను, 10 ఏళ్ళు వాడు చూశాడు, 10 ఏళ్ళు నేను చూడాలి, 10 ఏళ్ళు వాడు చూశాడు, 10 ఏళ్ళు నేను చూడాలి. ఏరా ఎకరం 25 లక్షలు ఖరీదు చేసే పొలం 2.5 ఎకరాలు పెట్టించుకొని అమ్ముకొని ఇల్లు వాకిళ్ళు కొనుక్కోవటం తెలిసినప్పుడు ఈ రెండిటికి 10 లక్షల రూపాయలు బంగారం పెట్టేసి పంపించాలనే విషయం నీకు తెలియలేదా? అదేంటి మాకేంటో ఊరికినే పెట్టినట్టు, నోరు ముయ్యకపోతే వదినా నేను ఆడమగ తేడా కూడా చూసుకునే సిచ్యువేషన్లో లేనప్పుడు అనేసరికి సరోజ భయపడింది. ఇక పెట్టించుకొని ఇల్లు వాకిళ్ళు కొనుక్కున్నప్పుడు ఆమెను చూసుకోవాలిగా. అసలు ఈ దరిద్రాలు నాకు వద్దని వదిలించుకుందామనే ఆ రోజున నేను ఆ పొలం పెట్టాను. పెట్టి నా దారిని నేను వెళ్ళి నా బ్రతుకు నేను అందరూ చచ్చారనుకొని నా పెళ్ళాంతో బతుకుతున్నాను. పోనీ వచ్చింది వచ్చినట్టుందా, వీళ్ళిద్దరు కాపురాలు చెడగొట్టి వీళ్ళిద్దరిని తీసుకొచ్చి నా పెళ్ళాం చేత 20 కాసులు బంగారం పెట్టించి నాకే చెప్పకుండా నా పెళ్ళాన్ని టార్చర్ పెట్టి, నా పెళ్ళాం డ్రెస్సులు వేసుకోకూడదు, నా పెళ్ళాం డ్రెస్సులు నువ్వు వేసుకుంటావు, నువ్వు హీల్స్ చెప్పులు వేసుకుంటావు, నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్తావు, నా పెళ్ళాం జుట్టు ఎరబోయకూడదు, నువ్వు జుట్టు ఎరబోసుకుంటావు, నువ్వు లిప్స్టిక్లు వేసుకుంటావు, నువ్వు ఈ వయసులో మేకప్లు చేయించుకొచ్చుకుంటావు, నువ్వు స్లీవ్లెస్ బ్లౌజులు వేస్తావు, నువ్వు నైట్ డ్రెస్సులు వేస్తావు, నువ్వు జిమ్ములకి వెళ్తావు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అంకుల్స్తో మాట్లాడతావు. నా పెళ్ళాన్ని నువ్వు అడిగావు కదా ఒక మాట, పెళ్ళికి ముందంటే కాబోయే మొగుడు కోసం మగాళ్ళని ముగ్గులో దించాలని, పెళ్ళయ్యాకంటే ఎవరి కోసం అని అడిగావు కదా. మరి నీ పెళ్ళి కాకముందు నువ్వు ఎవరి కోసం రెడీ అయ్యేదానివే? నువ్వు అప్పుడు రెడీ అయ్యావంటానికి సాక్ష్యం ఈ ఫోటోలు. పెళ్ళి అయిన తర్వాత ఎవరి కోసం రెడీ అయ్యావు? పోయాడే
మహానుభావుడు రామనాథం. సరే రామనాథం కోసం, మరి రామనాథం కూడా పోయాడు కదా, ఇప్పుడు ఏ నాథం కోసం రెడీ అవుతున్నా, ఏ నాథుడి కోసం రెడీ అవుతున్నావు కోటేశ్వరి అని అడిగితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంది. నువ్వన్న మాటలేగా, నువ్వు నా పెళ్ళాన్నలా మొగుడున్న నా పెళ్ళాన్ని నువ్వు అడగంగలేంది, నేను నిన్ను అడిగితే తప్ప, అసలు నేనెందుకు చూడాలి నిన్ను, నాకేం అవసరం, ఊళ్ళో పెద్ద మనుషులందరూ అది కాదు బాబు అమ్మ కదా, సరే అంతే కదా, ఇప్పుడు నేను నా పెళ్ళాం ఉద్యోగం మానేస్తాం, వచ్చి ఇక్కడే కూర్చుంటాం, మమ్మల్ని కూడా ఇప్పుడు అయితే మీ ఆస్తుల్లో నుంచి మీ పిల్లలకు వాటాలు రాయకుండా మాకు రాస్తారనమాట, మమ్మల్ని మీరు పోషిస్తారనమాట అని అంటే మేమెందుకు పోషిస్తామయ్యా అని అడిగేసరికి మరి ఆ రోజున 2.5 ఎకరాలు పొలం పెట్టేటప్పుడు మాటలు పడిపోయినాయే మీకు, మరి 20 కాసుల బంగారం కూతుళ్ళకి పెట్టేటప్పుడు కోడళ్ళకు కూడా పెట్టాలనే నోరు పడిపోయిందే, పెద్ద కొడుకు ఒకడికి 5 ఎకరాలు పెట్టేటప్పుడు నోరు రాలేదే, ఆ రోజున మీ అందరు పెద్ద మనుషులు కాదా, చిన్న మనుషులా, అసలైనా నా మీద అదార్టీ చేయడానికి ఇక్కడ ఎవరికి రైట్ లేదో, నా దగ్గరికి రావడానికి ఇక్కడ ఎవరికి హక్కు లేదో, సరే అయితే సంబంధం తెంచేసుకుందాం, నేను ఇక్కడే ఉంటా, నెలకి 50,000 పడే నాకు అంది కోటేశ్వరి. 5 పైసలు కూడా ఇవ్వనన్నాడు, అయితే 25,000 ఇవ్వమంది, 10 పైసలు కూడా ఇవ్వనన్నాడు, 10,000 ఇవ్వమంది, 10 రూపాయలు కూడా ఇవ్వను, ఇంకొకసారి నువ్వు కానీ నా దృష్టిలో మీ అందరూ ఇప్పుడే ఇక్కడే చచ్చారని అక్కడ పంచాయతీలో ఉన్న కుండలో నీళ్లు నెత్తిన పోసేసుకున్నాడు. శరత్తు పోసుకొని ఆ కుండ పగలగొట్టి ఆ కుండకు 500 అక్కడ పంచాయతీలో ఉన్న వాళ్ళ మొహాన్ని ఇసిరేసి, ఇంకొక్కసారి నాకు అమ్మనని కానీ రామనాథానికి పెళ్ళానివని కానీ నా దృష్టిలో అన్నగా నువ్వే సచ్చావు, నాకు అన్నా లేడు, వదినా లేడు, చెల్లెళ్ళు లేరు, ఎవరూ లేరు, మీకెంతసేపటికి దోచుకు తినడానికి ఒకడు కావాలి, నన్ను అమ్మేసుకున్నావు నువ్వు, ఇప్పుడు నా పెళ్ళం 40 కాసుల బంగారం నీ కూతుళ్ళకి పెట్టి నన్ను కొనుక్కుందే, కాబట్టి కొనుక్కున్న నా పెళ్ళాందే మెజారిటీ, నీకు మాట్లాడే రైట్ లేదు, అమ్మేసుకున్నావు కాబట్టి నువ్వు నోరు మూసుకోవాలి, 2.5 ఎకరాల పొలం నీ పెద్ద కొడుకు పెట్టించేసిన రోజునే నాకు ఆస్తిలో హక్కు లేదని చెప్పి ఆ 2.5 ఎకరాలు నువ్వు పెట్టించుకొని ప్రాఫిట్ పొంది నా పెళ్ళానికి నన్ను అమ్మేశావు, అమ్మేసిన తర్వాత కొనుక్కున్నోడికి హక్కు, ఇంకా నీకు హక్కు లేదు, నువ్వు మాట్లాడటానికి వీలు లేదని అక్కడి నుంచి అత్తని మామని భార్యని తీసేసుకొని వెళ్ళిపోయాడు శరత్. వెళ్ళిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తాను నేనంది సరోజిని. నోరు ముయ్యవమ్మా, ఎక్కడికి నువ్వు వచ్చేదే, మా నెత్తి మీద కూర్చొని మమ్మల్ని చేద్దు కానీ మనశ్శాంతి లేకుండాను నెలకు 2,000 పాడేస్తాంలే అని వెళ్ళిపోయింది సరోజ. కూతుళ్ళ దగ్గరకు వస్తామంటే నీకో దండం, చెరొక 500 1,000 రూపాయలు వేస్తామని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక కోటేశ్వరి అక్కడే ఉండి విధవరాలు పెన్షన్ రాయించుకుంటే ఆ యొక్క 2,000 రూపాయలు పెద్ద కొడుకు వాళ్ళకి ఫోన్లు చేసి 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 వాళ్ళు డబ్బులు వేయట్లేదని మొత్తానికి ఇల్లు అమ్మేస్తే ఒక 2 లక్షలు వచ్చినాయి. ఈలోపు కోటేశ్వరికి మాయరోగం వచ్చి 1 లక్ష పెట్టి నయం చేయించుకుంది. చూసే దిక్కు లేదు, పలకడిచ్చే దిక్కు లేదు. ఊళ్ళో వాళ్ళు కొడుకుని ఇలా చేసి వచ్చిందని చెప్పేసరికి ఒక్కళ్ళు గొంతులో నీళ్లు పోయటానికి రాలా. ఆ తర్వాత ఇక మొత్తానికి ఆ డబ్బులు కూడా వాడేసుకొని ఒక ఇల్లు తీసుకొని మొత్తానికి ఆ ఇంటి డబ్బులు ఆ వచ్చే పెన్షన్లు తింటా ఒక 2-3 ఏళ్ళు గడిపింది. అయిపోయిన తర్వాత ఆ డబ్బులు కూడా అయ్యాక పొలం వెళ్ళి కూలికి వెళ్తా అలా కోటేశ్వరి 80 సంవత్సరాల వయసు వచ్చిందాక బ్రతికే ఉండి ప్రతిరోజు కూడా ఇదంతా చిన్న కోడలు రావటం వల్లే, చిన్న కోడలు తమ జీవితాల్లోకి ప్రవేశించబట్టే ఇంటి పెత్తనం తన చేతుల్లోకి పోయిందని, మొగుడు చచ్చాక సిటీ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నానని, అనుభవిద్దాం అనుకున్నానని ఏమీ కాకుండా పోయిందని, కాబట్టి చిన్న కోళ్ళు నాశనం అయిపోవాలని, చిన్న కొడుకు ఎటు కాకుండా పోవాలని, వాళ్ళు పిల్లా పాపకం లేకుండా పోవాలని ప్రతిరోజు శాపనార్థాలు పెడుతూనే లేసేది. గుడిసెలో ఉంటూ కూడా కోటేశ్వరే. ఈలోపు సౌజన్యకి 2 పిల్లలు పుట్టారు, గృహప్రవేశం చేసుకున్నారు, ఇంట్లోకి వెళ్ళిపోయారు, కారు కొనుక్కున్నారు. నాకు ఎవరు లేరనుకోవే, నీకు సారీ చెప్తున్నాను అని మళ్ళీ ఆ ఇచ్చేసినటువంటి 20 లక్షల రూపాయల బంగారం పిల్లల్ని కనకుండా తిప్పి చేయించి ఆ తర్వాతే పిల్లల్ని కన్నాడు శరత్. కన్న తర్వాత నేను అనాథగాడిని అనుకో, నాకు ఎవరూ లేరనుకో, మీ అమ్మ నాన్నే మా అమ్మ నాన్న అనుకో, ఏ రోజు ఏ పాపం చేసుకొని ఆ ఇంట్లో పుట్టానో, ఇహనైనా నన్ను మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండనివ్వు బంగారం నువ్వని అన్ని విషయాలు వదిలేసి తన భార్య బిడ్డలతో ప్రశాంతంగా ఉంటూ ఇలా సంవత్సరాలు గడిచిపోయినాయి. కోటేశ్వరికి 80 ఏళ్ళు బ్రతికిన తర్వాత పోయిందనే కబురు వచ్చింది. రమణ ఫోన్ చేస్తే 2.5 ఎకరాలు పొలం పెట్టించుకున్నావు, ఏ రోజు తల్లిగా నన్ను చూసింది లేదో, మిమ్మల్ని చూసింది, మీకే న్యాయాలు చేసింది, మీరే కానిచ్చేసేయండి అని, నాకెవరూ లేరు, నేను అనాథనని ఫోన్ పెట్టేశాడు శరత్. దాంతో ఇక సరోజ అయ్యో మమ్మ పోయిందంటే 80 ఏళ్ళు బాగానే బతికిపోయింది, మేమేమి చిన్నది కాదులే, జనాన్ని పిక్కు తిని జలగలాగా రక్తం పీల్చుకొని కుక్క సావు సచ్చింది, జనానందరికీ శాపాలు పెట్టి మొత్తానికి మీ అమ్మకి ఏమైనా ధర్మభిక్షానికి వేయటానికి ఇక్కడ ఎవరి దగ్గర డబ్బులు లేవులే కానీ తలా 1,000-2,000 వేసుకొని మిమ్మల్ని తగలేస్తే ఇక పోదాం, దినాలు వద్దు దవసాలు వద్దు అనేసింది సరోజ.
రమణ కూడా మనకే అనవసరం పదమని సరోజని తీసుకెళ్ళిపోతే ఇక మొత్తానికి ఊళ్ళో అనాథ ప్రేతంలాగా కూతుళ్ళు మాకు సంబంధం లేదంటే ఊళ్ళో వాళ్లే మొత్తానికి కోటేశ్వరి శవాన్ని తగలేసి అక్కడ ఉన్నటువంటి కాటికాపరితో నిప్పు పెట్టించేశారు. 2 కొడుకుల్ని కని కోటేశ్వరి దిక్కులేని చావు చావాల్సి వచ్చింది. పరిస్థితి అలా తెచ్చుకుంది. కేవలం కోటేశ్వరి చేసుకున్న స్వయంకృతాపరాధంతోనే. రామనాథాన్ని భర్తగా గెలవనివ్వలేదు, నేను గెలిచానని గర్వంతో విర్రవీగిపోయింది కోటేశ్వరి. తల్లిగా చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒక పిల్లని ఒక పిల్లాన్ని ఎక్కువగా చూడటం, ఇంకొకళ్ళని తక్కువగా చూడటం. కొంతమందికి కొడుకులు పిచ్చి, కొంతమందికి కూతుళ్ళు పిచ్చి. కొడుకులు వరగబెట్టేదేంటి, కూతుళ్ళు వరగబెట్టందేంటి, పోనీ కూతుళ్ళు పెట్టేదేంటి, కొడుకులు పెట్టందేంటి. అందరూ మన పిల్లలే, మన రక్త మాంసాలు పంచుకొని మన ప్రేమకు గుర్తులుగా మనగా ఆ పెంపకంలో పెరిగే వాళ్ళే. మనం ఎలా పెంచితే అలాగే పెరుగుతారు పిల్లలు. ఒక మొక్కని మనం తీసుకొచ్చి దానికి నిటారుగా పెరగటానికి ఒక కొమ్మని పాతి దాన్ని కట్టి మనం ఎలా పెంచుతామో అదే అలా పెరుగుద్దే. వంకర టెంకరగా మన పిల్లలు తయారయ్యారంటే వాళ్ళని అలా తయారు చేయటం వెనక మనమే కారణం అనే విషయం చాలామంది తల్లిదండ్రులు మర్చిపోతూ ఉంటారు. పిల్లల్ని విచ్చలవిడితనానికి అలవాటు చేసేస్తూ ఉంటారు. ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూడటంలో అమ్మ ప్రేమలో ఎప్పుడూ కేటా ఉండకూడదు. అది వాళ్ళ మనసులో ఎలాంటి ద్వేషాలని రగులుస్తుందో, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక మనమే వాళ్ళని ఎలా దూరం చేసుకుంటామో. కపట ప్రేమను నటిస్తున్నారా, నిజంగా అమ్మా నాన్న మనతో నిస్వార్థమైన ప్రేమతో ఉంటున్నారా తెలుసుకోలేని పిల్లలు ఈ రోజుల్లో వాళ్ళు కాదు. పిల్లల్లో చెడ్డవాళ్ళు ఉండొచ్చు, కానీ అమ్మా నాన్నల్లో మాత్రం ఎప్పుడూ చెడ్డవాళ్ళు ఉండకూడదు. అలా ఉంటే జీవితాలు చివరికి ఇలాగే తయారవుతాయి. మంచితనాన్ని చేతగానితనంగా అలుసుగా తీసుకుని రెండో కొడుకు కోడలు కూతుళ్ళిద్దరి జీవితాలకి 20 కాసులు బంగారం పెట్టి పంపాక కూడా కోడలు అత్తగారిని అమ్మలా చూసుకుందామని ఇంట్లో పెట్టుకొని ఏసీ గదిచ్చి ఇంట్లో ఉంచుకొని అన్ని టైంకి వండి వార్చి వెళుతున్నా కోడల్ని చిత్రహింసలు టార్చర్లు పెట్టి మనశ్శాంతి లేకుండా చేసి వాళ్ళ భార్యాభర్తల మధ్య చివరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి వాళ్ళని తీసుకెళ్ళిపోయి మానసికమైన నరకం, శారీరకమైనటువంటి చిత్రహింసలకు గురి చేసిన కోటేశ్వరికి పడిన శిక్ష చాలా తక్కువేనేమో బహుశా. ఇలా ఏ అమ్మలు ప్రవర్తించకూడదు, అది అమ్మతనానికే అవమానం అనిపించుకుంటుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.